మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. జూన్ నుంచి డిసెంబర్ వరకు ఓవరాల్ గా మేషరాశి వారికి ఎలాంటి శుభవార్తలు ఉండబోతున్నాయి, ఎలాంటి విషయాల్లో వీళ్ళు ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాలి, మొదట అన్నంలో అయిపోయినాయి, మరి చివరి సెకండ్ హాఫ్ ఎలా ఉండబోతుంది 2026 వరకు? అయితే మనకి మొదటిగా ద్వాదశ రాశుల్లో ఒకటి మేషరాశి. ఈ మేషరాశి వారికి రానున్నటువంటి రెండో అధ్యాయం 6 మాసాలు కూడా, అంటే జూన్ నుంచి క్యాలిక్యులేషన్ చేసుకుంటే 7 మాసాలు అవుతుంది. కానీ 6 మాసాలు 7 మాసాలని కాకుండా మనం ఎందుకు జూన్ నుంచి డిసెంబర్ వరకు తీసుకోవాల్సి వస్తుంది అంటే కనుక, ఇక్కడ మనకి గ్రహాల యొక్క స్థితిగతులు మనం గమనించినట్టయితే కనుక, ఇక జూన్ 2వ తారీఖున మారేటువంటి గురుగ్రహం, ఈ గురువుతో పాటు వెనకనే వస్తున్నాడు శుక్రుడు. ఈ 2 గ్రహాలు, అంటే గురుగ్రహం అనేది ఎప్పుడో ఒకసారి మారేటువంటి అతిపెద్ద గ్రహం. అలాంటిది గురుగ్రహం మారడము, ఈ గురుగ్రహం మార్పిడి వలన గురువుతో పాటు శుక్రుడు ఉండటం గొప్ప విశేషం అనమాట. ద్వాదశ రాశుల్లో చాలా మంది కూడా శుభ ఫలితాలు, అశుభ ఫలితాలు, మిశ్రమ ఫలితాలు కూడా యోగిస్తూ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే గురువు మార్పిడి చెందినప్పుడు, రాహుకేతు మార్పిడి చెందినప్పుడు, శని భగవాన్ మార్పు చెందినప్పుడు చాలా వరకు ఎట్లా మారుతాయి అంటే కనుక, నైట్ లాటరీ టికెట్ దొరకడం కానీ, అంటే ఓడలు బొళ్ళు అవుతాయి, బొళ్ళు ఓడలు అవుతాయి అంటారు కదా, ఆ విధంగా మారిపోతూ ఉంటాయి అనమాట. ప్రతిరోజు ప్రతి 3 రోజులకు ఒకసారి మారేటువంటి చంద్రుడు, ఇప్పుడు 30 రోజులకు ఒకసారి మారేటువంటి రవి భగవానుడు, 31 రోజుకి మారేటువంటి బుధ భగవానుడు, 41 రోజుకి మారేటువంటి శుక్రుడు, ఇవన్నీ కూడా ఏంటంటే రోజుల ప్రకారంగా మారుతూ ఉంటాయి. 16 మాసాలకు ఒకసారి మారేటువంటి ఈ యొక్క గురువు, అంటే పూర్తి స్థానచలనం 16 మాసాలకు ఒకసారి మారుతూ ఉంటాడు. అలానే ఈ 18 మాసాలు మారేటువంటి రాహుకేతువులు, 2.5 సంవత్సరాలకు మారేటువంటి శని భగవానుడు. కాబట్టి ఈ అతిపెద్ద గ్రహాలు అనమాట, ఎప్పుడో ఒకసారి మారుతూ ఉంటాయి. అలా మారేటువంటి తరుణంలో ఈ గురుగ్రహం మారడం మిథున రాశి నుంచి కర్కాటక రాశికి సంచరిస్తున్నారు. ఈ కర్కాటక రాశిలోకి సంచరించగానే అతనితో పాటు శుక్రుడు రావడం, ఇది గొప్ప విశేషం అనమాట. శుక్రుడు గురువు ఇద్దరు ఒకేసారి మారడం అనేది, ఈ మార్పిడి తరుణంలో ద్వాదశ రాశుల వారికి ఫలితాలు అనేది ఆటోమేటిక్గా చేంజ్ అవుతుంటాయి. అంటే ఇప్పటివరకు చదివి ఎప్పుడు కూడా పాస్ అవ్వలేనటువంటి, జీవితంలో ఇప్పుడు కూడా పాస్ అవ్వలేదు అనుకున్న వాళ్ళు దిగ్విజయంగా పాస్ అవ్వడం. ఎందుకంటే గురువు మార్పిడి వలన ఎగ్జామ్స్లో పాస్ అవ్వడం కానీ, జాబ్స్, ఇంటర్న్షిప్స్, ఏదో రకమైనటువంటి గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ చాలా మందిలోనూ కనిపిస్తుంటాయి అన్నమాట. మనం ఎన్నో రకాల ఇంటర్వ్యూస్ వెళ్తూ ఉంటాము, సడన్గా జాబ్ వచ్చింది, మనకే అర్థం కాదు ఏట్రా బాబు జాబ్ వచ్చిందా అంట. మీరు ఆడవన్నమాట అర్థం వేరే సినిమా చూసారా, దాంట్లో చెప్తాడన్నమాట, వెంకటేష్కి జాబ్ వస్తుంది, నాకు జాబ్ వచ్చిందా అని అంటే వాళ్ళే కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు, జాబ్ వచ్చిందా నిజంగానే అని. ఎందే అన్ని ఇంటర్వ్యూలకు వెళ్తే రాని జాబు ఎలా వచ్చింది నీకు, ఇలాంటి సాఫ్ట్వేర్ సొల్యూషన్ జాబ్ ఎలా వచ్చిందని చెప్పేసి అని వాళ్ళే అనుకుంటూ ఉంటారు అనమాట. అదేవిధంగా కొన్ని రాసుల వారికి అయితే మిశ్రమ ఫలితాలు వచ్చేస్తాయి అనమాట, ఎందుకు గురు సంచారం వలన. అయితే ఈ మేషరాశి వారికి ఈ యొక్క జూన్ నుంచి డిసెంబర్ వరకు కూడా ఎవరికైతే మంచి యోగ్యత ఉంటుందంటే, పెళ్లి కాని వారికి మంచి యోగ్యత పరులు అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ గ్రహ మార్పిడి 4వ స్థానం అవుతుందన్నమాట. ఈ 4వ స్థానంలోకి రావడంతోనే వీరికి పెళ్లి యోగ్యత ఉంటుంది. ఎలాంటి సంబంధాలు అంటే, ఒక్కసారి కూడా పెళ్లి కాని వారికి మాత్రమే. మేషరాశి వారికి ఇప్పటివరకు పెళ్లి కాలేదంటే వారికి, ఎందుకంటే గురువుగారు చెప్పారు కదా అని చెప్పేసి అని పెళ్లి అయినా కూడా ఇంకోళ్ళని చేస్తున్నారు అనుకో, లేనిపోయిన తలకైన అయిపోయి వాళ్ళతో గొడవ అవుతుంది, లేకపోతే వీళ్ళు కొట్టుకునే పోతారు. కాకపోతే ఈ మేషరాశి వారికి పుట్టిన తర్వాత ఒక్కసారి కూడా పెళ్ళి అవ్వలేదు, జీవితంలో నిలదొక్కలేకపోతున్నాను, ఏం అర్థం కావట్లేదు నాకు, ఎంత చేసినా కూడా నా ఫ్రెండ్స్, నా కొలీగ్స్ అందరూ కూడా ముందుకెళ్ళిపోతాను, నాకన్నా చిన్నవాళ్ళు కూడా మంచి మంచి స్థానాల్లో ఉన్నారు, నేను మాత్రం అక్కడే వేసిన కొంగడు అక్కడే ఉన్నాడు, అక్కడే ఉండిపోయాను, ఏట్రా బాబు అనుకున్న వాళ్ళు కూడా ఒక మంచి శుభవార్త వినొచ్చు వీళ్ళు. అదేంటంటే పెళ్లి. లవ్ మ్యారేజ్ కూడా చేసుకోవచ్చు, లవ్ మ్యారేజ్ కూడా అదృష్టం కనిపిస్తుంది అనమాట. ఆ పెళ్లి యోగ్యత అనేది మాత్రం వీరికి ఆ గురు బలము, శుక్రుడి యొక్క బలం ఉంది కాబట్టి పెళ్లి యోగ్యత అయితే ఉంటుంది. కాదు ఎలాంటి వారికి ఉంటుంది పెళ్లి యోగ్యత అంటే కనుక, వీరికి కళత్ర దోషం ఉన్నా, కుజు దోషం ఉన్నా, రాహు దోషం ఉన్నా, కేతు దోషం ఉన్నా, పితృ దోషాలు ఉన్నా కూడా కొంతవేర ఉపశయనం లభ్యపడి పెళ్లి అయ్యేదానికి ఎక్కువ అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి గురువు మారడంతో. వీరికి మరొక అదృష్టం, పార్ట్నర్షిప్ వ్యాపారంలో కానివ్వండి, మేషరాశి వారికి వేరే వాళ్ళతో ఏదైనా పార్ట్నర్షిప్ వ్యాపారం పెట్టినా కూడా దాంట్లో కూడా వీరికి అత్యద్భుతం కలిసి వచ్చేటువంటి అదృష్టం ఉంది. ఎదుటి వారు మోసం చేయడం కానీ, భంగ చేయడం కానీ, రోడ్డు మీద పడేయడం కానీ ఉంటే కూడా ఆ దేవుళ్ళు వీళ్ళు నమ్ముకున్నటువంటి అమ్మవారిని ఎవరైతే ఉన్నారో వారి వలన మంచి జరిగేటువంటి అవకాశం అయితే బాగా కనిపిస్తూ ఉంది. విదేశీయానం అయితే మాత్రం చెప్పే అవసరం లేదు. వీరు పాస్పోర్ట్ లేకపోయినా, వీసా లేకపోయినా ఏదో ఒక స్టీమర్లోనో, ఓడలోనో, షిప్లోనో కూడా వెళ్ళిపోతుంటారు అనమాట. ఆ గద్దకి రెక్కలు వచ్చినట్టు ఎలా ఉంటుందో ఆ టైప్లో ఎగరేసుకెళ్ళిపోతారు. చాలా జాగ్రత్తగా ఉండాల్సి. మీ ఇంట్లో వాళ్ళు మేషరాశి వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, చెప్పకుండా వెళ్ళిపోతారు. ఎట్లా అంటే ఎన్ఆర్ఐ సంబంధాలు రావడం కానీ,
అక్కడ ఏదైనా ఆఫర్ వచ్చిందంటే వీరికి వీసా అవసరం ఉంది, వాళ్ళు పెట్టుకుంటారు కదా, అట్లాంటి ఏదైనా అవకాశం వచ్చేటువంటిది అయితే బాగా కనిపిస్తూ ఉంది. లేదంటే ఎప్పుడో ఏదో దగ్గర వీళ్ళు ఒక షాంపూ ప్యాకెట్ ఉప్పు ప్యాకెట్ తీసుకున్నప్పుడు ఏదైనా లాటరీ టికెట్ దుబాయ్ తగిలింది అనుకోండి, ఆటోమేటిక్గా వాళ్ళే టికెట్ పెట్టి రమ్మని చెప్తారు కదా, అట్లా విదేశాలకు వెళ్ళేటువంటి అవకాశం వీరికి బాగా కనిపిస్తూ ఉంది. కాబట్టి అది కూడా వీరికి ఒక అదృష్టమే. ఇక గురువు మార్పిడి వలన ఈ 6 months 6 మాసాలు కూడా వీరికి జూలై నుంచి డిసెంబర్ వరకు చూసుకున్నట్టయితే కనుక, జూలై మాసంలో వీరు దూరమైనటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో, బాధపడి భంగపడి మనసుని గాయపరిచేసి పచ్చబొట్లు పొడిపించుకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే దూరం అయి ఉండేసి వీళ్ళు దేవదాసు కాళిదాసు అయ్యి కావ్యాలు రాస్తూ ఆ మందులు తాగుతూ కుక్కను పక్కన పెట్టుకుని కూర్చున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా శుభవార్త ఏంటంటే, జూన్ మాసంలో ఎవరైతే దూరమయ్యారో ఆ వ్యక్తి మరిలా వీరి చెంతకు వచ్చేటువంటి అవకాశాలు మెండుగా అని ఆచిచూచి అడుగు వేయాలి. వీళ్ళకి ఎక్కడైతే స్థానచలనమో జ్ఞాపకాలు ఉంటే కనుక పోయి అక్కడ కూర్చుంటే మంచిది. ఎందుకంటే వాళ్ళు వచ్చి వెతుకుతారు కదా, ఆ వెతికినప్పుడు వీళ్ళు లేకపోతే మళ్ళీ మనసు మైండ్ మార్చుకునే అవకాశం ఉంది. కాబట్టి జూన్ మాసంలో ఇది ఒక అదృశ్యత బాగా కనిపిస్తూ ఉంది. అలానే జూలై మాసంలో జూన్ మాసంలో ఈ రెండు మాసాలు ఇది జరగవచ్చు. కాబట్టి వేచి చూడాలి. ఇక స్త్రీ అట్లా ఉంది అంటే పురుషుడు వస్తారు, పురుషుడు అలా ఉన్నారంటే స్త్రీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీరికి ఏదో రకంగా అయితే పెళ్ళయ్యే యోగ్యత ఆ విధంగా కూడా వీరికి కనిపిస్తూ ఉంది. ఇక ఆగస్ట్ నెలలో అయితే కనుక వీరు ఏదైనా ప్రపంచానికి ఏదైనా చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. కాకపోతే వీరు ఏదైనా హిప్నటిజంతో బ్లాక్ మ్యాజిక్తో బాధపడుతూ అష్టదిబ్బందిని అయిపోయేసి నాకేది గతి లేకుండా గత్యంతరం లేకుండా ఉంది, నేనేం చేస్తాను ప్రపంచానికంటే బాగా ముందాగేవాడికి ట్యాక్స్ కడతాడు. దానివల్ల ప్రపంచం ముందుకెళ్తుంది అనమాట. ఇతను తాగే ముందుకో ఈవిడ తాగే సిగరెట్లకో ప్రపంచానికి ట్యాక్స్ కడతారు. కాబట్టి ఆ ట్యాక్స్ డబ్బులతో ప్రపంచం అంతా కూడా బాగుపడుతుంది కదా, ఆ విధంగా ఉంటుందన్నమాట. అలా కాకుండా వీరు ఏదైనా యజ్ఞయాగాలు చేయడం కానీ, 10 మందికి ఉపాధి అవకాశం కల్పించడం కానీ, లేదా రోడ్డు కాంట్రాక్ట్ ఇట్లాంటివి తీసుకోవడం కానీ, ఆగస్టు మాసంలో మరలా ఏదైతే వెనకంజు వేసేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి సహాయ సత్కారాల వల్ల ముందుకు సాగే అవకాశాలు ఉన్నాయి. ఇక సెప్టెంబర్ అక్టోబర్ 2 మాసాలు అయితే కనుక మేషరాశి వారికి మంచి వ్యాపారం చేయాలనుకున్న వారికి అయితే కనుక హోటల్స్ రకాల రంగాలు కానీ, అలానే షేర్స్ మార్కెట్స్ కానీ, లేకపోతే మ్యూచువల్స్లో కానీ, లేకపోతే కనుక రియల్ ఎస్టేట్ రంగంలో కానీ, పంటలు పండించే రైతులుగా కానీ కూడా మంచి రాణింపు గుర్తింపు వచ్చేటువంటి అవకాశాలు మెండు కనిపిస్తూ ఉన్నాయి ఈ 2 మాసాల్లో ప్రయత్నం చేస్తే కనుక ఖచ్చితంగా. అలానే వీరికి నవంబర్ డిసెంబర్ మాసాలు అయితే పెళ్ళి అయితే యోగ్యత ఉంది. ఈ మాసాల్లో ప్రయత్నం చేసుకుంటే పెళ్ళయ్యే యోగ్యత బాగా కనిపిస్తూ ఉంది. విదేశీయానం యోగ్యత బాగా కనిపిస్తుంది. ఆరోగ్యం క్షీణించినా, ఆ డబ్బులు ఇచ్చే ఎవరికైనా ఇబ్బంది పడ్డా కూడా ఈ మాసాల్లో ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా డబ్బులు వస్తాయి, ఆరోగ్యం కూడా కుదిరిపడే అవకాశం ఉంది. కాకపోతే ఒకటి, ఈ మాసాల మొత్తంలో ఎప్పుడైనా ఒకసారి గండం అయితే కనిపిస్తుంది. ఆగస్టులో ఒకసారి, సెప్టెంబర్లో ఒకసారి గండం అయితే కనిపిస్తుంది. కాబట్టి ఆ గండానికి తగ్గట్టు ప్రతిఫలంగా వీరు కొంచెం జాగ్రత్తగా ప్రికాషన్స్ తీసుకుంటే దానికి సరిపడా వీరికి ఇబ్బంది లేకుండా ఉంటుంది అనమాట. అలాంటి ప్రికాషన్స్ ఖచ్చితంగా వీరు ఏం చేయాలంటే దేవుని అనుగ్రహం కావాలి. కొత్తగా బండి కొనేసాయి, నాకేమవుతుంది, నాకు డ్రైవింగ్ వచ్చి అని చెప్పేసి కళ్ళు మూసుకుని వెళ్ళామనుకోండి, ఖచ్చితంగా ఎవడో ఒకటి కుదరడమో దేవుని దాన్ని పెట్టడం అవుతుంది. ఆ బండితో కూడా మనం కూడా ఇబ్బంది పడతాం. కాబట్టి అట్లాంటి కాకుండా దేవుని అనుగ్రహం ఖచ్చితంగా కావాలి వీరికి. ఆ దేవుని అనుగ్రహం ఉంటేనే వీరికి పేరు ప్రఖ్యాత హోదా డబ్బు లాంటివి వీరికి చెంత చేరేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ దేవుని అనుగ్రహం ఏం చేయాలి? దేవుని అనుగ్రహం కన్నా ముందు మనకి ప్రేక్షకులకు అందరికీ తెలుసు సురేష్ బాబు అంటే ఏంటంటే డబ్బులకి పని చేసేటువంటి వ్యక్తి కాదు అని. అలానే మరొక విషయం ఏంటంటే కనుక మన ఫొటోస్ పెట్టేసుకొని వాళ్ళ నెంబర్లు వేసుకొని ఎంతో మంది మన ఫొటోస్ పెట్టేసి నేనే అని చెప్పేసి మాట్లాడే డబ్బులు తీసుకుంటా ఉన్నారు. అలాంటి దొంగ స్వాముల్ని నమ్మేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి సురేష్ బాబు గారి గొంతు కానీ, సురేష్ బాబు గారి మాట కానీ, సురేష్ బాబు గారు చెప్పేటువంటి పరిహారాలు కానీ వినాలి. ఫస్ట్ ముందుగా వినాలి. ఆ విన్న తర్వాత మాత్రమే ఎవరికైనా డబ్బులు వేయాలి. లేకపోతే దొంగ స్వాముల దగ్గరికి వెళ్ళి బలైపోతూ ఉంటారనమాట. తర్వాత మనం చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టే అవుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అలానే మన దగ్గర ఏంటంటే కనుక గొప్ప విశేషం ఏంటంటే కనుక డబ్బులకి పనిచేసే వ్యక్తులం కాదు. కాకపోతే ఇక్కడ ఒక విషయం ఏంటంటే ప్రతి ఒక్క కస్టమర్, ప్రతి ఒక్క ప్రేక్షకుడు కూడా ఏదైనా సమస్య ఉంది అంటే కనుక మన దగ్గరికి రావచ్చు. కానీ అందరికీ వచ్చేటువంటి సమస్య అయితే ఉండదు, అందరికీ వచ్చేటువంటి అవకాశం ఉండదు. ఇక్కడ అవకాశం లేని వాళ్ళందరూ కూడా మనం ఏం చేస్తున్నామంటే మంత్రోచ్చారణ చేసినటువంటి కొన్ని వస్తువులు మనము వారికి చెంతకి చేర్చేటువంటి సదవకాశం కూడా లభ్యపరిచి ఉన్నాము. మన వద్ద ఉన్నటువంటి వస్తువుల్ని పూజ చేసి మంత్రం చేసి వారి చెంతకే చేరుస్తున్నాము. ఆ వస్తువులు వాడుకుంటే కూడా వారికి ఎన్నో రకాల ఉపయోగాలు కనిపిస్తూ ఉంటాయి. అయితే వారి ఆలోచన, వారి యొక్క పరిస్థితి, వారికి అవసరము, ఏ సమస్య ఉంది, ఆ సమస్యకు తగ్గట్టుగా పూజ మంత్రము చేసి ఆ వస్తువుని వారికి చెంతకు చేరుస్తాము. ఆ వస్తువుని వారు ఎలా వాడుకోవాలి ఏంటని చెప్తాం. ఆ ద్వారా కూడా వారికి సమస్య పరిష్కారం అయితే మనకు అంతే చాలు కదా, అదే 10,000 మనకి. కాబట్టి ప్రజలు బాగుండాలి, అందులో వారే ఉండాలి.
ఎవరిని చేర్చుకోకూడదు. ఎవరిని చేర్చుకుంటే సంసారం నిప్పులు పోస్తారు. కాబట్టి వాళ్ళు బాగుండాలి, వాళ్ళే ఉండాలి. కాబట్టి వారి యొక్క శ్రేయస్సు కోసము మనం ఇచ్చే వస్తువుల్లో మేషరాశి వారికి అయితే ముఖ్యంగా ఈ యొక్క కడియం వారికి బాడీలో ఉన్నటువంటి వేడి, అతివేడి, అనాదృష్టి, నరదిష్టి, నరఘోష, శత్రుపీడ ఇవన్నీ కూడా బరాయించి స్ట్రెస్ నుంచి బయటపడేసి ఏదైతే మేషరాశి వాళ్ళకి ఏలనాటి శని ఉందో, గురుబలం బాగా యోగ్యం కావాలో, శుక్రుడి బలం అంటే శుక్రుడి యొక్క కళత్ర యోగం ఏదైతే కావాలో, వారికి పెళ్లి కావాలి, పెళ్లి యోగ్యం కావాలి, పెళ్ళైన వారికి పిల్లలు కావాలనుకున్న వారికి ఈ కడియం పైన మంత్రం ఉంటుంది. దీనికి మంత్రం ఉంటుంది, మంత్రం చేసి ఉంటుంది. కాబట్టి ఈ యొక్క కడియాన్ని ధరించుకోవాలి. అదేందండి మా ఊళ్ళో కూడా దొరుకుతాయి, షాపుల్లోనూ ఇదేముంది రాగిదే కదా అనుకుంటారు. రాగిదే, కానీ మంత్రం చేసేవాళ్ళు ఉంటారు కదా. ఇది పూజ చేసినటువంటి కడియం కాబట్టి ఎవరికైనా కావాలంటే సంప్రదిస్తే ఇది ఒక సరస్వమైనటువంటి ధరల్లోనే లభ్యపడడం, మనం వారికి ఇవ్వడం అనేది చాలా గొప్ప విశేషం. ఇది ఒకటే ఉంది ప్రజెంట్ మన దగ్గర, ఇది ఒకటే ఉంది. ఎందుకంటే ఎవరికైనా కావాలంటే ఆర్డర్ ఇవ్వాలి కదా, ఆర్డర్ ఇచ్చేస్తే మనం చేయించాం, మంత్రం చేసి ఇస్తాము. కాబట్టి ఇదొకటి. తర్వాత ఇవి ఒక మనం సొంతంగా తయారు చేశారన్నమాట. ఇవి ఒత్తులు ఉంటాయి, దీని లోపల యంత్రాలు ఉంటాయి. ఈ యంత్రాలు కలిగినటువంటి ఒత్తులు, వారికి సమస్య ఏముందో ఆ సమస్యని పటాపంచలు చేయడంలోనే మనకున్నటువంటి మేధాశక్తి, మనకున్నటువంటి దివ్య గుణం. కాబట్టి ఈ ఒత్తులను వారికి ఉన్న సమస్యను బట్టి యంత్రం మారుతుంది. ఈ ఒత్తులు వారు ప్రతినిత్యం కూడా కాల్చుకుంటూ ఉంటే వారి సమస్య ఇట్టే పరిష్కారం అయిపోద్ది. ఎలాంటి సమస్య అయినా సరే పరిష్కారం అయిపోతుంది. అయితే దీనితో పాటు వారికి ఈ యొక్క కుంకుమ, నాగసింధూరం అంటారు. ఇదైతే నేను ఉచితంగానే ఇద్దాం అనుకుంటున్నా. ఈ నాగసింధూరము ఈ యొక్క డబ్బా, ఇది చూడండి ఒకసారి. ఇది నాగసింధూరం అంటారు. ఈ నాగసింధూరం మనం ధరించడం ద్వారా ఏమవుతుందో తెలుసా అండి? పెళ్లి కాని వారికి గురుబలం వచ్చింది. ఇప్పుడు అందరికీ గురువు మారాడు. కర్కాటక రాశిలో గురువు వచ్చారంటే ద్వాదశ రాశిలో అందరికీ కూడా శుభ ఫలితాలే. ఏదో ఇక గండాలు ఉండాలంటే అది కామన్గా ఉంటామంటే, ఇక గురుబలం వచ్చిందంటే అదృష్టం ఎలా ఉంటుందంటే ఇక ఎక్కడేసి అక్కడే ఉండదు. పరిగెత్తుకుంటూ వెళ్ళి పాలు దగ్గర నిలబడి నీళ్ళు తాగితే మంచిది అనుకోవడానికి ఉండదు. మనం వెళ్తూ ఉంటే మనం ఎతికే కాలికి దొరుకుతుంది. అంత అదృష్టాన్ని మళ్ళీ మనం చేయించుకోవాలంటే మనం కూడా మంచి ఎట్లుండాలంటే గట్టి బలంతో ఉండాలి. మనం మోయగలగాలి కదా. ఎవరైనా రైతు 4 బస్తాలు బియ్యం ఇస్తే నేను మోయొద్దు, నేను బండి పట్టుకుని వెళ్ళాలి అని మనం మోసుకుని వెళ్ళాలంటే ధైర్యం మనకు ఉండాలి, అంత శక్తి మనకు ఉండాలి. అంటే మనమేం కోళ్ళు మేకలు తినే అవసరం లేదు, గుండె ధైర్యంతో సరిపోవాలి. మనకి ఏ దోషాలు లేకపోతే అదే శక్తి వస్తుంది. అలాంటి దోషాలు కాలసర్పదోషం, నాగదోషం ఉంటే గురుబలం ఎంత ఉన్నా ఉపయోగం లేదు. అలాంటి కాలసర్పదోషం, నాగదోషం ఉన్నవాళ్ళు, పెళ్లిళ్ళు కానివారు, విడాకులు అయిన వారు, దూరంగా భార్యభర్తలు ఉండేవారు, వీరందరూ కూడాను పిల్లలు పుట్టినవారు, వీరంతా కూడా ఈ నాగసింధూరం ధరించవచ్చు. ముఖ్యంగా కాలసర్పదోషం, నాగదోషం ఉన్నవారు, ఒంట్లోకి వాక్ చెప్పేవాళ్ళు, అలానే అమ్మవారు వస్తారు, స్వామివారు వస్తారు, మాకు కట్లు పడ్డాయి అంటారు చూసారా, వారికి నాగసింధూరం చాలా శ్రేష్టత. అలాంటి నాగసింధూరాన్ని నేను పూర్తి ఉచితంగా నేను, అంటే ఇది పోస్టుల ఖర్చు అంటారు, నా వద్ద నుంచి వారి చెంతకి చేరేటువంటి అయ్యేదానికి దారి ఖర్చులకు మాత్రమే తీసుకొని వారికి ఇది మాత్రం నేను ఉచితంగా ఇస్తున్నాను. ఎవరికైనా కావాలంటే కూడా ఇది తీసుకోవచ్చు, సంప్రదించు. ఇంటికి ఒకటి మాత్రమే ఇస్తాను, ఒక అడ్రస్కి ఒకటి మాత్రమే నేను ఇవ్వగలుగుతాను. కాబట్టి ఇది వారికి పూర్తి ఉచితంగా ఇస్తున్నాను, కావాలంటే సంప్రదించవచ్చు. దీనితో పాటు ఇప్పుడు దేవుని అనుగ్రహం ఖచ్చితంగా కావాలి. ఎన్ని మనం ఇచ్చినా కూడా మనకి ఎన్నో రకాలుగా వెనక నుండి అండదండగా ఉండేటువంటి దేవుడు, అలాంటి దేవుని అనుగ్రహం మనకు ఖచ్చితంగా కావాలి. ఈ 6 మాసాలు కూడా మేషరాశి వారు ఏదైనా గ్రామ దేవతలు ఉంటారు. ఊళ్ళలో ప్రతి ఊర్లో కూడా బొడ్రాయి ఉంటుంది, గ్రామ దేవతలు ఉంటారు, పొలిమేరు ఉంటుంది, ప్రతి ఊర్లోనూ ఉంటుంది. కాబట్టి అలాంటి బొడ్రాయి దగ్గర కానీ గ్రామ దేవతల దగ్గర కానీ కనుక పెద్ద ఉల్లిపాయ, అలానే పుట్నాల పప్పు, అటుకులు, పల్లీలు ఇవన్నీ కూడా కలగలిపి బెల్లం ముక్కలు కలపాలి. అందులో బెల్లం ముక్క, పెద్ద ఉల్లిపాయలు కలిపేసి అమ్మవారికి, గ్రామ దేవతకి ఫాతియా నైవేద్యం పెట్టాలి. అలాంటి నైవేద్యం పెట్టినప్పుడు ఖచ్చితంగా వీరికి కలిసి వచ్చేదానికి ఎందుకు కలిసి రాదు? పౌర్ణమి ముందు అమావాస్య పెడితే వీరికి ఉన్నటువంటి ఏదైతే అనారోగ్యం కావచ్చు, ఆర్థికపరమైన ఇబ్బందులు కావచ్చు, అష్టదిబ్బందులు కావచ్చు, హిప్నాటిజం కావచ్చు, ఇంకేదన్నా ఏది దొరకట్లేదు, ఎటు వెళ్ళాల్సిన సమస్య అవుతుంది అనుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఏదో రకమైనటువంటి మంచి సానుకూలపడేటువంటి వాతావరణం లభ్యపడుతుంది. ఏదో ఒక వనరు అయితే కనుక వీరి చెందకు చేరుతుంది. ఇలాంటి అవకాశాలు మళ్ళీ లావు. గురుబలం వచ్చింది అంటే అదృష్టం. గురుబలం రావడం వేరు, శుక్రుడితో కూడినటువంటి గురువు ఉండడం వేరు. కాబట్టి ఈ 6 మాసాలు కనుక ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా పెళ్లి అవుతుంది, బాధ్యాలు మోగుతాయి, ఇంట్లో బ్యాండ్ మేళం మోగుతుంది. కాబట్టి పెళ్లి చేసుకోవాలి ప్రతి ఒక్కరు. పెళ్లికి అనుకూలంగా ఉన్న ప్రతి ఒక్కరు చేసుకోవాలి. ఎందుకంటే కనుక పెళ్లి అవ్వలేదని ఒకటి,
ఇంకా నేను సెటిల్ అవ్వలేదని ఒకటి, ఇంకా నేను ఏదో సాధించాలని ఒకటి, ఇవన్నీ అయ్యేటప్పటికి మోకాళ్ళు వెనక్కి మోచేతులు ముందుకు వెళ్ళిపోతాయి. తర్వాత విరక్తి వచ్చింది, ఆ తర్వాత వైరాగ్యం వస్తుంది. అందుకే ఎలాంటి ఎఫ్ఐఆర్స్ కానీ, అక్రమ సంబంధాలు కానీ, ఆంటీలతో కానీ, అంకులతో కానీ, ఆ షుగర్ మమ్మీ, షుగర్ డాడీస్ కానీ ఇలాంటివి పెట్టుకోకుండా ప్రశాంతమైన వాతావరణం, పెళ్లి చేసుకోండి. అమ్మాయినే చేసుకోవాలి అబ్బాయిలు, అబ్బాయిలనే చేసుకోవాలి అమ్మాయిలు. ఇలాంటి పెళ్లి చేసుకుని జీవితం కొనసాగుతూ ఉంటే దేవాసి దేవుళ్ళే కాదు, మన పితృలే కాదు, అందరూ కూడా దీవెనలు ఉంటాయి, ముందు కొనసాగుతూ ఉంటారు. ఆ తర్వాత సురేష్ బాబు ఉంటాడు వెనక. గురుగారు, విశేషంగా మన జూన్ నుంచి డిసెంబర్ వరకు కూడా వృషభ రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది? మొదటి 6 నెలలు అయిపోయింది, మరి సెకండ్ హాఫ్ ఎలా ఉండబోతుంది? వీళ్ళకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? మనకి ద్వాదశ రాశిలో అనేటువంటిది వృషభ రాశి. ఒకటి అంటారు, ఎట్లా అంటే అదృష్టం ఎలా ఉంటుంది అంటే అరటిపండు తింటే పొన్నిరిపోద్ది. అలానే గట్టిగా ఉండేటువంటి సోంపాపిడి తిన్నా కూడా, రాళ్ళు తిన్నా కూడా కరిగిపోతుంది కొంతమందికి. అదృష్టం అంటే ఒకటేలా ఉంటుంది, కాకపోతే ఒక మనిషికి అలా ఎందుకు, ఒక మనిషికి ఇలా ఎందుకంటే వాళ్ళ కర్మానుసాలే బుద్ధి అని అంటారు అనమాట. అంటే వృషభ రాశి వారికి అంటే ఎందుకు ఇవన్నీ చెప్తున్నారంటే, ఎట్లా ఉంటుంది అంటే కనుక వృషభ రాశి వారికి ఇప్పటివరకు కూడా గ్రహస్థితులు, ఒక పక్కన శని, ఒక పక్కన గురువు ఏం చేస్తాడంటే చదువుకొని బుద్ధి అంతా వచ్చినా కూడా, అవకాశాలు ఉన్నా కూడా ముందుకు వెళ్ళలేని పరిస్థితి. శని ఏం చేస్తాడంటే ముందుకు వెళ్ళినా పని కాని పరిస్థితి. ఈ రెండింటి మధ్యన కొట్టుమిట్లు ఆడుతున్నటువంటి రాశులు ఉన్నాయా అంటే వృషభ రాశి బాగా ఉందని చెప్పుకోవచ్చు. వీరికి దాని తగ్గట్టుగా దశాంత దశల్లో కానీ శని కానీ గురువు కానీ నడుస్తున్నా, లేదు గోచార ప్రకారంగా 4, 9, 6 స్థానాల్లో శని కానీ గురువు గారు ఉన్నా, ఇప్పటి వరకు కూడా తెలివితేటలు ఉంటాయి, మెచ్యూర్ మైండ్ ఉంటుంది, అందరిని ఆకట్టుకునే తత్వం ఉంటుంది, అన్ని రకాలుగా ముందుకెళ్ళే తత్వం ఉంటుంది, అందరినీ దగ్గర చేస్తున్న గుణం ఉంటుంది, ఏదైనా సరే సాధించగలుగుతారు నమ్మకం ఉంటుంది. కానీ మాటల ద్వారా తప్పి చేతులు కనిపించవు. అలాంటి వృషభ రాశికి అసలు మామూలు అదృష్టం రావట్లేదండి. ఎట్లా అంటారేమో, ఇప్పుడు సీజన్ ప్రకారంగా చూసినట్టయితే కనుక వీరితో పాటు ఉన్నవారు ఎవరు ఉన్నట్టు అంటే రవి భగవానుడు. ఇక్కడ వీరికి ఇటు చూసుకున్నట్టయితే కనుక 11వ స్థానంలో శని ఉన్నాడు, 10వ స్థానంలో రాహు ఉన్నాడు. ఇటు చూసుకుంటే ఇక్కడ ఇప్పటివరకేమో 2వ స్థానంలో ఉన్నటువంటి గురువు 3వ స్థానానికి వచ్చాడు. 3వ స్థానానికి గురువు రావడంతో గురువుతో పాటు శుక్రుడు వస్తున్నాడు. ఇక్కడ 2వ స్థానం నుంచి 6వ స్థానం చూసినప్పుడు బుధుడు ఉన్నాడు. ఇక్కడ ఇన్ని రకాలుగా గ్రహాల యొక్క సానుకూలత అనేది దాదాపుగా ఇది 13-14 సంవత్సరాలకి ఒక్కసారి మాత్రమే వృషభ రాశి వారికి వచ్చేటువంటి అదృష్టం అని చెప్పొచ్చు. ఇప్పుడు వీరు ఏం చేయాలి తెలుసా అండి? 24 గంటలు పడుకునే వాళ్ళైనా, 6 గంటలు పడుకునే వాళ్ళైనా నిద్ర మానేయాలి. 6 మాసాలు కూడా పోతే పోయింది నిద్ర, తర్వాత అంతా కూడా పడుకోవచ్చు ప్రశాంతంగా. ఈ నిద్ర మానేసినా సరే, తిండి తినకపోయినా సరే పర్వాలేదు, కానీ ఆ దేవుడు ఓపికిస్తాడు. వీళ్ళు ఆగిపోయిన పనులు, చేయాలనుకున్న పనులు, చేద్దామనుకున్న పనులు, ఇంకా ఇది చేస్తే బాగుంటుంది అనేది, ఇక లైఫ్లో సెటిల్ అవ్వాలనుకున్నది, పెళ్లి చేసుకోవాలనుకున్నది అన్నీ కూడా అవేంటో అసలు ఒకటి కూరన్న తర్వాత పెరుగను ఎలా అయితే తింటారో అదే విధంగా కలిసి రావడం మామూలు విషయం కాదు. ఎందుకంటే అంత సమయం, 5 వేళ్ళు నోట్లోకి వెళ్ళేటువంటి సమయం, సందర్భం, ప్రతి ఒక్కరు కూడా ఆకట్టుకునే తత్వం, మళ్ళీ వీళ్ళు ఇండస్ట్రీలు కానీ లేదంటే కంపెనీలు కానీ ఏదైనా మొదలు పెట్టేటువంటి పరిస్థితులు, ఇన్ని రకాలుగా ఏర్పడేదానికి అపాయింట్మెంట్ కావాలంటే వెతకాలి. వృషభ రాశి వాళ్ళు ఎక్కడ ఉన్నారయ్యా అని వెతకాలి, అసలు ఉన్నారా లేదా అని వెతకాలి. అలాంటి సందర్భం వీళ్ళకి శుక్రుడు గురువు వల్ల లభ్యపడుతుంది అంటే మామూలు విషయం కాదండి. అందులోనూ ఇక్కడ మనకి కర్కాటక రాశిలో, కర్కాటక రాశి అంటే ఏంటి? మొండితత్వం, మూర్ఖత్వం, అంటే మాట తప్పడు మడుం తిప్పడు అనేటువంటి విధంగా ఉండేటువంటి కర్కాటక రాశిలో గురువు ఉన్నాడంటే ఇంక వీళ్ళకి అసలు పట్టిందల్లా బంగారం. వీరి ఫోన్ మాట్లాడాలంటే వీరి ఫోన్ ఇంకోళ్ళు మాట్లాడాలి, ఆ సమయం కూడా వీరికి ఉండదన్నమాట. ఇక వీరు మొత్తం అంతా రెడీ చేసుకొని, పంచి కట్టుకొని, లేకపోతే ప్యాంట్ వేసుకొని, షర్ట్ వేసుకొని, ఒక 4 రోజుల పాటు బట్టలు లేకపోయినా పర్లేదు, అంటే ఉతకపోయినా పర్లేదు అని చెప్పేసుకొని ముళ్ళే సర్దుకొని, సర్ది మూట కట్టుకొని వెళ్ళిపోవాల్సింది. ఇక మళ్ళీ వెళ్ళిపోయిందామంటే పనులన్నీ చేసుకొని వచ్చేటప్పుడు ఆ మూటలో డబ్బులు మూట కట్టుకొని రావాలి. అలాంటి అప్పులు బాగా ఉన్నా, ఆరోగ్య పరిస్థితులు బాగాలేకపోయినా, విదేశానికి వెళ్ళాలనుకున్నా, అసలు ఏ పని ముందుకెళ్ళలేకపోయినా, కర్మజాలక వీరి మీద ఏదైనా కాలసర్పదోషం, కుజదోషాలు లాంటివి ఉన్నా, అలానే వీరికి ఏదైనా బుధాదిత్య యోగం, గురాదిత్య యోగం, లేకపోతే చెడు దృష్టితో గురువు కానీ బుధుడు కానీ ఉన్నా, శని భగవాన్ అశుభ దృష్టి ఉన్నా కూడా ఈ గురు శుక్రులు అయితే మాత్రం వీరికి మంచి లాభాన్ని తీసుకొచ్చేటువంటి పరిస్థితిలో ఉన్నారు. అందులో 3వ స్థానంలోకి ఏర్పడ్డారు. 3వ స్థానం అంటే ఏంటి? అన్నదమ్ముల మధ్యన వచ్చేటువంటి గొడవలు కానీ అయిపోతాయి, వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు. ఆస్తి తగాదులు ఏమంటే వెళ్ళిపోతాయి, వీలునామాలు ఏమంటే వస్తూ ఉంటాయి. ఎక్కడి నుంచైనా పెళ్ళై ఉంటే ఇప్పుడు దాకా
వరకట్నం నుంచి ఇంకా డబ్బులు వస్తాయి, అలానే ఆ అబ్బాయి తరపు నుంచి డబ్బులు వస్తాయి, బాగా సంపాదించుకునే దానికి వీరు ఎప్పుడో 10 రూపాయలు 15 రూపాయలు కొన్న షేరు లక్షల్లోకి వెళ్ళిపోయేట అవకాశం, వేలు కూడా కాదు లక్షల్లోకి వెళ్ళిపోయే అవకాశం, అలా కొని పడేస్తారన్నమాట. అలా కొని పడేసినటువంటి షేర్లు కూడా డబ్బులు వస్తాయి, వీళ్ళకి తీసుకొచ్చి పెడతారు. ఎప్పుడో ఏదో కంపెనీలో ఇన్వెస్ట్ చేసి వదిలేస్తారు, అబ్బాయి కంపెనీ పోయింది అనుకుంటారు. ఏదో రియల్ ఎస్టేట్లోనో స్థలాల్లోనో ఇళ్లలోనో డబ్బులు పెట్టుబడి పెట్టేసి దాని మీద ఆదాయం రాదు, దాని మీద రిజిస్ట్రేషన్ లేవు, హైడ్రాలో పోయింది, అది ఇదని కూర్చుంటారు కదా, వాటి మీద కూడా డబ్బులు వస్తాయి. ఇంకా అంతకన్నా అదృష్టం ఏం కావాలి వృషభ రాశి వారికి? ఎక్కడైనా వృషభ రాశి వారికి కనిపిస్తే ఈ మధ్యన కిడ్నాప్లు ఎక్కువైనాయి, వృషభ రాశి వాళ్ళని కిడ్నాప్ చేసుకోవచ్చు. గురువు గారి కిడ్నాపుల గురించి మాట్లాడుతున్నారు అంటాడేమో, అంటే అంత అదృష్టం ఉంటుంది వీళ్ళ దగ్గరను. కాబట్టి వీళ్ళు కోడిని తినేవాళ్ళు కాదు, కోడి గుడ్డు తినేవాళ్ళు. రోజు కూడా గుడ్డు తినాలని చూస్తారన్నమాట. కాదంటే ఎవరిని ఆకట్టుకునే తత్వము ఇప్పుడు మొదలు పెట్టవచ్చు. దానాలు ధర్మాలు చేసే కన్నా ఎవరికైనా ఉపాధి కల్పించేలాగా ఇప్పుడు మొదలు పెట్టుకోవచ్చు. అలానే రాజకీయ రంగం కానీ సినీ రంగం కానీ చాలా అద్భుతంగా ఉంటుంది ఈ 6 మాసాలు కూడా వీరికి. అలానే జూన్ జూలై మాసంలో ఈ యొక్క వృషభ రాశి వారు ప్రయత్నం చేసినట్టయితే కనుక ఏం ప్రయత్నం చేయాలి? రాజకీయ రంగంలోకి అడుగు పెట్టేదానికి, పార్టీలో పదవుల కోసం పాకులాడేదానికి, అలానే పార్టీయే స్థాపించేదానికి, అలానే పార్టీలో ఉన్నటువంటి వారికి వర్గాలు మార్పిడి కానీ స్థల మార్పిడి కానీ పదవుల మార్పిడి కానీ చేసుకునేదానికి వీరికి అండదండగా ఉండేటువంటి పార్టీ శ్రేణులు కూడా వీరికి చాలా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి పార్టీలో ఎవరైనా జాయిన్ అవ్వాలంటే ఖచ్చితంగా జాయిన్ అవ్వచ్చు వృషభ రాశి వారు. వృషభ రాశి ఉన్నటువంటి పార్టీ దిగ్విజయంగా దినదిన అభివృద్ధి అవుతుంది. జెండాపై కపిరాజు అంత భారతంలాగా వెళ్ళిపోతుంది. ఆ పార్టీ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక రాజకీయ నాయకులు ఇప్పుడు ప్రజెంట్గా వృషభ రాశి కింద ఉన్నవారు చాలా అతి తక్కువ మందిలో ఉన్నారు, వాళ్ళంతా కూడా మంచి స్థానంలో ఉన్నారు. ఇక బోను ఉంటారు కూడా, ఇక పేర్లు చెప్తే బాగోదు చాలా మందికి, పర్టికులర్గా ఈ గురువు గారు ఆయనకి పార్టీ అనుకుంటారు. తర్వాత వచ్చేసి వీరు ఏదైనా సినీ రంగంలోకి అడుగు పెట్టాలన్నా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక రాజకీయ రంగంలో సినీ రంగంలో కాకుండా విదేశీయానం వెళ్ళాలంటే మాత్రం కొంచెం ఆగటం మంచిది. ఈ 6 మాసాలు కూడా అంత పెద్దగా శోభన లేదు, విదేశీయానానికి ఒక్కటి మాత్రం ఆగాలి, తదిమాయన్ని కూడా బాగుంటుంది. గురుబలం ఉంది కాబట్టి ఎవరైనా పెళ్లిళ్ళు చేసుకోవాలనుకున్న వారికి అద్భుతంగా ఉంటుంది. పెళ్లి చేసుకున్న వారైతే వద్దు. ఇక భార్యాభర్తలు విడిపోయినారు, ఇక వృషభ రాశి వాళ్ళకి భార్యాభర్తలు విడిపోతే కష్టం. వాళ్ళు ఏంటంటే ఒకసారి ప్రేమించారు, ఇష్టపడ్డారు, మనసుపడ్డారు, పెళ్లి చేసుకున్నారు, బంధము బాంధవ్యం ఉన్నది అనుకుంటే కనుక ఖచ్చితంగా వాళ్ళు దూరం అవ్వలేరు. ఎందుకంటే వాళ్ళ మనసు చాలా సున్నితంగా ఉంటుంది, చూడటానికి చాలా గంభీరంగా ఉంటారు ప్రభాస్ లాగా, కానీ మనసు మాత్రం వచ్చి బోలాశంకుడులా ఉంటుంది అనమాట, చాలా సున్నితంగా అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి భార్యాభర్తలు దూరం అయితే కష్టంగా ఉంటుంది. వృషభ రాశిలో ఉన్న వాళ్ళు మాత్రం మంచి వాళ్ళు, ఆపోజిట్లో పర్సన్ మాత్రం అది లేదు. అయితే దాన్ని బట్టి చూసుకుంటూ ఉండాలి. ఇక భార్య దగ్గర అవ్వాలి, భర్త దగ్గర అవ్వాలి, పిల్లలు బాగుండాలి, అంతా అన్యూన్యంగా ఉండాలనుకుంటే కనుక చిన్న చిన్న పరిహారాలు కూడా చేసుకుంటారు. గురువు బాగుందయ్యా శుక్రుడు బాగుందంటే సరిపోదు, వారి పరిహారం కూడా చేసుకుంటూ ఉంటే, దేవుని అనుగ్రహం కూడా ఉంటే ఇంకా కొంచెం ముందుకెళ్ళేదానికి అవకాశాలు ఉంటాయి కదా. కాబట్టి ఇంకా వారికి ఇప్పుడు మనం చెప్పుకున్నాం, ఇవన్నీ జరగట్లేదు, నాకు ఏదో అవుతుందంటే కనుక ఖచ్చితంగా వారి మీద ఏదైనా చెడుకరే జరిగి ఉండొచ్చు, లేకపోతే వారికి మీద కక్ష, లేకపోతే కుళ్ళుతోనో కుతంత్రంతోనో వ్యసనంతోనో రందితోనో బుద్ధి బాలేకనో వీరు ఎదగకూడదని తత్వంతో ఎవరైనా ఏదైనా చేపిస్తే దాని ద్వారా ఇబ్బంది పడి ఇబ్బంది పాలే ఏం చేయలేకపోతున్నారు. కాబట్టి లేకపోతే కనుక వీరు ఏదైనా మంచి అవలక్షణాలు ఉన్నటువంటి వ్యక్తులేం కాదు, వీరు మంచి లక్షణాలు ఉన్నటువంటి శక్తులు వీళ్ళు. కాబట్టి ముందుకెళ్ళేదానికి ఎక్కువ అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి. దానితో పాటు వీరేంటంటే దేవుని అనుగ్రహం కన్నా కూడా ముందు విశేషం ఏంటంటే మన దగ్గర చాలా వరకు మంత్రోచ్చారణ చేసినటువంటి వస్తువులు ఉంటాయి. ఆ వస్తువులు వీరికి ఏంటంటే ప్రతి ఒక్కరు మన దగ్గరికి వచ్చేటువంటి అవకాశం ఉండదు. వాళ్ళందరికీ కూడా ఆ సమస్యలు కొంతమందికి ఏంటంటే గ్రహాలు మారినా, దాన ధర్మాలు చేసినా, యజ్ఞయాగాలు చేసినా కూడా ఆ ఒక పరిస్థితి నుంచి బయటపడలేరు. అవి ఏంటంటే వారి చుట్టూ ఉన్నటువంటి అష్టదిబ్బందన అంటారు, అవన్నీ కూడా ఎదుటి వాళ్ళు చేస్తుంటారు. కాలసర్ప దోషం ఉన్నా, కుజ దోషం ఉన్నా కూడా అలానే జరుగుతూ ఉంటుంది. ఇక ఈ దోషాల పరిహారాలు కావాలి, మనం ఏదైనా చేయించుకున్న పోవాలంటే కనుక వీరికి వస్తువులు కొన్ని మనం అయితే మంత్రోచ్చారణ చేసేస్తాం. దాంట్లో మొదటిగా ఏంటంటే కనుక వృషభ రాశి ఎగ్జామ్స్ రాసే పిల్లలు కానీ ఎవరైనా ఉంటే వారికి ఒక యంత్రము, ఈ యొక్క యంత్రం వేసి బొలుపు అనమాట. ఇది ఈ యొక్క బొలుపుని సరసమైన ధరంలోనే వారి చెంతకే చేర్చేయడానికి సదవకాశం ఉంది. ఇది ప్రతి ఇంట్లో కూడా స్టడీ రూమ్లో, బెడ్రూమ్లో, వాష్రూమ్స్లో, లేకపోతే హాల్లో ఎక్కడైనా సరే ఈ బొలుపుని ఉంచుకోవచ్చు. ఈ బొలుపు ఉండడం వల్ల ప్రశాంతమైన జీవితం వస్తుంది. ఆరోగ్యం పాలవకుండా ఉంటారు, ఆరోగ్యం బాగుంటుంది, అనారోగ్యం పాలవకుండా ఉంటారు, ప్రశాంతమైన వాతావరణం లభ్యపడుతుంది. ఇంట్లో ఏదైనా వాస్తు ప్రకారంగా బాగలేకపోయినా, ఆ స్ట్రెస్ ఉన్న చెట్టుకోలు కొట్టుకోలేనా, చదువుకొని గుర్తు లేకపోయినా కూడా ఈ బొలుపు చాలా అద్భుతంగా పనిచేస్తుంది. దీంతో పాటు వారి మీద నరదిష్టి నరకోశ కాదు, శత్రుపోయిన శత్రుపడే కాదు, ఏదైనా నెగిటివిటీ, చెడు దోషం మనం అనుకున్నటువంటి చేతబడి, హిప్నటిజం, బ్లాక్ మ్యాజిక్ లాంటివి జరగకుండా కూడా జరిగినాయి వారి దగ్గరికి రాకుండా, ఇక మీదట జరిగినా కూడా వారి దగ్గరికి రాకుండా ఈ యొక్క సెంటు బయటకు వెళ్ళేటప్పుడు అప్లై చేసుకుని వెళ్ళాలి. బట్లకి చేసుకుని వెళ్తాం ద్వారా వారికి రావాల్సిన ఆర్థికపరమైనటువంటి, ఆరోగ్యపరమైనటువంటి పరువు, ప్రఖ్యాత, హోదా, డబ్బు, పలుకుబడి, మాట అన్ని కూడా వారికి లభ్యపడతా ఉంటాయి అన్నమాట ఈ సెంటు లభ్యతే. ఇక ఇలానే ఎన్నో రకాల వస్తువులు వారి సమస్యకు తగ్గట్టుగా మన పరిష్కార మార్గం చూపించే విధంగా ఉంటుంది. దీనితో పాటు వృషభ రాశి వారికి మరొక అదృష్టం ఉంటుంది. అదేమిటంటే ఈ యొక్క సాంబ్రాణి.
ఈ సాంబ్రాణి చూడండి, ఇది మనం ఇంట్లో ప్రతినిత్యం వేసుకుంటే 40 రోజులు వస్తుంది. కొంచెం ఉంది కదా అనుకుంటారు. మన ఇంట్లో సాంబ్రాణి పెట్టుకొని నేను ఇచ్చేది మంత్రోచ్చారణ చేసి 21 రకాల మూలికల భస్మం. ఇది మామూలు విషయం కాదనమాట. ఇది కలియుగంలో దొరకడం అదృష్టం. అది నా దగ్గర దొరుకుతుంది. ఈ భస్మం నేను వారికి ఎవరికైనా సరే సంప్రదిస్తే ఇంటికి ఒకటి కాడికి ఫ్రీగా ఉచితంగా, ఇది పూర్తిగా ఉచితంగా ఇవ్వాలనుకుంటున్నాను. మనస్ఫూర్తిగా నేను పూజించి మంత్రించి ప్రజలందరూ బాగుండాలి, ఆ ప్రజల్లో వాళ్లే ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకొని అందరూ బాగుండాలనుకుంటున్నాను. కలియుగంలో అందరూ బాగుండాలనుకుంటే చాలా తక్కువ మంది ఉన్నారు. అలాంటిది నేను వారికి పూర్తి ఉచితంగా అయితే ఈ సాంబ్రాణి ఇస్తున్నాను. కాబట్టి ఎవరికైనా కావాలంటే సంప్రదించవచ్చు. వాట్సాప్ చేసినా కూడా, అడ్రస్ పంపించినా కూడా ఈ ఒకటి అయితే మనము వారి చెంతకే చేరుస్తాము. ఇందులో ఎటువంటి రుసుము లేదు. నా వద్ద నుంచి వారి చెంతకి చేర్చేటువంటి దారి ఖర్చులకు మాత్రమే తీసుకునే తప్పితే ఇది మాత్రం పూర్తి ఉచితంగా ఇస్తున్నాను. దీని వలన వారికి వాస్తు ప్రకారం కానీ, అనేజీగా ఉన్న, చెట్టుకోలు కొట్టుకోలు అవుతున్నా, ఆర్థిక సమస్యలు ఉన్నా, ఆరోగ్యం బాగాలేకపోయినా, ఏ సమస్య ఉన్నా, ఇంటికి ఏదైనా చాలబడి చేయించినా, ఇంట్లో ఉండలేకపోతున్నా, నెగిటివిటీ జరిగినా అంతా కూడా పాజిటివ్ చేసేదానికి, వ్యాపారంలో వృద్ధి అయ్యేదానికి, నరదిష్టి ఉన్నదానికి, వ్యాపారం నష్టపోయిన వారికి ఈ సాంబ్రాణి వేసుకుంటే చాలు. ఇంట్లోనూ వ్యాపార స్థలాల్లోనూ అందరూ కూడా దిగ్విజయంగా దినదిన అభివృద్ధి అయ్యేలాగా కనిపిస్తారు. కాబట్టి ఎవరికైనా కావాలంటే సంప్రదించవచ్చు. ఇక ఇప్పుడు దేవుని అనుగ్రహం. ఈ దేవుని అనుగ్రహము ఈ 6 మాసాలు కూడా వీరు ఏం చేయాలంటే కనుక దక్షిణామూర్తి అభిషేకం ఎక్కడైనా ఉంటే చేసుకోవచ్చు ఒక్కసారైనా మాసానికి. లేదు అంటే కనుక ఎక్కడైనా శివాలయంలో పంచామృత అభిషేకము ఏకాదశి రోజైనా, తొలి ఏకాదశి రోజైనా, లేదంటే కనుక అమావాస్య పౌర్ణమి రోజైనా సరే అక్కడ అభిషేకం చేయించుకుంటే వారికి అత్యద్భుతమైనటువంటి ప్రతిఫలం ఉంటుంది. దుర్గామాత దగ్గర వీరు కుంకుమార్చన చేయించుకొని ప్రతినిత్యం పెట్టుకోవాలి. అలానే ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ ఈ 3 మాసాలు లేదు కనుక నష్టపోయినటువంటి వ్యాపారం వృద్ధి అయ్యేదానికి కానీ అవకాశాలని పార్ట్నర్షిప్ వ్యాపారాలు పెట్టుకోకూడదు. ఎవరికైనా డబ్బులు ఇచ్చినప్పుడు వసూలు చేసుకోవాలి, అడగాలి. చిన్నగా అయితే ఈ 3 మాసాలు డబ్బులు రావచ్చు. డిసెంబర్, నవంబర్, ఈ నవంబర్, డిసెంబర్లో పెళ్లి అయ్యేటువంటి యోగ్యత కనిపిస్తుంది. అనుకున్నటువంటి అమ్మాయితో, అనుకున్నటువంటి అబ్బాయితో పెళ్లి చేసుకుంటే ఆ యోగ్యత, ఆ సంబంధం అవన్నీ కూడా మీకు కలిసి వచ్చేటువంటి అదృష్టం అని కూడా చెప్పొచ్చు. కాబట్టి కలిసి వచ్చేటువంటి భార్య రావడం చాలా అదృష్టం. కలిసి వచ్చే భర్త రావడం అనేది ఇంకా అదృష్టం. అర్థం చేసుకునే భర్త, భార్య రావడం అనేది దేవుడికి పెట్టినటువంటి భిక్ష, అది చాలా అదృష్టం. కాబట్టి ఇలాంటి ప్రతిపాదనలు ఇంకేమైనా సమస్యలు ఉంటే కనుక ఖచ్చితంగా సంప్రదిస్తే వారి యొక్క సమస్యకి పరిష్కార మార్గం అయితే చూపించబోదాం. రాశి వాళ్ళకి విశేషంగా ఈ 2026 మిగతా నెలలో గురుగారు ఏ విధంగా ఉండబోతుంది అంటారు? జూన్ నుంచి ఓవరాల్ గా డిసెంబర్ వరకు ఎలాంటి శుభవార్తలు, ఎలాంటి చెడు వార్తలు ఉండబోతున్నాయి? మరి వీళ్ళు ఏ విధంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మిథున రాశి వారికి ఈ యొక్క 6 మాసాలు 7 మాసాలు కూడా, అంటే జూన్ మాసం నుంచి డిసెంబర్ మాసం 2026 సంవత్సరంలో ఎలా ఉండబోతుందంటే, మొదటిగా జూన్ 2వ తారీఖు మారేటువంటి గురువు, ఈ గురువుతో పాటు శుక్రుడు, వీరిద్దరు కూడా ఇప్పటివరకు మిథున రాశిలోనే సంచరిస్తూ ఉన్నారు. మిథున రాశి నుంచి కర్కాటక రాశికి వస్తున్నారు. ఈ కర్కాటక రాశిలో అక్టోబర్ 31వ తారీఖు వరకు కూడా సంచరిస్తూ ఉంటారు. 40 రోజులకు ఒకసారి ఏమో శుక్రుడు మారుతూ ఉంటాడు, శుక్రుడు అటు ఇటు ఉంటాడు. కానీ ఇప్పుడు ప్రజెంట్గా ఈ జూన్ మాసం ఉన్నప్పటికీ శుక్రుడితో పాటు గురువు ఉంటాడు, గురువుతో పాటు శుక్రుడు సంచరిస్తూనే ఉంటారు కర్కాటక రాశిలో. ఈ కర్కాటక రాశిలో గురు సంచారం ఎలా ఉంటుంది అంటే కనుక 2వ స్థానంలోకి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ మిథున రాశికి 2వ స్థానంలోకి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశిలో గురువు ఉండడం వల్ల వీరికి అన్నదమ్ముల మధ్యన గొడవ కానీ, అక్కచెల్ల మధ్యన గొడవ కానీ ఉండే కూడా అవి తీరిపోతూ ఉంటాయి. మరొకటి ఏంటంటే కనుక మిథున రాశి వారికి ఎవరికైనా ఇప్పటివరకు పెళ్లి కాలేదు అంటే కనుక పెళ్లి గడియలు వచ్చాయి అని బ్యాండ్ మేళం మోగించేటువంటిది దానికి ఇంట్లో పెళ్లి కూతురుగా, పెళ్లి కొడుకుగా ఉండేదానికి ఎన్నో రకాల సంబంధాలు చూసి అలసిపోయి ఇంక వద్రాబాబు సంబంధాలు, నేను పెళ్లి చేసుకోనని విరక్తి వచ్చేదాకా వెళ్ళిపోయినారు. అలాంటి వాళ్ళకు కూడా మరలా కూడా పెళ్లి అయ్యేటువంటి దానికి ఇది కనిపిస్తుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే జూన్ 26 వరకు కూడా ముహూర్తాలు లేవు. అతిక జ్యేష్ఠం ఉంటుంది. ఇప్పుడు జూను 18వ తారీఖు నుంచి జ్యేష్ఠ మాసం, నిజ జ్యేష్ఠ మాసం వస్తుంది. ఆ తర్వాత జూలై 16 నుంచి ఆషాఢ మాసం మొదలవుతుంది. అంటే ఇప్పుడప్పుడు కుదిరితే జూన్ మాసంలో కూడా ఒకటి మతలబు ఏంటంటే, ఇంట్లో ఎవరైనా పెద్దగా ఉండి జ్యేష్ఠ మాసం అయి ఉండి పెద్దవారే పుట్టి ఉండి ఆపోజిట్లో కూడా జ్యేష్ఠ మాసం అయిందనుకోండి, ఇక ఆ సంబంధాలు చేసుకోకూడదు. లేదా జ్యేష్ఠ పుత్రిక, జ్యేష్ఠ పుత్రుడు జ్యేష్ఠ మాసం అయితే చేసుకోకూడదు. ఇక వాళ్ళ జ్యేష్ఠ అనుకోండి, జ్యేష్ఠ నక్షత్రం అనుకోండి, ఇక అసలు పెళ్లికి పనికిరాదు. అందుకని పెద్దవారుగా ఉన్నప్పుడు జ్యేష్ఠ మాసాలు పెళ్లిళ్ళు అనేది చేసుకోకూడదు. కాబట్టి ఇంటికి పెద్ద అయి ఉండి మిథున రాశిలో ఉన్నారంటే కనుక వారికి కూడా ఈ యొక్క జూన్ మాసంలో పెళ్ళిళ్ళు సెట్ అవ్వదు. కాబట్టి ఆగస్టులో మాత్రమే పెళ్ళిళ్ళు. ఆగస్టులో కూడా ఇప్పుడు వినాయక చవితి అయిపోయిన తర్వాత చేసుకోవాలి. లేదా వినాయక చవితికి ముందు ఏదైనా ముహూర్తం అంటే 3 ముహూర్తాలు ఉన్నాయి. కాబట్టి పెళ్ళిళ్ళు అనేది మిథున రాశి వారికి గురువు మారినప్పటికీ కూడా 2వ స్థానంలో గురువు వచ్చినప్పటికీ కూడా మన అబ్బాయి మన అమ్మాయి అనిపించుకోవచ్చు.
అంతే కనుక పెళ్లి మాత్రం నవంబర్లోనే చేసుకోవాలి. నవంబర్ లేదా డిసెంబర్. ఇది ఇప్పుడు ఏమవుతుందంటే కార్తీక మాసం ఆరంభమవుతుంది. కార్తీక మాసము మిథున రాశి వారికి కలిసి వచ్చేటువంటి మాసం. కాబట్టి ఎవరైనా పెళ్లి చేసుకోవాలంటే కంగారు పడద్దు, తొందరపడద్దు, దిగులు పడద్దు. పెళ్ళిళ్ళు అవుతాయి. ఎందుకంటే గురువు మారాడు కదా, గురువు చిన్నగా మారుతాడు. గురువు మారాడు కాబట్టి మీ జీవితాల్లో ఇక మొత్తం కూడా అంతా బాగుంటుంది, ప్రశాంతమైన వాతావరణం లభ్యపడుతుంది. అప్పటికి గురువు ఎక్కడికి వస్తాడు అంటే సింహరాశిలో గురువు సంచరి చేస్తుంటాడు, కన్యారాశికి ఆరంభం అవుతూ ఉంటాడు. కాబట్టి వారికి మంచి స్థానం అది. కాబట్టి అప్పుడు వారికి పెళ్లి గడియలు అనేది ఆరంభం అవటం కాదు, అప్పుడు మధ్యస్థగా ఉంటాయి. కాబట్టి పెళ్లిళ్ళు చేసుకున్న జీవితకాలం నిలబడుతుంది, పిల్లలు వెంటనే పుడతారు, వారి సంసారం, జీవితం, కాపురం అంతా కూడా బాగుంటుంది. కాబట్టి మిథున రాశి వారు ఎవరైనా పెళ్లి చేసుకోవాలనుకుంటే ఈ యొక్క 2020 సంవత్సరం నవంబర్ డిసెంబర్ మాసాల్లోనే చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. గురుబలం అయితే ఉన్నది. ఏదైనా వ్యాపారం చేసుకోవడానికి బాగుంటుంది, వ్యాపార వృద్ధి చేసుకోవడానికి చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక వీరికి ఎన్నో రకాల సదుపాయాలైనటువంటి అవకాశాలు వస్తాయి. ఎవరైనా కొత్తగా వ్యాపారం పెట్టాలనుకుంటే గోల్డ్ సిల్వర్ లాంటి వ్యాపారాలు, పాల ఉత్పత్తులకు సంబంధించిన వ్యాపారాలు, హాస్పిటల్ మెడికల్ షాప్ లాంటి వ్యాపారాలు, డాక్టర్స్ లాంటి వ్యాపారాలు ఏదైనా ఉంటే కూడా వీరు చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక వీటికి మెడికల్ షాపుల రంగంలో కూడా వీరికి చాలా బాగుంటుంది. బ్యాంకింగ్ సెక్టర్ కూడా చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఫైనాన్స్ సంబంధించినటువంటి సెక్టార్లో కూడా వీరికి ఇన్సూరెన్స్ వాటిలో కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి అలాంటి ప్రయత్నం అయితే వీరు చేసుకోవచ్చు. ఇక మరొకటి ఏంటంటే కనుక జూన్ నుంచి జూలై ఈ 2 మాసాల్లో కనుక వీరికి ఎవరికి ఇచ్చిన డబ్బులు రావడం కానీ బాగుంటుంది. అలాంటి డబ్బులు ఏదైనా ఇచ్చి ఉంటే అడిగటం చాలా మంచిది. ఇక వీరి ఆరోగ్యం కూడా కొంచెం క్షీణించేలా కనిపిస్తుంది. ఆస్తమా లాంటివి కానీ, టీబీ లాంటివి కానీ, సైనస్ లాంటివి కానీ, ఒబిసిటీ లాంటివి కానీ ఎక్కువగా కొంచెం బాధిస్తూ ఉన్నాయి. కాబట్టి దాని దగ్గర ప్రికాషన్స్ అయితే మాత్రం కొంచెం తీసుకుంటూ ఉండాలి. ఆ అన్నంలో తినేటప్పుడు దాంట్లో కానీ ఇంగు గురుగారు, విశేషంగా ఈ 2026 జూన్ నుంచి డిసెంబర్ వరకు కూడా కర్కాటక రాశి వాళ్ళకి ఎలాంటి శుభ ఫలితాలు, అశుభ ఫలితాలు ఉండబోతున్నాయి? విశేషంగా వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? కర్కాటక రాశిలోకి ఇప్పటి వరకు 12వ స్థానంలో ఉన్నటువంటి గురువు ఇప్పుడు జూన్ 2వ తారీఖు 2026 సంవత్సరం స్వస్థానంలోకి వస్తున్నారు. అంటే కర్కాటక రాశి చంద్రుడితో పాటు కర్కాటక రాశిలో గురు సంచారం చేస్తున్నాడు. ఇది అక్టోబర్ 31 మనకి 2020 సంవత్సరం వరకు కర్కాటక రాశిలో ఉండే తర్వాత మనకి సింహరాశిలో సంచరిస్తూ ఉంటాడు. అంటే రానున్నటువంటి 6 మాసాలు కూడా వీరికి పర్వాలేదు, మిశ్రమంగానే ఉంటుంది అని చెప్పొచ్చు. అయితే గురు సంచారం కాబట్టి వీరికి కొంత బద్ధకం ఏర్పడుతుంది. అంటే మిశ్రమ ఫలితాలు వస్తాయి వీరికిను. కాకపోతే ఒకటి, ఈ సంవత్సరం వీళ్ళకి అవకాశం వచ్చినా, పిల్లనిస్తాను వచ్చినా పెళ్లి చేసుకోకపోవడం మంచిది. నా ఒక సలహా, పెళ్లి చేసుకోకపోవటం మంచిది. ఎందుకంటే గురు 12వ స్థానంలో ఉన్నా, స్వస్థానంలో ఉన్నా ఒకటే ప్రెడిక్షన్ ఉంటుంది వీళ్ళకి, ఒకటే ప్రతిఫలం ఉంటుంది. పెళ్లి చేసుకోకపోవడం కొంత మంచిది వీరికి. అట్లీస్ట్ అక్టోబర్ 31వ తారీఖు వరకైనా ఆగాలి వీరు. ఎందుకంటే గురుబలం ఉంటుంది, శుక్రబలం ఉంటుంది. శుక్రుడితో గురువు కలిసి ఉన్నాడు, ఇక్కడ కర్కాటక రాశిలో ఉన్నారు. ఈ కర్కాటక రాశి వాళ్ళు పెళ్లి చేసుకుంటే అంత పెద్ద యోగ్యత అయితే ఉండదు, సాటిస్ఫైగా ఉండరు. కాబట్టి పెళ్లి యోగ్యత ఉన్నప్పటికీ, పెళ్లి గడ్డలు ఉన్నప్పటికీ కొంచెం ఆగితే ఇబ్బంది అయితే ఏం లేదు. అక్టోబర్ 31 వరకైనా సరే పెళ్లి గురించి ఆగటం మంచిది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. లవ్ మ్యారేజ్ అయినా, అరేంజ్ మ్యారేజ్ అయినా అంత పెద్దగా వీరికి సెట్ అవ్వదు. దీనితో పాటు వీరికి మరొక విషయం ఏంటంటే కనుక ఆర్థిక సంక్షోభం. ఇప్పటివరకు వీరు కష్టపడుతూనో, సంపాదిస్తూనో, నిలబెట్టుకుంటూనో, దాచిపెట్టుకుంటూనో ఉన్నటువంటి వాళ్ళకి సడన్గా లాస్ అవ్వటం, నష్టపోవటం, ఇబ్బంది పడటం, ఏదైనా కొనిపెట్టి ఉంటే దానికి రేటు రాకపోవటము, షేర్స్ కొంటే లాభం లాస్ అయిపోవటం లాంటివి కూడా కొంత గురువు వల్ల కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఎవరితో పడితే వాళ్ళతో మాట్లాడటం కానీ ఆచి చూసి ముందడుగు వేయాలి. ఎవరితో పడితే ఏది పడితే మాట్లాడితే ఒప్పుకోరు ఎవరును. ఆ నోటి వల్ల కూడా కొంత ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. 3 మాసాలు కూడా జూన్ నుంచి అక్టోబర్ వరకు, చివరి ఆఖరి వరకు కూడా జాగ్రత్తగా అయితే ఉండాలి. ఇకపోతే గొడవలు ఎట్లా వస్తాయి తెలుసా అండి? ఊరికనే వస్తాయి. ఇంట్లో ఆడవాళ్ళు కొట్టుకుంటారు, ఈయన మధ్యలోకి వెళ్తారు, తనులు తింటారు. అంటే లేనిపోయిన దాంట్లో తల చూచుకొని తనులు తిని వస్తారనమాట. మంచి కోసం వెళ్ళినా కూడా చెడు ఎదురైద్ది అనమాట. కాబట్టి వీరికి ఆరోగ్య ప్రకారంగా అయితే మాత్రం కొంచెం కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, గుంజటం లాంటివి, బద్ధకము, ఒబిసిటీ లాంటివి కూడా కొంచెం కనిపిస్తూ ఉన్నాయి. మోషన్ ప్రాబ్లం కూడా కొంచెం కనిపిస్తూ ఉంది. మోషన్ ప్రాబ్లం బాగా కనిపిస్తుంది, కొంచెం కాదు. బద్ధకం ఎక్కువ పడింది. రేపు అనుకున్న పని వారం రోజులు పట్టింది, రేపే చేయలేరు వీళ్ళు.
వీరు కొంచెం కర్కాటక రాశి వారు కాబట్టి కొంచెం మొండిగా మూర్ఖంగా ముందుకెళ్తూనే ఉంటారు. ఎందుకు కాదని అనుకోని మొండి ధైర్యంతో ముందుకెళ్తుంటారు కాబట్టి కొంచెం అట్లా చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఇక దీనితో పాటు మరొక విశేషం ఏంటంటే కనుక ఈ కర్కాటక రాశి వారికి ఎప్పుడూ ఎక్కడో గొడవలు కానీ, చేతులు కాళ్ళు వదిలేసినవి కానీ, ఆస్తగతలు కానీ, లేకపోతే కనుక ఈ యొక్క డబ్బు ఇచ్చి ఉండి వాళ్ళు కనిపిపోవడం కానీ, శత్రు భయం కానీ ఉంటే కనుక వాళ్ళు మళ్ళీ దండెత్తేటువంటి అవకాశం ఈ అక్టోబర్ 30 తారీఖు లోపు కనిపిస్తూ ఉంది. ప్రయాణం చేసేప్పుడు మాత్రం ఆచితూచాలి. కొత్త వాహనాలు కానీ, ఇళ్ళు కానీ, గృహాలు కానీ కొనుక్కోకూడదు. అక్టోబర్ 30 వరకు కూడా. 2వ స్థానంలో గురు భగవానుడు వేరు, స్వస్థానంలో గురు భగవానుడు వేరు. కానీ 2వ స్థానంలో గురు భగవానుడు వచ్చిన తర్వాత మీకు అన్ని రకాలుగా మళ్ళీ ఆపోజిట్లో అన్ని కలిసి వస్తాయి. పని బాగుంటుంది, అమ్మాయి దగ్గర ఇది, అబ్బాయి దగ్గర అవుతారు, పెళ్లి కుదురుతుంది, తల్లిదండ్రుల దగ్గర అవుతారు, తగాదల గొడవల నుంచి బయటపడతారు. కానీ అక్టోబర్ 30 తారీఖు తర్వాతనే మరి అది జరుగుతూ ఉంది. ఆ 3 మాసాలు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణంలో గండాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి తూర్పు వైపు ఉండేటువంటి ప్రయాణం చేసేప్పుడు కొంచెం తోడుగా ఎవరిని తీసుకుని వెళ్ళాలి. అప్పుడు ప్రయాణం చేసుకోవచ్చు. డ్రైవర్నో లేకపోతే ఇంట్లో వాళ్ళనో, బంధువులను, మిత్రులను, స్నేహితులను ఎవరినో పట్టుకుని వెళ్తే కొంత వీరికి తోడుగా ఉండేదానికి, ఏదైనా సమస్య వచ్చినప్పుడు చెదుడు వాదుడుగా ఉండేదానికి పనికొస్తుంది. కాబట్టి తూర్పు చేసే ప్రయాణం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వీరు తూర్పు ఈశాన్యం ఇటువైపు చేసే ప్రయాణం చేసేప్పుడు జాగ్రత్తగా ఉండాలి. సొంత వాహనాలు లేకన్నా ఏదైనా ప్రైవేటు వాహనాలు వెళ్తే చాలా మంచిది కూడా వీరికి. అలానే వీరికి విదేశీయానం అయితే మాత్రం ఈ 3 మాసాలు వెళ్లకుండా ఉంటే మంచి అవకాశాలు వస్తాయి. ఇంటర్న్షిప్లో జాబ్లు వస్తాయి, జాబ్లో ప్రమోషన్స్ వస్తాయి. కొంచెం ఇబ్బంది కలిగేదానికి కనిపిస్తూ ఉంది. అయితే జూన్, జూలై ఈ 2 మాసాలు అయితే కనుక విదేశీయానం పూర్తిగా మానేయటం మంచిది. దాని ప్రయత్నాలు చేయొచ్చు కానీ విదేశానం వెళ్ళకూడదు. ఇక ఆగస్టులో వీరు ఏదైనా ప్రయత్నం చేస్తే విదేశానం వెళ్ళవచ్చు. ఆగస్టులో ఏదైనా కొత్తగా వ్యాపారం మొదలు పెట్టుకుంటే కూడా వీరికి అద్భుతంగా ఉంది. 24 తారీఖు తర్వాత వ్యాపారం కూడా వీళ్ళు ఏదైనా మొదలు పెట్టుకోవచ్చు. ఏదైనా పంటములు పండించుకునే దానికి కూడా చాలా అద్భుతంగానే కనిపిస్తూ ఉంది. రైతులుగా కూడా చాలా అద్భుతంగా ఉంది. ఎరువులు అమ్మేదానికి కానీ, పురుగు మందులు అమ్మేదానికి కానీ, ఇలాంటి పంట భూములకు సంబంధించిన వాటిలో చాలా అద్భుతంగా ఉంది. కన్స్ట్రక్షన్ రంగంలో కూడా రియల్ ఎస్టేట్ రంగం, కన్స్ట్రక్షన్ రంగం, సపోటా, మామిడి, దానిమ్మ, పత్తి, మిరప ఇలాంటి పంటలు కూడా వీరికి అద్భుతంగా ఉంది. వరి మాత్రం వీరికి అంతగా కలిసి రాదు. వరి అనేది తర్వాత పంటలన్నీ కూడా మొక్కజొన్న, జొన్న, శనగ ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. ఈ సంవత్సరంలో కర్కాటక రాశి వారు ప్రారంభిస్తే స్త్రీలైనా పురుషులైనా సరే. ఇకపోతే వీరు ఏదన్నా అక్టోబర్ తర్వాత పెళ్లి చేసుకునే యోగ్యత ఉంది కాబట్టి అప్పుడు ఏదైనా సంబంధాలు చూసుకుని పెళ్లి చేసుకుంటే గృహయోగం ఉంటుంది, పెళ్లి యోగం ఉంటుంది, ఆస్తి సంపాదించుకునే యోగం కూడా ఉంటుంది. కాబట్టి బంధుమిత్రులందరూ కూడా సహాయ సత్కారాలు కూడా చేస్తుంటారు కాబట్టి ఆ విధంగా ముందుకెళ్ళచ్చు. ఇకపోతే సెలబ్రిటీలుగా ఎవరైనా ఉన్నారు, సెలబ్రిటీగా ప్రయత్నం చేస్తున్నాను, సెలబ్రిటీలుగా ఎదగాలనుకుంటున్నాను అనుకున్న వాళ్ళు కూడా ఖచ్చితంగా వీరు దినదిన అభివృద్ధి అయ్యేలా ఉంటారు. కాబట్టి అలాంటి ప్రయత్నం కూడా వీరు చేసుకోవచ్చు. కాబట్టి ఇన్ని రకాల సదుపాయాలు ఉండి కూడా కొంచెం మిశ్రమంగా ఉంది కాబట్టి ఆ మిశ్రమ ఫలితాలు కూడా ఫలితాలుగా చేసుకునే దానికి, ఆర్థికంగా ఇబ్బంది పడకుండా ఉండేదానికి, అందరూ వీరికన్నా ఆకట్టుకునేదానికి, ఆ కాంపిటీషన్ వ్యాపారాలు ముందుకెళ్లేదానికి కొంత రకంగా ప్రయత్నం చేస్తే కొన్ని రకాల సానుకూల పరుచుకునేందుకు పరిహారాలు కూడా చేసుకుంటే బాగా ఉంటుంది. ముందుకు వెళ్తారు వీరు ఈ 6 మాసాల్లో కూడా. ఇక నవంబర్, డిసెంబర్ మాసాలు అయితే కనుక కొంచెం ఆరోగ్యం క్షీణించేలాగా ఉంటుంది. డబ్బు మాత్రం బాగా దిట్టంగా వచ్చేస్తుంది. శత్రు భయం కూడా ఉంటుంది. ఇంకా ఇవి కూడా జరగట్లేదు అనుకుంటే కనుక వీరి మీద ఏదో చెడు ప్రయోగం జరుగుతుందని అర్థం. ఇవన్నీ జరగట్లేదు, ఏంది గురువుగారు బాగానే చెప్పారు కానీ మరి ఎందుకు జరగట్లేదు తెలియట్లేదండి, నాకు ఎక్కడేసి ఇంకొక అక్కడే ఉందంటే మీ మీద చెడు ప్రయోగం జరగవచ్చు. లేదా కాలసర్పదోషం, నాగదోషం, కుజదోషం లాంటివి, పితృదోషం లాంటివి ఉంటే కూడా అలా ముందుకు వెళ్ళదు. అలానే గురువు స్వస్థానంలో ఉన్నారు, కర్కాటక రాశిలో ఉన్నారు కాబట్టి అట్లా కూడా ముందుకెళ్ళే పరిస్థితి ఉండేది. కాబట్టి మన సమస్య ఏముందో ముందు గ్రహించుకోవాలి, గమనించుకోవాలి. ఆ తర్వాత గురువు దగ్గరికి సంప్రదించాలి. గురువు దగ్గర సంప్రదిస్తే మనకున్న సమస్య పరిష్కారం చూసేలాగా కొంచెం ప్రయోజనం అయితే ఉంటుంది. ఇకపోతే దేవుని అనుగ్రహం కన్నా కూడా ప్రతి మనిషికి దేవుని అనుగ్రహం ఖచ్చితంగా కావాలి. ఆ దేవుని అనుగ్రహం కన్నా ముందు మన దగ్గర ఎన్నో రకాల వస్తువులు ఉంటాయి. ఆ వస్తువులు మంత్రం చేసి ఇస్తాం. వారి సమస్య ఏముంది, ఆ సమస్య తగ్గటువంటి వస్తువును మంత్రం చేసి ఇవ్వడం మామూలు విషయం కాదు, చాలా గొప్ప విషయం. అలాంటి వస్తువులు వాళ్ళు ఎలా వాడుకోవాలి ఏంటనేది చెప్తాం. ఆ వస్తువులు ఆ రకంగా వాడుకుంటే ఖచ్చితంగా వాళ్ళు దినదిన అభివృద్ధి అయ్యేలాగా నరదిష్టి, నరఘోష కాదు, గ్రహ దోషాలే కాదు, ప్రకృతి దోషాలే కాదు, అన్ని రకాల దోషాలు కొంతమేర ఉపశమనత లభ్యపడుతుంది. దాంతోపాటు కర్కాటక రాశి, అందులో గురువు ఉన్నాడు అక్కడ. కాబట్టి ఈ యొక్క కియామాల ధరించుకుంటే వారికి స్ట్రెస్ ఫీల్ కానీ, ఆరోగ్య సమస్యలు కానీ, అనారోగ్య సమస్యలు కానీ ఇబ్బంది లేకుండా ఉంటాయి. ఈ యొక్క మాలేసుకోవడం ద్వారా మనసు, మైండ్ కుదురుగా, నిద్రహంగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క కియామాలను ధరించుకుంటే శత్రువులు కూడా దగ్గరికి రారు. మనకు ఆలోచన విధానం, మైండ్ సెట్ కూడా, మేధాశక్తి కూడా బాగా పెరుగుతూ ఉంటుంది. ఈ కియామాల వారికి సరసమైన ధరలోనే మన చెంతకి చేర్చేటువంటి సదవకాశాలు కూడా ఉన్నాయి. ఎవరికైనా కావాలంటే కూడా సంప్రదించవచ్చు. వాట్సాప్ ద్వారా కూడా పంపిస్తే కూడా వాట్సాప్ ద్వారా కూడా అడ్రస్ పంపించవచ్చు. దీనితో పాటు కర్కాటక రాశి వారికి ఇది ఒక ఉంగరం
నరదిష్టి నరఘోష ఉన్న వారందరికీ కూడా ఈ ఉంగరం పెట్టుకోండి. వెండిలో వారి వారి అవసరాన్ని బట్టి వారి వారి సమస్యను బట్టి ఉంగరం స్టోన్ మారిద్ది. ఇవన్నీ సబ్స్క్రిప్ట్ స్టోన్స్ అంటారు, హగ్గిక్స్ అంటారు అనమాట. ఈ స్టోన్ మారుతుంది కానీ ఉంగరం మారదు. అంటే ఇది వెండిలో చేయించినటువంటి ప్యూర్ వెండి ఉంగరం. ఇది వారికి కుడి చేతికి ఎడమ వేలికి కానీ కుడి చేతికి ఒక చూపుడు వేలికి కానీ పెట్టుకుంటూ ఉండాలి. అలానే ఈ ఉంగరం మంత్రోచ్చారణ చేసి యంత్రాలు కూడా ఉంటాయి ఉంగరంలో, యంత్రాలు కూడా ఉంటాయి, యంత్రాలు మంత్రాలు అన్నీ ఉంటాయి ఉంగరంలో. ఇలాంటి ఉంగరాన్ని మనము సరసమైనటువంటి ధరలోనే వారి చెంతకే చేర్చే సదవకాశం మన దగ్గర లభ్యపడటం వారి అదృష్టం. అలానే గురుగారు, సింహరాశి వాళ్ళకి సంబంధించి మరి జూన్ నుంచి డిసెంబర్ వరకు ఏ విధంగా ఉండబోతుంది? మొదటి భాగం చాలా త్వరగా అయిపోయింది, మరి సెకండ్ హాఫ్ 2026లో వీళ్ళకి ఎలాంటి అదృష్టాన్ని తీసుకురాబోతుంది? ఏ విషయాల్లో వీళ్ళు ఎక్కువగా జాగ్రత్త పాటించాలంటారు? ఖచ్చితంగా సింహరాశి ద్వాదశ రాశిలో ఉండేటటువంటిది సింహరాశి. ఈ సింహరాశి వారికి ఈ జూన్ మాసం 2026 సంవత్సరం నుంచి కూడా డిసెంబర్ 31 వరకు కూడా ఈ 2026 సంవత్సరంలో సెకండ్ అధ్యాయనం ఏదైతే ఉందో రెండో అధ్యాయనం అంటారు. ఈ రెండో అధ్యాయానికి ఎలా ఉండబోతుంది? అందరిలోనూ చికాకులు, ఆందోళన, టెన్షను ఇవన్నీ కనపడుతుంది. ఎందుకంటే శని భగవాన్ యొక్క అశుభ దృష్టి వల్ల కనపడుతూనే ఉన్నాయి. ఎట్లా ఉంటుందంటే సింహరాశి వారు మామూలుగానే వీరు సాదాసీదా వ్యక్తులు, అందరిని ఆకట్టుకునే తత్వంగా ఉంటుంటారు. అందులోనే ఇంట్లో బాధ్యతలు కానీ బరువులు కానీ తీసుకొని దాని ప్రకారంగా పరువు ప్రఖ్యాత పోకుండా ఎంత లేకపోయినా కూడా ఉన్నత శిఖరాలు అందుకోవాలి అనేటువంటి సంకల్పం ఉండి ఆ గోల్కి రీచ్ అయ్యేలా ప్లాన్ చేసేటువంటి వ్యక్తుల్లో చాలా గొప్పగా ఉంటారన్నమాట సింహరాశి వారు. ఎట్లా అంటే వీరికి ఏది ఉన్నా కూడా బయటపడరు, అంత త్వరగా బయటపడరు. వీళ్ళకి లేకపోయినా కూడా ఎదుటి వారికి అవసరం అంటే ఎక్కడైనా తెచ్చి ఇచ్చేటువంటి శక్తి ఉంటుంది. ఎవరికైనా ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా ఇంట్లో కానీ సింహరాశి వారు ఉన్నారంటే ఆ ధైర్యం ఉంటుంది. ఎదుటి వారికి అందరికీ కూడా ధైర్యం ఉంటుంది. నాకు ఒక ఫ్రెండ్ ఉన్నారు, ఏ అవసరమైనా వారు తీరుస్తారు. ఇంట్లో మా బాబు ఉన్నాడు, మా పాప ఉంది, ఎంతటి అవసరమైనా సరే చిటికలో కనీసం ధైర్యాన్ని ఇస్తుంది అనేటువంటి వ్యక్తులు చాలా తక్కువ మంది ఉంటారండి. దాంట్లో సింహరాశి వాళ్ళు ఎక్కువ. రెండో వాళ్ళు వృషభ రాశి వారు ఉంటారు, చాలా తక్కువ మంది ఉంటారు. కానీ సింహరాశి వాళ్ళు చాలా గొప్పగా ఉంటారు. అలాంటి సింహరాశి వారికి ఈ సంవత్సరం 2026 సంవత్సరంలో సెకండ్ అధ్యాయనం రెండో అధ్యాయంలో జూన్ మాసం నుంచి డిసెంబర్ మాసం వరకు కూడా ఇక్కడ జూన్ మాసం 2వ తారీఖున మారేటువంటి గ్రహం గురుగ్రహం మిథున రాశి నుంచి కర్కాటక రాశి సంచరించేటువంటి గురువు 31 అక్టోబర్ వరకు కూడా కర్కాటక రాశి సంచరిస్తూ మరలా కూడా సింహరాశిలో 3 మాసాలు సంచరిస్తూ మళ్ళీ వెనక్కి వస్తూ ఉంటాడు అన్నమాట. అతను కూర్చోడానికి టైం పడుతుంది. తను కూర్చోవాలంటే మామూలుగా ఏదో కుర్చీ చేస్తే కూర్చోడాలి. తను కూర్చోవాలంటే తనకు ఒక పెద్ద సిస్టమ్ ఉంటుంది, పెద్ద షార్వా ఉంటుంది, ఖబాలి ఉండాలి. ఆయన కూర్చునే విధానం చాలా గొప్పగా ఉంటుంది అనమాట. అలాంటి కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు గురువు అంటే కనుక వీరికి 12వ స్థానం. ఎవరికి? ఈ సింహరాశి వారికి 12వ స్థానం. అటు నుంచి చూసుకున్నప్పుడైతే స్వస్థానం నుంచి ఉంటుంది, ఇక్కడి నుంచి చూసుకున్నప్పుడు ఏంటంటే 12వ స్థానం. 12వ స్థానంలో గురువు అంటే మూలిక నీతి తాటిగా పడుతుంట చూసారా. మనం పోయి చెట్టు కాడ కూర్చుంటాము గాలి కోసం చెప్పి, ఆ పెద్ద తాటికాయ కొబ్బరికాయ తీసుకొచ్చి నెత్తిన పడేది అనమాట. ఇక వీళ్ళకి ఏంటంటే ఆ పడేటువంటి తాటికాయలో వజ్రాలు ఉండొచ్చు, వైఢూర్యాలు ఉండొచ్చు, మణిలు, మాణిక్యాలు ఏవైనా ఉండొచ్చు. వాళ్ళ అదృష్టం ఏం కాదు. వీరికి ఆల్రెడీ శని భగవాన్ అశుభ దృష్టి ఉంది, కేతు భగవాన్ యొక్క తొందరపాటుతనం ఉంది. వీరిద్దరి కలయికతో 12వ స్థానంలో గురువు అంటే అందరూ ఆలోచిస్తారు, అబ్బా అసలు మాకు ఇంకా ఏమీ దొరకదనుకుంటా, ఇంకా మా పని అయిపోయింది, ఇక మేము ఏమీ చేయలేము 16 మాసాలు కూడా, మళ్ళీ శనో లేదా బుధుడో కేతు రాహులో మారితేనే మాకు తప్పితే మాకు ఇంకేం లేదనుకుంటారు. కానీ 22 సంవత్సరాలు దాటినటువంటి సింహరాశిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పట్టిందల బంగారం అదృష్టమే. ఎందుకంటే మొదటిగా 3 మాసాలు జూన్ నుంచి జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ దాదాపు 4 మాసాల పాటు ఈ యొక్క గురు భగవాని యొక్క అశుభ దృష్టి అనుకుంటున్నారు కానీ శుభ దృష్టి. ఆ తర్వాత సింహరాశిలోకి గురు భగవానుడు వస్తారు. ఈ 6 మాసాలు కూడా వీరికి వచ్చేటువంటి ప్రక్రియలు ఎలా ఉంటాయి తెలుసా అండి? శని భగవాన్ నుంచి వచ్చేటువంటి చెడు క్రియలన్నీ కూడా తగ్గిపోతాయి. వీరు అనుకున్నటువంటి గోల్స్ కానీ వీరు అనుకున్నటువంటి కార్యాచరణ కానీ వీరు ఏదైతే అది అనుకున్నారో అవన్నీ కూడా నెరవేర్చేందుకు వీరికి సన్నాహాలు చేస్తుంటారు. దానికి తగ్గట్టుగా గోల్స్కి రీచ్ అయ్యేలాగా ప్రయత్నాలు చేసి ముందడుగు వేయటం అయితే మాత్రం ఖచ్చితంగా చేస్తారు. మొండిగా మూర్ఖంగా ముందు అడుగు వేస్తారు. వీరికి సహాయ సత్కారాలు కూడా అందుతాయి. ముఖ్యంగా ఎవరైనా సింహరాశి వారు బ్యాంకింగ్ సెక్టార్లో కానీ ఫైనాన్స్ సంబంధించింది కానీ ఇన్సూరెన్స్ ఏజెంట్గా కానీ ఉంటే కనుక ఏదైనా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ రంగాలు
అలానే షేర్స్ మ్యూచువల్స్ చేసేవారు, అలానే ఇంకా ఈ కొరియర్ సెంటర్స్ ఇవన్నీ ఉంటాయి చూసారా, అలాంటివి ఉంటే కనుక మార్కెటింగ్ రంగాలు మాత్రం ఫైనాన్స్ సంబంధించింది, అలానే కమ్యూనికేషన్ సంబంధించింది అయితే మాత్రం ఖచ్చితంగా వీరు నెగ్గుతారు. ప్రమోషన్స్ వస్తాయి. ఎవరికైనా శని భగవానుడు అశుభ దృష్టి ప్రమోషన్స్ వస్తాయండి, కానీ వీళ్ళకి వస్తాయి. ఎందుకంటే గురువు వీళ్ళకి కనపడకుండా ఆదాయ వనరులు సృష్టిస్తారు. ఇప్పటివరకు బాధపడినటువంటి సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ మరొక అవకాశం వచ్చింది అని ఖచ్చితంగా జెండాపై కపిరాజు ఏదైతే హనుమాన్ ఉంటాడో అంతటి ధైర్యంగా ఉండేటువంటిది అయితే మాత్రం ఈ 6 మాసాల్లోనే కనబడుతుంది. ఇకపోతే ప్రకృతి విపత్తులు కానీ లేదా ప్రకృతి వైపరీత్యాలు కానీ ఏదైనా సహకరించకపోయినా వీరి ఆరోగ్యం ఏదైనా క్షీణించినా కూడా ఖచ్చితంగా వీరికి నయమయ్యేటువంటి ఆలోచన కూడా ఉంటుంది. మంచి వైద్యం దగ్గరికి వెళ్ళడం ద్వారా వీరు ఖచ్చితంగా బాగుపడి మరలా కూడా పాతగా ఉండేటువంటి సింహరాశి వారు ఎలా అయితే ఉన్నారో అలాంటి గర్జించేటువంటి సింహంలాగా ఉండేటువంటి తత్వం కూడా వీరికి కనిపిస్తుంది. కాబట్టి సహాయం చేయాలన్నా, సత్కారం చేయాలన్నా, ఏదో ఎవరికైనా డబ్బు సహాయం చేయాలన్నా, లేదా వీరు ఎవరితో అయినా సహాయం పొందాలన్నా, లోన్స్ కావాలన్నా, ఇల్లు కావాలన్నా, వాహనం కావాలన్నా, ఏదైనా పంట భూములు పండించుకోవాలన్నా, లేకపోతే విదేశాలకు వెళ్ళాలనుకున్నా కూడా ప్రతి రంగంలో కూడా అత్యద్భుతంగా ఉంటుంది ఈ 6 మాసాలు కూడా. నిద్రపోకపోయినా పర్వాలా, 12 గంటలు నిద్ర లేదా 6 గంటలు నిద్రైనా పోవాలి, కనీసం 4 గంటల నిద్రైనా పోవాలి. సింహరాశి వాళ్ళకి ఖచ్చితంగా చెప్తున్నాను, ఆరోగ్యం చెడిపోయినా ఇబ్బంది అయినా ఏమీ కాదు. ఈ 6 మాసాలు నిద్రాహారం మానేసైనా సరే అనుకున్నటువంటి గోల్స్ని సాధించడానికి మాత్రం ఖచ్చితంగా ఫైట్ చేయాలి, పరిగెత్తాలి. ఎవరితోనైనా సరే సాహసం చేయాల్సిందే. చేస్తేనే వీరు అనుకున్నటువంటి గోల్స్ ఖచ్చితంగా క్యాచ్ అవుతారు. అందులో రాజకీయ రంగంలో ఉన్నటువంటి సింహరాశి వారు ఎవరైనా ఉన్నారంటే వారికి అసలు అదృష్టం ఎలా ఉంటుందంటే వీరి ఇంట్లో పడుకొని ఉంటారు. ఖచ్చితంగా వారికి ఒక ఫోన్ వస్తుంది అనమాట, మీకు పదవి వచ్చేసిందండి, మీకు పదవి కట్టబెట్టేశారని చూస్తుంది. వాళ్ళకే షాక్ అయ్యేటువంటి విధానం ఉంటుంది. అంటే గురువు అంత పని చేస్తాడు. ఆ గురువుతో పాటు శుక్రుడు ఉన్నాడు. ఇక అసలు చూడండి, శుక్రుడు సింహరాశి వారికి ఫ్రెండు. అలాంటి శుక్రుడు 12వ స్థానం రావడం, 12వ స్థానం నుంచి స్వస్థానికి రావడం ఈ అదృష్టం మామూలు కదండి. ఇద్దరు కలిపేసి ఒకే స్థానంలో ఉండి 12వ స్థానంలో ఉన్నారంటే సింహరాశి వారికి మాత్రం ఖచ్చితంగా కుళ్ళుకోవచ్చండి. ఎవరైనా చూస్తే అసలు ఏంది వీళ్ళ ఆ సంపద ఏంటి, అసలు వీళ్ళ ఆలోచన ఏంటి, వీరిని ఇంత గ్రోత్ వెళ్ళిపోవడం ఏంటి, అప్పులు పోతాయి, అప్పులు బాగా తీరుతుంది, రుణ బాధ తీరుతుంది, అన్నీ సకాలంగా పూర్తవుతూ ఉంటాయి. ఎవరైనా దూరమైనటువంటి వ్యక్తులు కూడా దగ్గర అవుతూ ఉంటారు. ఏదైనా లవ్ చేసి వదిలేసినా కూడా దగ్గర అవుతూ ఉంటారు. పెళ్ళైన తర్వాత అయితే కాదు, పెళ్లి కాలేదు వారి కోసం ఎదురు చూస్తున్నారంటే మాత్రం ఖచ్చితంగా దగ్గర అవుతారు. పెళ్ళయి భార్యాభర్తలు దూరం అయితే కూడా ఈ సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో వారు వెళ్ళి మాట్లాడితే ఖచ్చితంగా వారు మళ్ళీ తిరిగి వచ్చేటువంటి ఆలోచన ఉంటుంది. విడాకులు ఇచ్చినా సరే, పిల్లలు పుట్టలేని వారు ఎవరైనా ఉంటే సరే ప్రయత్నం చేస్తే, పెళ్ళి అయిన తర్వాత ప్రయత్నం చేస్తే పిల్లలు పుట్టేదానికి కూడా అవకాశాలు ఉన్నాయి. ఇంత సానుకూల పడేటువంటి వాతావరణం ఈ 6 నెలల్లో, అంటే ముందు 6 నెలలు కష్టపడ్డారులేండి. ముందు 6 నెలలు అన్ని రకాలుగా పైనటువంటి అధికారుల చేత బాగా మందలింపు రావటము, అందరికీ కామెంట్లు చేయటము, రూమర్స్ రావటము, అసలు జాబ్ ఉంటుందా ఊడుతుందా అనేటువంటి పరిస్థితి నుంచి ప్రమోషన్ రావటం అంటే మామూలు విషయం కాదు కదండి. ఖచ్చితంగా చూడండి, వీళ్ళు రాసి పెట్టుకోవచ్చు, ప్రమోషన్ ఖచ్చితంగా వచ్చేది జాబ్ చేసే వాళ్ళకి. ప్రమోషన్ వస్తుంది, ఇంక్రిమెంట్స్ వస్తుంది, లేకపోతే స్థల మార్పిడి వస్తుంది, కొత్త జాబ్లో వచ్చేసి దాంట్లో దీనికన్నా ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సింహరాశి వారు ఖచ్చితంగా నిద్రపోకుండా వీరు ఉదయాన్నే 4ంటికి కాదు బ్రాహ్మీ ముహూర్తంలో లేసేసి అర్ధరాత్రి 2 వరకు కూడా మేలుకొని ఉండొచ్చు. వీరు చేసేటువంటి ప్రతి క్రియలో కూడా, ప్రతి సాహసంలో కూడా, వీరు చేసే ప్రతి ప్రయత్నం కూడా సఫలీకృతమవుతుంది. కానీ చెడు కోసం చేయొద్దు, మంచి కోసం మాత్రమే చేయాలి. కాకపోతే వీరికి ఒకటండి, మనం ఎన్ని చేసినా సరే దేవుని అనుగ్రహం అనేది ఖచ్చితంగా ఒకటి కావాలి. ఆ దేవుని అనుగ్రహంతో పాటు గురుగారు విశేషంగా కన్యా రాశి వాళ్ళకి ఈ జూన్ నుంచి డిసెంబర్ వరకు కూడా ఏ విధంగా ఉంటుంది, వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు, ఎలాంటి శుభార్తలు ఉన్నాయి వీళ్ళకి? ముఖ్యంగా చెప్పాలంటే కనుక కన్యా రాశి వాళ్ళకి ఎట్లుందంటే కనుక నక్కతోక తొక్కినట్టే ఉంది. ఈ నక్కతోక తొక్కారా, లేకపోతేనో మనము వెళ్తున్నప్పుడు గద్ద మన పైనుంచి వెళ్ళిందా, ఈగల్ మన పైనుంచి వెళ్ళిందా తెలియదు. కానీ వీళ్ళకి అదృష్టం ఎట్లా ఉందంటే అసలు పట్టిందల్లా బంగారమే అని చెప్పడానికి లేదు, పట్టుకుందే బంగారంలో ఉంది. పట్టిందల్లా బంగారమే కాదు, పట్టుకుందే బంగారంలో ఉండిద్ది అనమాట. ఎందుకంటే ఎప్పుడో ఒకసారి బాగా ఎండలు కాలుస్తూ ఉంటాయి కదా, ఇప్పుడైతే ఋతువులకి సంబంధించినట్టుగా కనిపించట్లేదు. కానీ ఈ మధ్యకాలంలో మామూలుగా అయితే కనుక ఎండాకాలంలో ఎండలే కాస్తాయి, వర్షాకాలంలో వర్షాలే పడతాయి, చలికాలంలో చలే వేస్తుంది. కానీ ఈ రోజుల్లో ఏమవుతుందంటే కనుక సంబంధం లేకుండా ఉంది, ఏ ఋతువుల్లో ఎప్పుడు వస్తుందో తెలియట్లేదు. ఇప్పుడు రోహిణి కాతు వస్తుంది, రోహిణి కాతులో ఖచ్చితంగా ఎండే కాస్తుంది, కానీ రోహిణి కాతులో వర్షా కూడా పడుతుంది ఈ మధ్యన. కాబట్టి ఎండాకాలంలో కాసేటువంటి ఎండ ఎలా ఉంటుందో
బాగా 48 డిగ్రీస్ నుంచి 50 డిగ్రీస్ ఎండగా వస్తూ ఉంటే 10 రోజుల పాటు మధ్యలో ఒకసారి 7వ రోజు 8వ రోజు వర్షం పడితే ఎలా ఉంటుందంటే ప్రాణం చల్లబడిపోద్ది అనమాట. అసలు జీవితంలో ఇంతకన్నా అనుభవించేది ఏముందని అనిపిస్తుంది. అలానే ఈ కన్యారాశి వాళ్ళకి ఎప్పుడో ఒకసారి దరిద్రం బట్టిది అదృష్టం. అది ఎట్లా ఉండేదంటే కనుక వీరికి ఉండేటువంటి కష్టానికి కానీ మాట తప్పని విధానానికి కానీ మంచితనానికి కానీ సహాయం చేసే గుణానికి కానీ వ్యక్తిత్వానికి కానీ వీరికి జాలి గుణానికి కానీ వీరు కొబ్బరి బొండ లాంటి వారు అనమాట. కొబ్బరి బొండ ఏం చేస్తా ఎంత ఎండలో కూడా మనిషికి జ్వరం వచ్చిందంటే కొబ్బరి బొండ అడుగుతారు. అలానే కొబ్బరి బొండ ఏం చేస్తుందయా అంటే మనిషి జీవన శైలిని ఆరోగ్యాన్ని కాపాడుతూ ఉంటుంది. నరాల్లో ఉన్నటువంటి హీటును కూడా నర్మ మండలంలో ఉన్నటువంటి హీటును కూడా తీసేస్తుంది. బ్లడ్లో ఉన్నటువంటి హీటుని తీసేస్తూ ఉంటుంది. అలాంటి కొబ్బరి బొండ ఎంత మంచిదో ఒక్క మాట చెప్పాలంటే కన్యారాశి వారు అంటే కొబ్బరి బొండ లాంటి వారు. బొండ అంటే పైన ఉండేది దాని లోపల నీరు లాంటి వారు. ఆ కొబ్బరి బొండ నీళ్ళు ఎంత శ్రేష్టతో కన్యారాశి వారి యొక్క మనసు కానీ మైండ్ కానీ వ్యక్తిత్వం కానీ బుద్ధి కానీ గుణం కానీ సహనం కానీ ఓపిక కానీ సహాయం చేసే వ్యక్తిత్వం ఇవన్నీ కూడా అంతే గొప్పవి. అందరికీ అమృతం తెలియదు. ఆ అమృతం ఏంటంటే కన్యారాశి వాళ్ళతో సహాయం చేయటం, కన్యారాశి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయటం, అది అమృతంతో సమానం. ఎవరిని నమ్మొచ్చాయా భూమి మీద అంటే కన్యారాశి వాళ్ళని నమ్మొచ్చు అంటారు. ఎవరితో అయినా మాట్లాడొచ్చాయంటే కన్యారాశులతో మాట్లాడవచ్చు. ఎవరితోనైనా సహాయం తీసుకొచ్చా అంటే మళ్ళీ ఎదురు సహాయం అడగనటువంటి వ్యక్తి ఎవరు ఉన్నారంటే కన్యారాశి వారు. ఎడం చేతి నుంచి ఇచ్చేది కుడి చేతికి కూడా తెలియకూడదు అంటారు. అలాంటి వ్యక్తిత్వం ఎవరికి అంటే కన్యారాశి వారు. కన్యారాశి వారి వల్లనే భూమి ఇట్లా ఉన్నది అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ద్వాదశ రాశుల వారు ఉంటారు, అందరూ మంచివారే, కానీ మంచివారే అంటాం చూసారా, అక్కడే ఉంటుంది. కానీ కన్యారాశి వారు మంచివారే కాదు, మంచివారు. వారంత గొప్పవారు ఎవరు ఉండరు. ఇక అంత కన్యారాశి వారికి మోసపోతారు, ఇబ్బంది పడతారు, భంగపడతారు, నష్టపోతారు, పార్ట్నర్షిప్ వ్యాపారం పెట్టి నష్టపోతారు. భార్య నుంచి, భర్త నుంచి, పిల్లల నుంచి, పెద్దల నుంచి, కుటుంబ సభ్యుల నుంచి మోసపోతున్నట్టు. వీరి దగ్గర తింటుంటారు, వీరు చెప్పించేస్తూ ఉంటారు, వీళ్ళని అంటుంటారు, వీళ్ళతో సహాయం చేయించుకుంటారు, వీళ్ళని పక్కకు దోసేస్తారు, ఊబిలో నెట్టేస్తారు, మళ్ళీ పైకి వచ్చి తేల్తారని చెప్పి ఊబిలో నెట్టేస్తారు. చివరికి ప్రపంచంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు కానీ ఆ వ్యాపారవేత్తలు కానీ కన్యారాశి వారి యొక్క హస్తరేఖలు లేకుండా, కన్యారాశి వారి చేయి లేకుండా ఏమీ చేయరు. వారి సహాయదారులుగా కానీ, సలహాదారులుగా కానీ, వాళ్ళకి పిఏగా కానీ, అకౌంటెంట్గా కానీ, పర్సనల్ సెక్రటరీగా కానీ ఏదైనా సరే కన్యారాశి వారి యొక్క సొంతమే అవుతుంది. ఏది కూడా ఊహించకుండా, ఏది కూడా స్వార్థం లేకుండా, అంటే నిస్వార్థంతో పనిచేసేవారు అంటే కన్యారాశి వారే. అలాంటి కన్యారాశి వారికి ఈ 6 మాసాలు, ఏది 2026 సంవత్సరం జూన్ నుంచి డిసెంబర్ వరకు ఈ 6-7 మాసాలు కూడా కన్యారాశి వారికి ఖచ్చితంగా పట్టుకుందే బంగారం అవుతుంది. వారికి ఎనడు లేనటువంటి ధనము, ధాన్యము, ఆరోగ్యము, సంపద, గుణము, పేరు, ప్రఖ్యాత, హోదా, డబ్బు, పలుకుబడి అనేకమైనవి వారికి ఏది కావాలంటే అది వారి కాళ్ళ దగ్గరికి కాదు అనకూడదు, వారి వద్దకే వస్తుంది. ఎందుకంటే గొప్ప విషయాలన్నీ పాదాల వద్దకు ఎందుకు రావాలి? వారి గొప్ప గొప్ప పనులన్నీ కూడా, ఏదైతే పెండింగ్లు పడ్డ వర్క్లు కూడా, దారిద్ర్యం చుట్టుముట్టినా, వారితో పాటు చెడు క్రియలు ఎవరైనా చేపించినా కూడా అవన్నీ కూడా కొంతమేర ఉపశమనం అవుతాయి. ఇంకా కాలసర్పదోషం, నాగదోషం, కుజదోషం, పితృదోషాలు, అలానే కలత్ర దోషాలు ఏమైనా ఉన్నా కూడా కొంతమేర ఉపశమనం పొందేటువంటి అవకాశం అదృష్టమైతే మాత్రం ఈ 6 మాసాలు ఉన్నది. 13 సంవత్సరాలకి ఒక్కసారి, 16 సంవత్సరాలకు ఒకసారి, 29 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి కన్యారాశి వారికి అదృష్టం ఏదైతే ఉందో అది ఈ 6 మాసాలు చవి చూడబోతున్నారు. వీరు ఇంట్లో కూర్చొని 4 తాళాలు, తాటికాయంత తాళాలు, తలుపుకి 4 తాళాలు వేసి ఇంట్లో కూర్చుకున్నా కూడా ప్రపంచం మొత్తంలో ఎక్కడున్నా కూడా వెతుక్కుంటూ వచ్చింది అదృష్టం మనకి. కాబట్టి ఈ అదృష్టాన్ని మాత్రం ఖచ్చితంగా కన్యారాశి వారు చవి చూడాల్సిందే, దాన్ని అంతు చూడాల్సిందే. అదృష్టం ఎలా ఉంటుందనేది ప్రపంచానికి చవి చెప్పాల్సిందే. ఇప్పుడు మాత్రం కన్యారాశి వారు ఊరికలా కూర్చుంటే అవ్వదు, ఖచ్చితంగా పని చేయాలి, ప్రతిఫలం కూడా కన్యారాశి వాళ్ళు అనుభవించాలి. ఎందుకంటే వీరికి వచ్చేటువంటి ప్రతిఫలం ప్రతి ఒక్కరు అనుభవిస్తున్నారు, కానీ ఈసారి అలా కాదు, నిలబడాలి, నిలదొక్కోవాలి, చూపించాలి కూడా. అలా చూపిస్తేనే రేపటి రోజున పరువు ప్రఖ్యాతి ఉంటే 10 మంది పోషించుకోగలుగుతాం, 10 మందిని ఆరాధించుకోగలుగుతాం, 10 మందికి సహాయం చేయగలుగుతాం. ఎన్నో విపత్తులు వచ్చినా, ప్రపంచం మొత్తం మునిగిపోయినా కూడా కన్యారాశి వారి యొక్క సలహా తీసుకుంటే ప్రపంచం మరలా తిరిగి పునరుద్ధి అవుతుంది. అలాంటి కన్యారాశి వారి అదృష్టం ఏంటంటే కనుక ఎక్కడొస్తుంది అంటే గురువు మిథున రాశి నుంచి కర్కాటక రాశికి సంచరించడం. దీనితో
కన్యా రాశి వారికి 11వ స్థానం అవడం, లాభస్థానంలో గురువు రావడం అంటే మామూలు విషయం కాదండి. ఇది 19 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. ఈ 19 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి గురు సంచారం, దానితో పాటు 33 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి విషయం 16, 32 38 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి గురువుతో పాటు శుక్రుడి సంచారం, ఇది మామూలు విషయం కాదు. ఇద్దరు కూడా కలయికతో, ఇద్దరు కూడా మనిషి జీవన శైలిని, జీవన మూలాల్ని, జీవన సకృతిని కూడా నెలకొల్పేటువంటి తత్వం వీరిద్దరిలోనే ఉంటుంది. శుక్రబలం కానీ గురుబలం కానీ లేకపోతే పెళ్లిళ్ళైనా పెటాకులు అవుతాయి. శుక్రబలం కానీ గురుబలం కానీ లేకపోతే నువ్వు ఎంత సంపాదించినా కూడా హాస్పిటల్ పాలవుతుంది. శుక్రబలం కానీ గురుబలం కానీ లేకపోతే నీకు పేరు రాదు, ప్రఖ్యాతి రాదు, అసలు నువ్వు ఉన్నావని గుర్తించరు. అలాంటి ఇద్దరు కూడా కలయికతో 11వ స్థానంలో రావడం అనేది మామూలు విషయం కాదు. ఇది కన్యా రాశి వారు మన ప్రేక్షకులు కాదు, ప్రపంచంలో నలుమూలలో ఎక్కడున్నా సరే వారికి పట్టిందల్లా కాదు, పట్టుకుందల్లా బంగారమే అవుతుంది. మరిలా చెప్తున్నాను, వీరికి ఈ అదృష్టాన్ని మాత్రం సవి చూడాల్సిందే. భార్యాభర్తలకు పెళ్ళై దూరం అయితే కూడా దగ్గర అవుతారు. కన్యా రాశి వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో వెతుక్కుంటూ భర్త దగ్గరికి వస్తారు, వెతుక్కుంటూ భార్య దగ్గరికి వెళ్తారు. వారి అదృష్టం అలా ఉంటుంది. ఎమ్మెల్యేలు కాదు, డైరెక్ట్ పిఎం కూడా అవ్వచ్చు. కన్యా రాశి వారు ఉంటే ప్రపంచంలో డైరెక్ట్గా ప్రైమ్ మినిస్టర్ అవ్వచ్చు. అంతటి అదృష్టం వస్తుంది. ఈ అదృష్టం 6 మాసాలు ఉంటుంది. ఈ 6 మాసాలు డిసెంబర్ వరకు కూడా ఎవరు కూడా కన్యా రాశి వారు ఉన్నారా వారికి కాని పని అంటూ ఏది ఉండదండి. వారే ఒక దేవుడిలాగా అయిపోతారు, వారే ఒక గురువు అయిపోతారు. ఎందుకంటే వారు అనుకున్నదే వేదం, వారు చెప్పిందే ధర్మం, వారు నడిచిందే బాట. ఇదే రకంగా కన్యా రాశి వారు మొదలవుతున్నారు. వారి వలన ప్రపంచ స్థాయి రూపురేఖలు కూడా మార్చొచ్చు, చెప్పలేం. కానీ అదృష్టం వారికే ఉంది ఈ సంవత్సరం. అదృష్టం వారంత అదృష్టవంతులు మరొకరు లేరు. ఈ 2026 సంవత్సరం జూన్ 2వ తారీఖు నుంచి అక్టోబర్ 31 తారీఖు వరకు ఒకటైతే, అక్టోబర్ 31 నుంచి డిసెంబర్ 31 వరకు ఒకటి. 2 రకాల అధ్యాయాలు వీరికి మొదలవుతున్నాయి. కాబట్టి ఈ 2 రకాల అధ్యాయాల్లో కన్యా రాశి వారికి ఎక్కడ ఉన్నా, అడుగంటినా, ఊపిలో ఉన్నా, ఎక్కడున్నా సరే పై స్థానంలోనే ఉండేదానికి అదృష్టము, అవకాశము ఖచ్చితంగా రాబోతున్నాయి. కాబట్టి ఈ అదృష్టాన్ని, అవకాశాన్ని ఖచ్చితంగా వీరు సంధి చూసుకోవాల్సిందే. పెళ్లి కాని వారికి పెళ్ళి అవుతుంది, పెళ్లి అయిన వారికి పిల్లలు పుడతారు, మంచి భార్య, మంచి భర్త కూడా లభ్యపడతారు. అన్ఎక్స్పెక్టెడ్గా మ్యారేజ్ కూడా ఉంటుంది. వీళ్ళకి సంబంధాలు అప్పటికప్పుడు బంధుమిత్రుల నుంచో, దూరమైన బంధుమిత్రులు వీరి అంతు చూడాలి, వీరిని నాశనం చేయాలి, వీరిని ఇక అసలు బతకని. గురుగారు, జూన్ నుంచి డిసెంబర్ వరకు తులారాశి వాళ్ళకి మరి 2026 రెండవ భాగం ఏ విధంగా ఉండబోతుంది, ఎలాంటి శుభవార్తలు మైనస్ పాయింట్లు ఉన్నాయి, వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తులారాశి వారికి అంటే కొన్ని మాసాలు, ఒక్కొక్క రాశి వారికి కొన్ని మాసాలు చాలా అద్భుతంగా ఉంటాయి. దాంట్లో తులారాశి వారికి, కన్యా రాశి వారికి జూన్ మాసం చాలా అద్భుతంగా ఉంటుంది. అలానే ఒక్కొక్కరికి రాశి ఉంటుంది. ఇప్పుడు సింహరాశి ఉందనుకోండి, ఆగస్టు చాలా అద్భుతంగా ఉంటుంది. కానీ ప్రతి రాశికి కూడా గ్రహాల యొక్క స్థితిగతులు మారినప్పుడు అదృష్టమా దురదృష్టమా సూచిస్తూ ఉంటుంది. మన యొక్క దశలు అంతర్దశలు మారినప్పుడు, అప్పుడు కూడా మనకి దశలు మారినప్పుడు అది అదృష్టమా దురదృష్టమా సూచిస్తుంది. అలానే తులారాశి, ఈ తులారాశి వారికి శుక్రుని దశ కానీ, లేదా ఈ యొక్క రవి దశ కానీ, బుధుని దశ కానీ, లేదా గురువు దశ కానీ ఉన్నప్పుడు చాలా బాగా అద్భుతంగా ఉంటుంది. కేతువు కానీ, రాహువు కానీ, శని కానీ ఈ దశలు ఉన్నప్పుడు మధ్యస్థగా, ఇంకా కొంచెం దీనగా ఉంటుంది. ఏ పని చేసినా ముందుకెళ్ళిపోవడం, ఇవి దశలు. కానీ ఇప్పుడు కొన్ని గ్రహాల మార్పుడు జూన్ 2వ తారీఖున మారేటువంటి మిథున రాశి నుంచి కర్కాటక రాశికి ఈ యొక్క గురు భగవానుడు మారుతున్నారు. ఈ మారే తరుణంలో గురువుతో పాటు శుక్రుడు మారుతున్నారు. ఈ మారే తరుణంలో ఈ యొక్క తులారాశి వారికి వీరు ఉండేటువంటి లక్షణాలకి ఏంటంటే మంచితనము, మానవత్వము, అందరిని ఆకట్టుకునే తత్వము, ఎదుటి వాళ్ళకి సహాయం చేసే గుణము వీరి దగ్గర లేకపోయినా సరే మాట తప్పకుండా ఆ సహాయం చేస్తారు. వీరికి వచ్చిన అవకాశాలన్నీ అక్క చెల్లెళ్ళకి, అన్నదమ్ములకి, భార్య బిడ్డలకి, పెద్దవారికి, పేరెంట్స్కి, తెలిసిన వారికి అందరికీ వీరికి వచ్చిన ఆ అవకాశాలన్నీ వాళ్ళకి అందిపుస్తారు. వీరు ఎక్కడైనా మంచి స్థానంలో ఉన్నారనుకోండి, నా కింద స్థానమో నా పక్క స్థానమో ఖాళీ అయినప్పుడు నా వాళ్ళు ఎవరున్నారు, నా తెలిసిన వాళ్ళు ఎవరున్నారు, వాళ్ళని తీసుకొచ్చి భర్తీ చేయాలి అనుకునే వ్యక్తిత్వం చాలా తక్కువ మందికి ఉంటుందండి. ఈ వ్యక్తిత్వం ఏంటంటే చాలా తక్కువ మందికి ఉండింది. ఒక సంస్థలో మనం చేస్తున్నామంటే ఎవరైనా ఏమనుకుంటారు, నాకు తెలిసిన వాళ్ళని తీసుకురావాలని అనుకోరు. తెలియని వాళ్ళని తీసుకొచ్చుకుంటే నాకు ఇబ్బంది లేదు, నేను వాళ్ళని డిమాండ్ చేసుకోవచ్చు, లేకపోతే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసుకోవచ్చు, ఏదో ఒకటి అనుకుంటా ఉంటారు. కానీ తులారాశి వాళ్ళు అనుకోరు. మన వాళ్ళు ఎవరున్నారు, మన సర్కిల్ ఎవరుంది, ముందు మన వాళ్ళు బాగుండాలి,
నా కుటుంబం బాగుండాలి, నా పరిసరాలు బాగుండాలని చెప్పేసి అనే తపనతో వారికి వచ్చినటువంటి అవకాశం ప్రతి ఒక్కటి కూడా 10 మందితో పంచుకుంటారు. అది వారు చేసినటువంటి తప్పు. ఎందుకంటే వారి దగ్గర లేకపోయినా పంచుకుంటూ వెళ్తూ ఉంటారు. అలాంటి తత్వంలో వారికి బాగా కలిసి వస్తే ఎలా ఉంటుందండి? బీభత్సంగా ఉంటుంది. అలానే 10వ స్థానంలోకి ఈ గురువు శుక్రులు రావడం అనేది గొప్ప విశేషం. అయితే ఈ జూన్ 2వ తారీఖున మారేటువంటి కర్కాటక రాశిలోకి మారేటువంటి గురువుతో పాటు శుక్రుడు, ఆ శుక్రుడితో పాటు జూన్ 14వ తారీఖు తర్వాత రవి కూడా మారుతూ వస్తూ ఉంటారు. అయితే ఈ తరుణంలో ఈ యొక్క తులారాశి వారికి ఎవరికైనా సరే 18 సంవత్సరాల నుంచి 37 సంవత్సరాల లోపు శుక్రుడి దశ ఒకటి మొదలైంది వీరికి. రెండోది తులారాశి వారికి, రెండోది గురుదశ మొదలైంది కొంతమందిలో రాహు దశ మొదలైంది. రాహు దశ మొదలైన వారికి మధ్యస్థగాను, గురు దశ మొదలైన వారికి రవి దశ మొదలైన వారికి అయితే అద్భుతంగాను ఉంటుంది. అలాంటి సహాయ సత్కారాలు చేసేటువంటి వారికి గుణము చాలా అద్భుతంగా ఉంటుంది. వీరికి యుగోతత్వం ఉండదు, జాలితత్వం ఉంటుంది. కాబట్టి వీరికి ఏదైనా మంచి జరిగింది అనుకోండి, వీరు కూడా మంచి ఆస్తిపురంలో జమీందారియో లేకపోతే ఇంకోళ్ళ సహాయం చేసేటువంటి డబ్బో ఏదైనా వీరి దగ్గర పరపతో ఉందనుకోండి, ఖచ్చితంగా ఎదురువారు సహాయం చేస్తూ ఉంటారు వీరు. కాబట్టి వీరికి మంచి జరగాలని మనం అందరం కోరుకుంటూ ఈ తులారాశి వారికి ఈ జూన్ నుంచి డిసెంబర్ వరకు 2026 సంవత్సరంలో జరగబోయేటువంటి విశేషాలు ఏంటంటే కనుక ఈ గురు సంచారం వలన, గురు సంచారం సింహరాశిలో ఈ కర్కాటక రాశిలో గురు సంచారం అక్టోబర్ 30 వరకు ఉండి అక్టోబర్ 37వ తారీఖు నుంచి సింహరాశిలో 3 మాసాలు సంచరిస్తూ ఉంటారు. ఈ సంచరించే తరుణంలో ఏ మాసంలో వీరికి ఏం జరగబోతుంది, మంచా శుభమా అనే దానికి ఒకసారి మనం గ్రహించినట్టయితే కనుక 2వ తారీఖు జూన్ మాసంలో మారగానే గురువు శుక్రులు వీరిద్దరి వలన ఒక్కసారి కూడా పెళ్లి కానటువంటి తులారాశి వారు ఎవరైతే ఉన్నారో, ఎంత వయసు వచ్చిన పెళ్లి కాని తులారాశి ఎవరైతే ఉన్నారో, ఏ వయసులో కావాల్సిన ముచ్చటాచట ఆ వయసులో కావాలి, కానీ పెళ్లిళ్ళు అవ్వకుండా అంటే ఇప్పటివరకు పెళ్లి కాని వారు ఎవరైతే ఉన్నారో వారికి పెళ్లి యోగ్యత ఖచ్చితంగా ఉంటుంది. కాకపోతే వీరు పెళ్లి యోగ్యత ఉందన్నారు కదా అని చెప్పేసి అని మన ఇంటికి వచ్చి చేసుకోరు, ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా పెళ్లి యోగ్యత ఉంటుంది. అది జూన్లో ఉండకపోయినా జూన్ మాసంలో మన అబ్బాయి మన అమ్మాయి అని అనిపించుకునే దానికి ఉంటుంది. నవంబర్ మాసంలో పెళ్ళి అవుతుంది. అన్ఎక్స్పెక్టెడ్గా కూడా లవ్ మ్యారేజ్ సక్సెస్ అవుతుంది. లవ్ మ్యారేజ్ సక్సెస్ మామూలుగా అవ్వదు, కానీ వీరి దాంట్లో లవ్ కూడా సక్సెస్ ఉందండి. ఇది మాత్రం కొంచెం ఆలోచించాల్సిన విషయమే. ఎందుకంటే లవ్ సక్సెస్ ఉండదు, కానీ వీరి దాంట్లో లవ్ సక్సెస్ ఉంది. అలానే జూలై మాసంలో ఎవరైనా సరే విదేశీయానం ప్రయత్నం చేస్తుంటే ఇక వారు అదృష్టవంతులే. ఏమి లేకున్నా రెడ్ కర్చీఫ్ వేసుకుని వెళ్ళిపోవచ్చు, సీట్లో రెడ్ కర్చీఫ్ వేసి వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే ఆఫర్లు అవకాశాలు మరలా వీరికి వస్తాయి. 19 సంవత్సరాల తర్వాత మారేటువంటి గ్రహస్థితుల ప్రకారంగా జూలై మాసంలో మళ్ళీ వీరికి విదేశీయానం, అక్కడ పోయి వాళ్ళు స్థిరస్థాయిగా అక్కడ సెటిల్ అవ్వడానికి అవకాశం వస్తుంది. ఇది మాత్రం అస్సలు చేదార్చుకోకూడదు తులారాశి వారు. మరొకటి ఆగస్టు మాసం కూడా వీరికి బాగా కలిసి వస్తుంది. ఆగస్టు మాసంలో అన్నదమ్ముల మధ్యన గొడవ కానివ్వండి, అలానే భార్య బిడ్డల మధ్యన గొడవ కానివ్వండి, విడిదేసి విడిపోని కోర్టు వ్యవహారాలని చుట్టెదురైని, అలానే విడాకులు తీసుకొని ఇలాంటి సమస్యలు ఏదైనా ఉంటే కూడా వాటి నుంచి కూడా వీరు బయటపడేదానికి ఎక్కువ అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆగస్టులో మనకి ఏదైనా గొడవలున్నా, అన్నదమ్ముల గొడవలున్నా, వీళ్ళమాలున్నా, లేకపోతే ఆస్తిగాదాలున్నా, వేరే వాళ్ళతో కోర్టు వ్యవహారాలు ఉన్నా, భార్య భర్త మధ్యన విడాకులు ఉన్నా, ఇలాంటివి ఏమైనా ఉంటే కూడా తులారాశి వారికి వెళ్ళి పాజిటివిటీ ఉంటుంది. ఇది మాత్రం చూసుకోవచ్చు. ఇక సెప్టెంబర్ మాసం, ఈ సెప్టెంబర్ మాసంలో ఆరోగ్యంగా సంబంధించినటువంటి విషయాలు ఏదైతే ఉందో, ఈ సెప్టెంబర్లో ఆరోగ్యం సంబంధించింది కానీ ప్రకృతి వైద్యం చేయించుకుంటే ఖచ్చితంగా ఎలాంటి దీర్ఘకాలికంగా ఉన్నటువంటి జబ్బులు, రోగాలు, నొప్పులు అన్నీ కూడా పటాపంచలేదానికి ఆస్కారం ఉంటుంది. ఈ సంవత్సరంలో కనుక ఈ సెప్టెంబర్ మాసంలో చేసేటువంటి ప్రతి వైద్య పరీక్ష కూడా విఫలీకృతం అవుతుంది. కాబట్టి ప్రయత్నం చేయొచ్చు. తర్వాత అక్టోబర్ మాసం, ఇది వీరికి నిలదొక్కునేటువంటి మాసం. వ్యాపారం చేయాలి, నేను వృద్ధిలోకి రావాలి అనుకునే ప్రతి ఒక్కరు కూడా, పెళ్లిళ్ళు చేసుకోవాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా, అంటే ఒకసారి పెళ్లి చేసుకున్న మాత్రమే, ఆల్రెడీ పెళ్ళైన వారికి సరిపోదు, ఒక్కసారి కూడా పెళ్లి కావాలనుకుంటే మనం పెళ్లి చేసుకోవచ్చు. అలానే వ్యాపార వృద్ధి చేసుకునే వారు ఎవరైనా ఉన్నారు అంటే కనుక గోల్డ్, సిల్వర్, ఫ్యాషన్ డిజైనర్, బోటిక్, ఫ్యాన్సీ షాప్స్, పచారీ షాప్స్, 1 గ్రామ్ గోల్డ్, అలానే కాస్మెటిక్ షాప్స్, ఇలాంటి ఎవరైనా వస్త్ర దుకాణాలు, ఇలాంటి ఎవరైనా పెట్టాలి, ఇలాంటి వెళ్ళాలి అనుకున్న వారు చేసుకుంటే కనుక పార్ట్నర్షిప్ కాకుండా సొంతగా చేసుకునే భార్య భర్తలు కానీ, ఆలుమొగలు కానీ, లేకుంటే కనుక స్త్రీ పురుషులు కానీ ఎవరైనా ఉంటే కనుక ఖచ్చితంగా స్థాపించవచ్చు. అక్టోబర్ మాసంలో పెట్టేటువంటి ప్రతి వ్యాపారం కూడా వీరికి దినదిన అభివృద్ధి అవుతుంది. అలానే నవంబర్ మాసం, ఈ నవంబర్ మాసంలో వీరికి విదేశీయానం కావచ్చు, తీర్థయాత్రలు కావచ్చు, అలానే ఉన్న దిక్కు నుంచి గురుగారు విశేషంగా జూన్ నుంచి డిసెంబర్ వరకు వృశ్చిక రాశి వాళ్ళకి ఈ 2026 రెండో భాగం ఏ విధంగా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ద్వాదశ రాశుల్లో ఒకటి వృశ్చిక రాశి.
ఈ వృశ్చిక రాశి వారికి కుమ్ము దుమ్ము అంటారు, తుమ్మితేవుడి ముక్కు అంటారు, వెనక గుయ్యి ముందు నొయ్యి అంటారు. అంటే ఉంచాలా, దించాలా, ఉండాలా, పోవాలా, వాళ్ళ స్థితిగతులు ఇవి. ప్రజెంట్గా వాళ్ళకి నడిచేటువంటి స్థితిగతులు ఏంటంటే గ్రహాల యొక్క స్థితిగతులు అన్నీ కూడా వారికి ఆపోజిట్లోనే ఉన్నాయి. ఏ గ్రహం వారికి సహకరించట్లేదు. అప్పులు ఉంటాయి, మాట పడతారు, మాట తప్పుతారు, వారి స్థితిగతులు లేవు కదా. అప్పు పాలవుతారు, ఆరోగ్యం సహకరించదు, అందరూ దూరం అవుతూ ఉంటారు, అందరిని వీళ్ళని నిలబెట్టేస్తారు. వీళ్ళు ఏం చేయలేరు అనుకుంటారు. కానీ వీరి మంచితనమే వీళ్ళకి శత్రువు అవుతుంది. అందరికీ సహాయం చేసి 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 వీరు ఈ పరిస్థితికి ఏర్పడిపోతారు. ఎవరి కోసమో చేసి ఎవరి కోసమో మాటపడిపోతూ ఉంటారు. అలానే వీరిని నమ్మి ఉంటే కనుక వారు అంత కష్టాల్లో ఉన్నారా, అంత ఇబ్బందుల్లో ఉన్నారా, ఇంకా కూడా ఎదుటి వాళ్ళకి సహాయం చేయాలని ఉంటారు. చూడండి, అంత మంచి గుణం ఉండేది ఎవరికండి? చాలా తక్కువ మందికి ఉంటుంది. అలాంటి వృశ్చిక రాశి వారికి ఈ 2026 సంవత్సరంలో జూన్ 2వ తారీఖు మారేటువంటి గురువు మిథున రాశి నుంచి కర్కాటక రాశి సంచరిస్తూ ఉన్నారు. ఆ సంచరించే తరుణంలో శుక్రుడు కూడా మారుతున్నారు. ఈ 2 గ్రహాలు కూడా వీరికి ఒక మేర మోస్తారు కాదు, బాగానే అనుకోవచ్చు. వాళ్ళకున్న పరిస్థితికి బాగానే. ముక్కు మూసుకుపోయిన వాళ్ళకి గాలి వస్తే ఎట్లుండిద్దో ప్రాణం లేసి వస్తుంది అన్నట్టు. అదేవిధంగా తొలకరి వర్షం పడుతుంది. మళ్ళీ వీళ్ళ పొలంలో కూడా మొలకలు వస్తాయి, వీడి భూమిలో కూడా మొలకలు వచ్చేస్తాయి. కాబట్టి పెళ్ళైన వారు ఎవరైనా ఉంటే కనుక, ఎన్ని సంవత్సరాలు ఏంది పెళ్ళైనా కూడా భార్యాభర్తలు ఒకే దగ్గర ఉంటే కనుక ఖచ్చితంగా వీరికి పిల్లలు పుట్టే అవకాశం వస్తుంది ఈ సంవత్సరంలో. పెళ్లి కాని వారికి పెళ్లి సంబంధాలు కుదిరేలా ఉన్నాయి. పెళ్ళి అవ్వదు కానీ పెళ్లి సంబంధాలు కుదిరేలా ఉన్నాయి. ఇంకో దరిద్రం ఏం తెలుసా అండి? లవ్ కూడా సక్సెస్ అవుతుంది. ఎందుకు? ఈ గురువు మారడంతో లవ్ సక్సెస్ అవుతుంది వృశ్చిక రాశి వాళ్ళకి. కాకపోతే గురువుగారు చెప్పారు కదని చెప్పి ఇప్పుడు పోయి వెతుక్కొని లవ్ చేయొద్దు. ఆల్రెడీ చేసి ఉంటే ఆ లవ్ సక్సెస్ అవుతుంది కాబట్టి ప్రయత్నం చేయాలి. పోతే పెళ్ళై ఉండి పిల్లలు పుట్టి ఉంటే కనుక పిల్లలకి రూపురేఖలు దిద్దేలాగా, చక్కదిద్దేలాగా, వాళ్ళని ఒక స్థాయిలో ఉంచేలాగైతే మంచి నడవడికతో కూడినటువంటి విశేషం ఇప్పుడు ఈ సంవత్సరం అయితే వీరు చేస్తారు. ఎన్నో సంవత్సరాల నుంచి విదేశాలు పంపించాలి పిల్లలు సెట్ చేయాలి, పెళ్ళిళ్ళు చేయాలి, అప్పులు పాలై ఉన్నాయి, ఏం అర్థం కావట్లా, జీవితం ఎడిపోతుంది తెలియట్లా. వీటన్నిటికీ ఒక దారి దొరుకుతుంది, ఒక మార్గం దొరుకుతుంది, ఒక అన్వేషణ దొరుకుతుంది, ఒక ఆలోచన ఉంటుంది, ఒక అవగాహన ఉంటుంది, ఒక గోల్కి క్యాచ్ అయ్యేటువంటి ఆ దారి అనేది ఖచ్చితంగా వీరు వేసుకుంటారు. మంచి అవకాశం వస్తుంది వీళ్ళకి. ఎవరైనా తెలిసిన వారి ద్వారానా, బంధుమిత్రుల ద్వారానా వీరికి మళ్ళీ బ్రతకడానికి, మళ్ళీ చిగురించడానికి ఒక తొలకరి వర్షం అయితే పడుతుంది. ఆ వర్షంలో తడవపోయినా పర్లేదు, కానీ పడిన తర్వాత వచ్చేటువంటి మొక్కను మాత్రం వీళ్ళు పట్టుకోవాల్సిందే. అంటే అవకాశాన్ని అందిపుచ్చుకోవాల్సిందే. ఇది వీరికి ఈ జూన్ జూలై మాసాల్లో జరగవచ్చు. ఈ జూన్ జూలై మాసంలోనే జరగవచ్చు అంటే మామూలు విషయం కాదు. ఆల్రెడీ జూన్కి వచ్చేసాం. ఇక ఈ పుష్కరాల అనంతరం కూడా వీరికి మంచి జరిగేదా ఉంది. కాబట్టి ఈ పుష్కరాల కాలంలో కనుక కొంచెం వీరికి అవకాశం దొరికితే, ఇక ఏదైనా పక్కన ఏదైనా నదులు ఉంటే కనుక ఖచ్చితంగా స్నానం చేసి వస్తే, పలానా నదికే వెళ్ళాలని ఏం లేదు. యమునా నది పుష్కరాలు ఉన్నాయి కానీ ఎక్కడికే వెళ్ళాలని ఏం లేదు. ఎక్కడైనా సమీపంలో నదులు ఉంటే కనుక అక్కడ పుష్కరాల ఆచరణ చేసి, అక్కడ వీరికి పితృలకి, వీరికి బంధుమిత్రులు ఎవరైనా తెలిసింటే వారికిను, అలానే వీరికి ఏదైనా కర్మలు, క్రియలు, దోషాలు ఇవన్నీ ఉంటే కూడా ఆ నదిలో చెప్పుకొని అమ్మవారికి చెప్పేసి వదిలివేసి ఒడ్డుమేకి వచ్చి దీపారాధన చేసుకుంటే చాలు. ఇది చేస్తే వారికి అనుకున్నటువంటి కార్యక్రమాలు ముందుకెళ్తాయి. వారికి ఉన్నటువంటి నెగిటివిటీ అంతా కూడా, గ్రహాలకు సంబంధించిన నెగిటివిటీ అంతా కూడా కొంచెం తగ్గుతుంది. ఆరోగ్యపరమైనటువంటి అలానే జీవితంలో ముందుకు వెళ్ళాలనే ఒక గోలు, సంకల్పం ఇవన్నీ కూడా ముందుకు వెళ్తూ ఉంటాయి. కాబట్టి ఇలాంటి ప్రయత్నం చేయాలి. ఈ జూన్ జూలై మాత్రంలో టైం వేస్ట్ చేసుకోవద్దు. సినిమాలు కానీ ఫోన్లని వాటి తిరిగి వెళ్ళకూడదు. ఎందుకంటే వీరికి మంచి జీవితంలో మొదలుగా బాగుపడేదానికి అవకాశం ఉంది. కాబట్టి వచ్చే ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి. ముఖ్యంగా రాజకీయ రంగంలో ఉన్న వారికి మంచి సానుకూలమైనటువంటి పదవులు వస్తాయి. అలానే సినీ రంగంలో ఉన్న వారికి మంచి అవకాశాలు వస్తాయి. చిన్న క్యారెక్టర్ అయినా సరే చేసుకోవాలి. వీరికి డబ్బు వస్తుంది, ఆదాయం వస్తుంది, పలుకుబడి వస్తుంది, పేరు వస్తుంది, ప్రఖ్యాతి వస్తుంది, హోదా వస్తుంది. ఇందులో ఇంకేం కావాలి? ఏది కావాలంటే అది అందిపుచ్చుకోవాలి, ముందుకెళ్ళాలి. అలానే తల్లిదండ్రులు దూరమైనారు, పిల్లలు దూరమవుతున్నారు, భార్యాభర్తలు దూరమవుతున్నారు అంటే వారందరూ కూడా మళ్ళీ దగ్గర అయ్యేటువంటి ఉమ్మడి కుటుంబంలో ఉండేటువంటి అవకాశాలు మళ్ళీ ఉన్నాయి. కాబట్టి ఆ ప్రయత్నం ద్వారా కూడా వీళ్ళు ముందుకు వెళ్తూ ఉండాలి. ఎందుకంటే అవకాశాలు మామూలుగా రావండి. అలానే వీరికి ప్రతిరోజు కూడా కళ్ళలో నీళ్లు రాకపోయినా ఏడుస్తూనే ఉంటారు బాధలతో. ఎందుకంటే అప్పులు ఓ పక్కన పట్టించుకోవట్లేదు ఎవరు, ఓ పక్కన అందరూ దూరం పెట్టేశారు. ఎట్లా ఉండేవాళ్ళు ఎట్లయిపోయినారని చెప్పేసి స్థితిగతులు. వీరికి దాని తగ్గట్టుగా శని దశ కానీ, కేతు రాహువు దశ కానీ, బుధుని దశ కానీ నడిచిందా అంటే మాత్రం ఇంకా అసలు వీళ్ళు
10 మందికి కాదు, ఒకళ్ళు కూడా గుర్తుండదు. ఇంట్లో ఒక వ్యక్తి ఉన్నారని కూడా గుర్తుపెట్టుకోరు. ఇంట్లో వాషింగ్ మిషన్ ఉంది, ఫ్రిడ్జ్ ఉంది, ఈయన ఉన్నారు, ఇతను ఉన్నారు, ఏమిటి ఉంది. ఇదే విషయం తప్పితే వీరి వల్ల ఎటువంటి ఉపయోగం లేదంటారు. చెత్త డబ్బా ఎంత ఉపయోగం వాళ్ళ ఊరు అంతే ఉపయోగం అనుకుంటారు. కాబట్టి అలాంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మరలా అవకాశం వచ్చింది. ఇప్పుడు మడిని తిప్పకుండా మాట మీద నిలబడి ఎవరిని ఎలా కక్ష తీర్చుకోవాలో అలా తీర్చుకుంటారు. వీళ్ళు కక్ష కూడా బాగా తీర్చుకుంటారు తెలియకుండా. వీళ్ళు ఎలాంటి కక్ష తీసుకుంటారో తెలుసా అండి? ఎత్తుకి పై ఎత్తు కాదు. వీళ్ళు ఏం చేస్తారంటే ఒకళ్ళు ఎప్పుడైనా ఒక సందర్భం సారంగా మాట అన్నారనుకోండి, ఆ మాట వాళ్ళకి అప్పచెప్తారు. అప్పుడు నిద్రపోరు వీరు. ఒక మాట అనిపించుకుంటే నరాలు పిక్కుంటూ ఉంటారు. నన్ను ఎందుకు అనాలి, నేను చేసిన తప్పేంటి అనేటువంటి వ్యక్తిత్వంతో ఆ కక్ష సాధింపు అలా తీర్చుకుంటారు వీళ్ళు. కానీ ఈ జూన్ జూలైలో మాత్రం వీరికి అదృష్టాన్ని మాత్రం వదులుకోకూడదు. అలానే ఆగస్టు మాసంలో వీరు ఏదైనా ప్రయత్నం చేస్తే ఒక్కసారి కూడా పెళ్లి కాని వారు ఎవరైనా ఉంటే వృశ్చిక రాశి వారు, వాళ్ళకి పెళ్లి సంబంధాలు కుదిరేలా అయితే అవకాశం ఉంటుంది. ఆ సంబంధాలు కుదిరినవైతే మాత్రము నవంబర్లో డిసెంబర్లో పెళ్లి కూడా అయ్యేటువంటి యోగ్యత కనబడుతుంది. ఇది ఒక ప్రయత్నం అయితే వీరు చేసుకోవచ్చు. సెప్టెంబర్ అక్టోబర్ ఈ సెప్టెంబర్ అక్టోబర్ మాసాల్లో కనుక వీరు కొత్తగా ఏదైనా రాజకీయ రంగంలోకి వెళ్ళాలన్నా, వ్యాపారం అభివృద్ధి అవ్వాలన్నా, వ్యాపారం సంస్థలు స్టార్ట్ చేయాలంటే కనుక వీరికి ఫుడ్ కోర్ట్స్, రెస్టారెంట్స్, చిన్న బడ్డీ కోర్ట్స్, సూపర్ మార్కెట్స్, మర్చెంట్ షాప్స్, పచారీ షాప్స్, పూజా సామాగ్రి షాప్స్, ఇలాంటి వ్యాపారాలు వీరికి అద్భుతంగా ఉంటాయి. అలానే ఆవుల్ని, గేదెల్ని, మేకల్ని, కోళ్ళని పెంచుకునేటువంటి పరిశ్రమలు, ఇది కూడా ఫార్మ్స్ అంటారు, కోళ్ళ ఫార్మ్స్, ఇవి కూడా వీరికి చాలా అద్భుతంగా ఉన్నాయి. చేపల చెరువులు, రొయ్యల చెరువులు, పంట పూలు పండించే రైతు, నిమ్మ, సపోటా, దానిమ్మ, అలానే అరటిపండు, బనానాస్, ఇలాంటి పప్పాయి, మ్యాంగోస్, ఇలాంటి పంటలు పండించే వాళ్ళు కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి ఏదైనా కొత్తగా మొదలు పెట్టాలి అనుకుంటే కనుక చేసుకోవచ్చు. అలానే సినిమాలకి ప్రొడ్యూసర్ గాను అలాంటి వాటిలో కూడా ఇన్వెస్ట్ చేసుకుంటే వీరికి ఆదాయం వనరులు బాగా వస్తాయి. అలానే వీరికి ఫైనాన్స్ సంబంధించినటువంటి షేర్స్లో కూడా వీరు ఇన్వెస్ట్ చేసుకుంటే కూడా మంచి ఆదాయం వస్తుంది. అలానే వీరికి ఇలాంటి ఏదైనా మొదలు పెట్టుకోవాలంటే కనుక సెప్టెంబర్ అక్టోబర్ మాసాల్లో మొదలు పెట్టుకుంటే ఈ యొక్క గురుగ్రహము, శుక్రగ్రహం వీరికి మంచి అదృష్టాన్ని ఇవ్వబోతుంది. కాబట్టి ఆ ప్రకారం ప్రయత్నం చేయొచ్చు. ఇక నవంబర్ డిసెంబర్ మాసాల్లో అయితే పెళ్లి కాని వారికి పెళ్లి అవుతుంది. పెళ్లి అయిన జంటలకు పిల్లలు పుట్టేదానికి ఖచ్చితంగా అవకాశం ఉంది. అలానే విదేశీ అనే ఏదైనా ప్రయత్నం చేస్తే ప్రయత్నపూర్వకంగా వెళ్ళేటువంటి అవకాశాలు మెండుకు కనిపిస్తూ ఉన్నాయి. ఇంక వీరికి దాంపత్య జీవితం ఏ విధంగా ఉంటుంది గురుగారు? పెళ్లి కాని వారికి అయితే బాగానే ఉంటుంది. పెళ్లి అయిన తర్వాత మాత్రం ఖచ్చితంగా అడ్జస్ట్మెంట్ అయితే అవ్వాలి. ఎక్కడైనా భార్యాభర్తలు విడిపోయి ఉన్నారనుకోండి, ఆ భార్యాభర్తలు విడిపోయిన కలుపుకోవడానికి అయితే నవంబర్ డిసెంబర్ మాసాలు చాలా అదురుగా ఉన్నాయి. ఆ మాసాల్లో ప్రయత్నం చేస్తే కలిసేటువంటి అవకాశం ఉంది. అలానే అసలు భార్యాభర్తలు ఎందుకు విడిపోతారు? భార్యాభర్తలు గొడవలు ఎందుకు వస్తాయి అంటే మూడో వ్యక్తి చేరడం వల్ల వస్తాయి. వారికో వీడికో చెడు వ్యసనాలు ఉంటాయి. గురుగారు, జూన్ నుంచి డిసెంబర్ వరకు కూడా ధనుసు రాశి వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది? మనకి 2026 మరి రెండవ భాగం ఎలాంటి అదృష్టాన్ని ఈ రాశి వాళ్ళకి ఇవ్వబోతుంది? ఓవరాల్గా వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ధనుసు రాశి అనగానే గుర్తొచ్చేది ఏంటంటే కనుక మొండితత్వము, మూర్ఖత్వము, అమాయకత్వము, అలానే స్టాటిస్టిక్స్, వారికి ఉన్నటువంటి మైండ్ సెట్ అంతా కూడా ఒక దాని మీద కేంద్రీకృతం అయ్యేసి ఆ పని చేసేంత వరకు నిద్రపోని తత్వంతో ఉంటుంటారు. ఎవరైనా ఏదైనా మాట్లాడితే నరాలు ఇలా పిక్కుంటుంటారు అనమాట. అలాంటి తత్వం ఉంటుంది. కానీ మనుషులు చాలా మంచివారు, నమ్మొచ్చు వారిని. వాళ్ళు నమ్మితే ఎంత దూరమైనా వాళ్ళు వెళ్తారు అన్నమాట. అలానే జీవితం వాళ్ళు ఎలా ఉంటుందంటే సాఫీగా వెళ్తూ ఉంటుంది. ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు అనమాట వారి జీవితం. వారికి వారే గొయ్యి తీసుకోవడం తప్పితే వేరే వాళ్ళు తీసుకోవడం పెద్దగా పడరు వాళ్ళు. అలాంటి ధనుసు రాశి అనమాట. కానీ కొంచెం మొండితత్వంతో, మూర్ఖత్వంతో ఉంటుంటారు. ఎక్కువగా ఎవరితో మాట్లాడాలి అని చెప్పేసి ప్రయత్నాలు చేయరు. కానీ 100 మందికైనా వాళ్ళు ఒకే మాటతో సమానం చెప్పగలటువంటి క్యాపబిలిటీ ఉంటుంది. అలానే జాబ్స్ పరంగా వాళ్ళు చూసినట్టయితే కనుక కోడింగ్ లాంటివి, స్టాటిస్టిక్స్ లాంటివి అనే గూఢాచారిగా చేసేటువంటి జాబులు ఎక్కువగా వారు ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాంటి వ్యక్తిత్వం కలటువంటి వారికి గ్రహాలు కూడా సానుకూలంగా ఉన్నాయి అంటే కనుక ఖచ్చితంగా వారు మంచి స్థానానికి వెళ్ళేలా ఉంటుంది. లేదు, గ్రహాలు కూడా వాళ్ళకి తోడుపడలేదు, శోధించలేదు అంటే కనుక కొంచెం ఇబ్బందిగానే వెళ్తూ ఉంటారు అన్నమాట. కానీ ఆగదు, వాళ్ళ బండి ఏమైందంటే ఆగదు, ఒక దగ్గర స్ట్రెబుల్గా వెళ్తూ ఉంటుంది. అలానే వీరికి ఏంటంటే కొంచెం ఒంటి ఊపిరితో ఉంటుంటారు. ఎక్కువగా ఎనర్జెటిక్స్గా ఉండరు వీళ్ళు. కొంచెం ఎక్కువగా వీరు బలంగా ఉండేటువంటి ప్రయత్నం కూడా చేయరు అనమాట. వారు పుట్టిన దగ్గర నుంచి అదే విధంగా ఉండేటువంటి తత్వం కూడా ఉంటుంది ఒక్కొరికి. అలానే ఈ రాశి తత్వం ఏంటంటే కొంచెం సన్నగాను, మొండి తత్వంతో అలా ముందుకు వెళ్ళిపోతూ ఉంటాడు. కొంచెం కోపదాయతనం కూడా ఎక్కువ ఉంటుంది వీరికి. నిజాయితీ ఎక్కువ ఉన్న దగ్గర కోపం ఎక్కువ ఉంటుంది.
అదే తరంగా మనం అనుకోవచ్చు. అలానే ఇప్పుడు మనకి ఈ 2026 సగంత్రంకి వచ్చేసాం. 2026 జూన్ 2వ తారీఖున మారేటువంటి గ్రహాలు, ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయంటే కనుక గురు గ్రహము మిథున రాశి నుంచి కర్కాటక రాశి రావడం, కర్కాటక రాశిలో ఈ యొక్క గురువుతో పాటు శుక్రుడు కూడా సంచరించడం, శుక్రుడితో పాటు రవి కూడా సంచరానికి రావడం, అంటే ఏకధాటిగా 2 నుంచి 3 గ్రహాల పాటు కర్కాటక రాశిలో సంచరించడం ద్వారా వలన ఈ యొక్క జూన్ మాసం నుంచి డిసెంబర్ మాసం వరకు కొనసాగేటువంటి గురు చరణ ఎలా ఉంటుందంటే కనుక అక్టోబర్ 31 వరకు కూడా కర్కాటక రాశి నుంచి కర్కాటక రాశిలో నుంచి సింహరాశికి రావడం, ఈ సింహరాశిలో మళ్ళీ డిసెంబర్ వరకు కొనసాగుతూ ఉంటారన్నమాట. అలాంటి తరుణంలో ఈ యొక్క ధనుసు రాశి వారికి పర్వాలేదు అనుకోవచ్చు, మధ్యస్థగా అయితే ఖచ్చితంగా ఉంటుంది. మరీ దీనస్థితిలో ఉన్నప్పుడు ఎట్లా ఉంటుందంటే కనుక మిథున రాశిలో ఉన్నప్పుడు కొట్లాట్లు అవ్వటము, భార్యతో గొడవ రావటము, విడిపోవటము, బంధుమిత్రులందరూ కూడా రాళ్ళు వేయటము, టమాటాలు వేయటము, రెప్పలు వేయటము, ఇవన్నీ కూడా చాలా జరుగుతూ ఉంటాయి అనమాట. వీళ్ళు బ్రతుకుతున్నారే అని ఓర్చుకునే తత్వం ఉంటుంది. దాని నుంచి వైదొలిగి జాబ్లో ప్రమోషన్స్ కానీ, ఇది గురువు మారటం వల్లనే జాబ్లో ప్రమోషన్స్ కానీ, ఇంక్రిమెంట్స్ కానీ, లేకపోతే విదేశాల్లో జాబ్ రావడం కానీ, అనుకోనేటువంటి సందర్భంలో వీరికి ఏదైనా మంచి అవకాశం అందిపుచ్చుకోవడం కానీ, వీరి వద్దకే వీరి అవకాశం ఒకటి రావడం కానీ, దాన్ని వాళ్ళు అందజేసుకుంటారా చేయి వదులుకుంటారా అనేది వారి చేతిలో ఉంటుంది. వారి అదృష్టాన్ని కూడా పరీక్షించుకోవాల్సి వస్తుంది. అలానే ఈ ధనుసు రాశి వారికి పుట్టుతంతోనే వారికి కాలసర్ప దోషం, అలానే వీరికి పితృదోషాలు వారికి వెంటనే వస్తూ ఉంటాయి అన్నమాట. ఆ వెంటనే పితృదోషాలతో పాటు వీరికి ఏంటంటే కాలసర్ప దోషంతో ఉండటం, పెళ్లి అవటం, లేట్ అవటం, లవ్ మ్యారేజ్ చేసుకోవడం, అంటే వీరికి ఏంటంటే లవ్ మ్యారేజ్ కూడా చేసుకుంటూ ఉంటారు అక్కడక్కడ. ఎందుకంటే కనుక వీరికి సంబంధాలు చూసేవారు ఎవరు ఉండరు, పట్టించుకునేవారు ఎవరు ఉండరు, ఆలన పాలన ఎవరు ఉండరు, అందరూ ఉంటారు. బంధుమిత్రులు అందరూ కూడా వీళ్ళని తింటానికి ఉంటారు తప్పితే వీళ్ళ దగ్గర నుంచి తీసుకునే వాళ్ళు ఉండరు. కాబట్టి వీరికి ఏంటంటే వారి పెళ్లి చేసుకోవాలి కాబట్టి ఇంకా లవ్ చేసి లవ్ మ్యారేజ్ చేసుకునే విధంగా ఉంటుంది. ఆ లవ్ ఏమో సక్సెస్ అవ్వదు. వీరికి ఏంటంటే తుమ్మితోడు ముక్కులాగానే ఏమో వీళ్ళని బతిలాడాలి, బంగబెట్టాలి, మంచం మీద కూర్చొని ఊపాలి అనమాట. భుజాలు టుంగుటియాలు ఊపి ముద్దలను తినిపించాలి. అలాంటిది వీళ్ళకి అంత సెట్ అవ్వదు. వీరి మనస్తత్వానికి అంత ఇదిగా ఉండరన్నమాట. కాబట్టి వీరికి లవ్ కూడా కొంచెం ఇబ్బందే. కాబట్టి అరేంజ్ మ్యారేజ్ అనేది వీరికి చాలా అద్భుతంగా ఉంటుంది. కాకపోతే అరేంజ్ మ్యారేజ్ చేసుకోవడానికి వీరికి ఎవరు చూసడానికి లేరు. కాబట్టి మంచి సమయంలో ఆటోమేటిక్ ఏమవుతుందంటే కనుక అన్ని అనుకూలంగా ఇస్తాయి. అదేవిధంగా ఈ గురువు మారడంతో కర్కాటక రాశిలోకి వీరికి శుక్రుడి బలం కూడా తోడ్పడుతుంది. అంటే శుక్రుడి దోషం పోయేసి శుక్రుడి బలం ఉంటుంది, గురు బలం ఉంటుంది. ఈ 2 బలాలు ఉండడం ద్వారా ఏదైనా కలత దోషం ఉన్నా, కాలసర్ప దోషం ఉన్నా కూడా కొంచెం ఉపశమనం కనిపించేసి వీరికి ఏదైనా బంధుమిత్రులు కాకపోయినా ఏదైనా శ్రేయోభిలాషి నుంచి అయినా సరే మంచి సంబంధం కుదిరేటువంటి అవకాశం బాగా కనిపిస్తూ ఉంది. అలానే తూర్పు దిశ నుంచి అమ్మాయి సంబంధం, ఉత్తర దిశ నుంచి అబ్బాయి సంబంధం కుదిరేలా కనిపిస్తుంది. కాబట్టి ఏదైనా ఉంటే కనుక ప్రయత్నం చేసుకుంటే కనుక ఈ 5 మాసాలు 6 మాసాల్లో పెళ్ళయ్యేటువంటి యోగ్యత, పెళ్ళయిన తర్వాత హనీమూన్ కూడా వెళ్ళేటువంటి యోగ్యత కనిపిస్తుంది. హనీమూన్ అంటే వీళ్ళు ఎక్కడికి వెళ్తారు తెలుసా అండి? అయోధ్య, కాశీ, రామేశ్వరం, వీటికి వెళ్తారు. అయోధ్య ఏది హనీమూన్ అంటే, ఎందుకంటే అంత ఉన్నటువంటి శిఖరం ఉన్నటువంటి వారు అనమాట. కాబట్టి వీరేంటంటే ఖచ్చితంగా ఒక మాట ఇచ్చారంటే మాట మీద ఉండే తత్వం ఉంటుంది. కాబట్టి తప్పు లేదు, ఎక్కడికి వెళ్ళినా కూడా వెళ్ళేటువంటి దానికి ఉంటుంది. ఎప్పుడు కూడా సాధించాలని ఉంటారు. ఆ సాధించడానికి కావాల్సినటువంటి వనరులు ఉన్నప్పటికీ కూడా ఒక్కొక్కసారి ఏమైందంటే కనుక సరైనటువంటి వ్యక్తులు మన పక్కన లేకపోవడం వల్ల ఆ వనరులని కూడా కొంచెం రావడం లేట్ అయ్యేదానికి ఎక్కువ అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక దాంతోపాటు ఈ గురుబలం కొంచెం కనిపిస్తుంది. కాబట్టి ఈ గురుబలంతో ఎక్కడైనా ఇంతకుముందు అనుకున్నటువంటి పనులు దూరమైన, కార్యాచరణ దూరమైన, ఏదైనా సరే సాధించాలనుకుని ఒక్కళ్ళే సాధించలేకపోయినా అప్పులు ఎక్కడైనా ఇచ్చి ఉండి అప్పులు రావడం కోసమైనా ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా అక్టోబర్ 31వ తారీఖు అయితే అక్టోబర్ 31వ తారీఖు లోపు ఏదో ఒక రకమైనటువంటి ఇంటిమేషన్ అయితే కనుక ఏదో రకమైనటువంటి సమాధానం అయితే మాత్రం ఖచ్చితంగా వస్తుంది. దాంతోపాటు వీరికి మంచి స్థానానికి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఈ సంవత్సరం 2వ అధ్యాయం గురువు బలం ఉండడం ద్వారా ఈ 3 మాసాలు 4 మాసాలు కూడా వీరికి చాలా అద్భుతంగా ఉందని చెప్పారు. దాంట్లో మొదటిగా వీరికి ఏంటంటే కనుక ధనుసు రాశి వారికి జూన్ 2వ తారీఖు మారుతున్నారు కాబట్టి కర్కాటక రాశిలోకి జూన్ నుంచి జూలై వరకు ఈ 2 మాసాల్లో మొదటిగా ఎక్కడైనా వనరులు వీరు ఏదైనా రంగంలో అడుగు పెట్టాలన్నా, వనరులు కావాలన్నా కూడా ఆ విధంగా మీరు ముందు ప్రయత్నం చేసుకోవచ్చు. వీరు ప్రయత్నం చేస్తే కనుక ఖచ్చితంగా ఆ వనరులో వీరు ముందుకెళ్ళేదానికి ఆ ఒక ఏదైతే అనుకుంటారో అందులో ఆ పనిలో కానీ, ఆ వర్క్లో కానీ, ఆ బిజినెస్లో కానీ, లేకపోతే ఆ జాబ్లో కానీ నిగినమైపోయి దానిలో మంచి పేరు ప్రఖ్యాత పొంచేలా కనిపిస్తుంది. కాబట్టి ఈ 2 మాసాలు మాత్రం ఖచ్చితంగా ప్రయత్నం చేయాలి. దీంతో పాటు ఆగస్టు, సెప్టెంబర్ ఈ 2 మాసాలు అయితే విదేశాలను ప్రయాణం చేసేవారనుకున్న, పెళ్లి సంబంధాలు కుదుర్చుకోవాలనుకున్న వారికి ఈ 2 మాసాలు చాలా అద్భుతంగా ఉంటుంది. అలానే వీరికి గ్యాస్ట్రిక్ ట్రబుల్, మజిల్స్ పెయిన్ కొంచెం కనిపిస్తూ ఉంది. కాబట్టి దాని దగ్గర ప్రికాషన్స్ అయితే కొంచెం తీసుకుంటూ ఉండాల్సిందే వీరు ఈ 2 మాసాలు అయితే కనుక. ఇక అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 3 మాసాలు ఈ 3 మాసాలు కూడా గమనించినట్టయితే కనుక వీరికి ఎక్కడో దూరమైనటువంటి ఆస్తులు కానీ, రావాల్సినటువంటి డబ్బులు కానీ, దూరమైనటువంటి బంధుమిత్రులు కానీ, ఆ భార్యాభర్తలు గొడవ విడిపోయితే దూరమైనటువంటి వాళ్ళందరూ కూడా మాట్లాడితే మళ్ళీ రావడం కానీ, ఇవన్నీ కూడా సానుకూల పరిచేటువంటి వాతావరణం అయితే లభ్యపడుతూ ఉంది. ఇక పోతే వీరికి దీనితో పాటు వనరులు
ఏదైనా ఐటీ కంపెనీస్ కానీ, ఫైనాన్స్ కానీ, బ్యాంకింగ్ కానీ, లేకపోతే ఏదైనా స్మాల్ స్కేల్ బిజినెస్ కానీ, అదేంటే సినీ రంగం కానీ, రాజకీయ రంగం కానీ వీరికి అద్భుతంగా ఉంటుంది. ఈ సంవత్సరంలో ఈ 5 మాసాలు 6 మాసాల్లో కనుక ప్రయత్నం చేస్తే ఎందులో అయితే ఇప్పుడు అడుగు పెడతారో అది చిరస్థాయిగా ఉండిపోతుంది. కాబట్టి ఈ గురుబలం ఉన్నప్పుడు, శుక్రుడి యొక్క శుభదృష్టి ఉన్నప్పుడు ఇవన్నీ మొదలు పెట్టుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంకా వీరికి దీని తగ్గట్టుగా రవి బలం కానీ, అంటే రవి యొక్క దశ కానీ, అలానే చంద్రుడి దశ కానీ, గురు మహాదశ కానీ, శుక్రుని యొక్క దశ కానీ నడుస్తున్నప్పుడు ఇది కనుక ఇంకా వీరికి పట్టిందల బంగారమే. ఎవ్వరు వీళ్ళని టచ్ చేయలేరు. ఇక ఇప్పటి వరకు నత్తనడికి నడిచినటువంటి వాళ్ళందరూ కూడా జట్టు కేటగిరీలో ఉన్నటువంటి బుల్లెట్ ప్రూఫ్ ట్రైన్ మన పిఎం గారు ఇవ్వచ్చు ఇంకా రిలీజ్ చేసినారో లేదు మరి. ఆ బుల్లెట్ ప్రూఫ్ ట్రైన్ రిలీజ్ అవ్వకముందు వీళ్ళది బుల్లెట్ ప్రూఫ్ ట్రైన్ లాగా ఎవరికి అందకుండా వెళ్ళేటువంటి పరిస్థితి అయితే ఖచ్చితంగా కనబడుతూ ఉంటుంది. గురుగారు, ఈ 2026 జూన్ నుంచి డిసెంబర్ వరకు మరి మకర రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది? సంవత్సరంలో మరి రెండో భాగానికి ఎంటర్ అయ్యాము. ఈ రెండో భాగం వీళ్ళకి ఎలా ఉండబోతుంది గురుగారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఖచ్చితంగా ద్వాదశ రాశుల్లో ఒకటి మకర రాశి. మకర రాశి వారికి రానున్నటువంటి ఏదైతే మనకి మారేటువంటి గ్రహాల యొక్క స్థితిగతులు, ఇప్పుడు అతిపెద్ద గ్రహాలు అయినటువంటి రాహువు, కేతువు, శని, గురువు, ఇవి ఏంటంటే ఎప్పుడో కానీ మారవు. ఎప్పుడు కడితే ఎప్పుడు మారవు అనమాట. ఇవి శుక్రుడు అయితే 40 రోజులకు ఒకసారి మారుతూ ఉంటాడు, చంద్రుడు అయితే 3 రోజులకు ఒకసారి మారుతూ ఉంటాడు, రవి అయితే వారం 30 రోజులకు ఒకసారి మారుతూ ఉంటాడు. ఇలాగా మారేటువంటి గ్రహాలు కాకుండా సంవత్సరంన్నర అంటే 18 మాసాలకి 16 మాసాలకి మారేటువంటి గ్రహాలు ఉంటాయి. 2.5 సంవత్సరానికి ఒకసారి మారే గ్రహాల్లో అతిపెద్ద గ్రహం అనేటువంటి గురుగ్రహం. ఈ గురుగ్రహం 16 మాసాలకు ఒకసారి మారుతూ ఉంటుంది. ఆ మారే తరుణంలో స్థితి అంటే వెనక్కి ముందుకి వెళ్తూ ఉంటుంది అనమాట. అంగమానం చేసుకుంటూ ఉంటుంది. ఇక్కడెక్కడ ఉండిద్ది అంటే కనుక 3 మాసాలు ఒక దగ్గర, 6 మాసాలు ఒక దగ్గర, మరిలా వెనకంజిలో వచ్చేసి ముందంజిలో వచ్చేసి ఈ రకంగా మారుకుంటూ 16 మాసాలు పట్టింది ఒక గ్రహం నుంచి మరొక రాశిలోకి రావడానికి. అలాగా 16 మాసాల తర్వాత మిథున రాశి నుంచి కర్కాటక రాశిలో 2వ తారీఖు సంచరించేటువంటి జూన్ 2వ తారీఖు 2025 సంవత్సరంలో సంచరిస్తూ ఉంది ఈ యొక్క గురుగ్రహం. గురుగ్రహంతో పాటు శుక్రగ్రహం కూడా వస్తుంది. శుక్రగ్రహంతో పాటు రవి గ్రహం కూడా వెనకాలే వస్తూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క గ్రహరీత్యా చూసుకున్నట్టయితే కనుక మనము మకర రాశి వారికి మధ్యస్థరకం అంటే మిశ్రమ ఫలితాలు ఉంటాయి అయితే మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే కనుక మకర రాశి వారికి ఎప్పుడు చూసినా కూడా ఏదో ఒక గ్రహం అశుభ దృష్టితో ఉంటూనే ఉంటుంది. అలాంటిది ఈ సంవత్సరము ఈ గురువు మారడంతో, గురువుతో పాటు శుక్రుడు మారడంతో కర్కాటక రాశిలో సంచరించడం ద్వారా ఈ యొక్క మకర రాశి వారు కూడా కలిసి వచ్చేలా కనిపిస్తుంది. అదేంటో విచిత్రంగా ఉంటుంది. మకర రాశి వారు కలిసి రావడం అంటే అసలు అది మామూలు విషయం కాదు. ఎప్పుడో ఒకసారి కానీ కలిసి వస్తాం, వడిగళ్ళ వాన పడ్డట్టే. అలాగే ఈ వడిగళ్ళ వాన పడితే వాళ్ళకి అదృష్టం అనమాట. అట్లానే వీరికి మకర రాశి వారికి ఎప్పుడో ఒకసారి కలిసి రావడం మామూలు విషయం కాదు. అయితే ఇప్పుడు ఉన్నటువంటి అక్టోబర్ 31 వరకు కూడా కర్కాటక రాశి సంచరించేటువంటి గురువు వలన వీరికి ఎన్నో రకాలైనటువంటి వనరులు లభ్యపడుతూ ఉంటాయి అన్నమాట. ఎంత పని చేసినా ముందుకు వెళ్తూ విదేశాన్ని ప్రయత్నం చేసే ప్రయత్నాలే ఉంటాయి తప్పితే ప్రయత్నం పూర్వకంగా ఉంటుంది తప్పితే ప్రయత్నం ఫలించదు, సఫలీకృతం అవ్వదు. అలానే డబ్బులు ఎక్కడైనా ఇచ్చి ఉంటే ఆ డబ్బులు రాకుండా ఉంటుంది. శత్రు భయం ఎక్కువ, నరదిష్టి ఎక్కువ, నరఘోష ఎక్కువ. ఎన్ని చేసినా సైలెంట్ గా వారి పని వాళ్ళు చేసుకుంటూ ఉంటే కూడా అందరూ వారిపైన దండెత్తుతూ ఉంటుంటారు. అది కూడా తలకాయ నొప్పి అనమాట. వారి పని వాడు చేసుకున్న కూడా తప్పే అన్నట్టుగా వీరిపైన చాడీలు వస్తాయి, వీరిపైన ఎలిగేషన్స్ వస్తాయి, వీరిపైన డబ్బులు ఇచ్చిన దగ్గర రావు. ఏదైనా కాంట్రాక్ట్ బేసిక్ లో జాబ్ చేస్తే కూడా ఆ కాంట్రాక్టులు రావు, డబ్బులు రావు, బిల్స్ రావు. అలానే ఇంకా వీరికి కన్స్ట్రక్షన్ రంగంలో కావచ్చు, రియల్ ఎస్టేట్ రంగంలో కావచ్చు, పంటలు పండించే రైతుగా కావచ్చు, మీడియా రంగం కావచ్చు, సెలబ్రిటీలు కావచ్చు, లేదంటే కనుక రాజకీయ రంగం కావచ్చు, ఎక్కడైనా వీరి పని బాగుంటుంది, పని తీరు బాగుంటుంది, ప్రవర్తనం బాగుంటుంది, వీరి యొక్క ఆలోచన విధానం బాగుంటుంది, సలహాలు బాగుంటాయి. ఆ కంపెనీ సక్సెస్ అయ్యేదానికి చేసేటువంటి మూలాధారాలు అన్ని బాగుంటాయి. కానీ కంపెనీ సక్సెస్ అయిన తర్వాత వీరిని పూచిక పూలతో ఇలా తీసేస్తారు అన్నమాట. ఏదంటే మనకి ఇక్కడ తీలు దోమ పడితే చేరు పడితే ఎలా తీసేస్తారో అలా తీసేయడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే వీరి నుంచి కంపెనీ హైకి వెళ్తుంది కానీ వీరు మాత్రం అక్కడే ఉండిపోతారు. ఎక్కడ ఇంకొకటి అక్కడలా ఉండిపోతారు అన్నమాట. పోయేసి మధ్యలో ఎక్కడైనా శాలరీ అడిగినా, ఇంక్రిమెంట్స్ అడిగినా, ప్రమోషన్స్ అడిగినా కూడా నీలాంటి వాళ్ళు 3,000 ఇస్తే ఖర్చు లాంటి కుర్రోళ్ళు వస్తారు, మీరెందుకు అంటారు అనమాట. అదే ఉన్నత శిఖరాలకు వెళ్ళిపోయింది కదా, ఇంక వీళ్ళతో సంబంధం లేదు, అవసరం లేదు కదా. ఇంకెవరు వచ్చి సక్సెస్ అయింది. ఒకసారి బ్రాండ్ ఇమేజ్ ఏర్పడిన తర్వాత ఇంక పెద్ద వాళ్ళతో అవసరం లేదు కదా. కాబట్టి ఆ ఒక స్థితిగతులు ఎదుర్కొంటూనే ఉంటారు వీరు ఎప్పుడు కూడా. అలాంటి వారికి కూడా ఈ గురువు మారడంతో మంచి అవకాశాలు లభ్య పొందేలా కనిపిస్తున్నాయి. సొంతగా ఏదైనా నిర్మించుకునేలాగా, సొంతగా ఏదైనా మొదలు పెట్టుకునేలాగా, సొంతగా ఏదైనా స్టార్ట్ చేసే విధంగా అయితే కనిపిస్తుంది. అన్ని రంగాలు కూడా బాగుంటుంది. ఫ్యాషన్ డిజైన్ రంగం అయితే ఇంకా అద్భుతంగా ఉంటుంది. అలానే మీడియా రంగంలో చాలా అద్భుతంగా ఉంటుంది. అలానే కనుక ఏదైనా ఫ్యాషన్ డిజైనరు ఇలాంటి వాటిలో, బోటిక్ లాంటి వాటిలో అయితే చాలా ఇంకా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి అలాంటి ప్రయత్నాలు ఏమైనా ఉంటే జూన్ 24వ తారీఖు తర్వాత ఖచ్చితంగా మొదలు పెట్టుకోవచ్చు. ఎందుకంటే నిజ జ్యేష్ఠం కూడా వస్తుంది, అందులో గురుబలం కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి జూన్ 24వ తారీఖు తర్వాత ఏదైనా ఉంటే కనుక ఖచ్చితంగా బంధుమిత్రులు సహాయం చేసే విధంగా అయితే ఉంటారు, స్నేహితులు కూడా సహాయం చేసే విధంగా ఉంటారు. వీరు మొదలుపెట్టిన దానికి పార్ట్నర్షిప్ వ్యాపారాలు అయితే పనికిరావు. ఇంకొక అదృష్టం ఏంటంటే కనుక వీరికి పెళ్లి సంబంధాలు. ఈ గురువు మారడంతో
శుక్రుడు మారడంతో వీరికి పెళ్లి సంబంధాలు కూడా కుదిరేలా కనిపిస్తున్నాయి. దక్షిణ వైపుగా ఉండేటువంటి అమ్మాయి సంబంధం, అలానే తూర్పు వైపుగా ఉండేటువంటి అబ్బాయి సంబంధం వీరికి అయితే ఖచ్చితంగా కుదిరేటా ఉంటుంది. కాబట్టి మకర రాశి వారు ఏదైనా ప్రయత్నం చేస్తే లవ్ అనేది సక్సెస్ అవ్వదు. లవ్ చేసినా కూడా లవ్ దగ్గరే ఉంటుంది. అరేంజ్ మ్యారేజ్ ఒకటే వీరికి సక్సెస్ అవుతుంది. వీరి ఇంట్లో కూడా స్థితిగతులు కొంచెం ఎక్కువగా మంది మకర రాశిలో వాళ్ళు మిడిల్ క్లాస్ లో ఉంటుంటారు, అప్పర్ మిడిల్లో ఉంటుంటారు. కాబట్టి ఇంట్లో వాళ్ళు సహకరించడానికి కాకుండా బంధుమిత్రులని సహాయం చేస్తారు. వచ్చిన అవకాశాన్ని మాత్రం ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోవాలి, చేజార్చుకోకూడదు. ఎందుకంటే ఎప్పుడో ఒకసారి పెళ్లి అవుతుంది వీరికి, జీవితంలో మొదటిసారి పెళ్లి అవుతుంది. కాబట్టి పెళ్లి అయ్యేటువంటి వారు అందరూ కూడా ఖచ్చితంగా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. నిలబడలేదు, నిలదొక్కలేదు, నేను జాబ్ చేయలేదు అనుకుంటే మాత్రం అవ్వదు. పెళ్లి చేసుకుంటే ఏదో ముందుకు వెళ్ళిపోతున్నది. కాబట్టి మకర రాశి వారికి ఇది ఒక అదృష్టం అని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఈ నవంబర్ డిసెంబర్ లోపు అయితే 2026 సంవత్సరం గ్రీన్ పెన్తో వాళ్ళు రాసుకోవచ్చు, వాళ్ళ వివాహ డేట్ కూడా రాసుకోవచ్చు. అవసరం అయితే కుదురుతుంది, పెళ్లి బాగానే అవుతుంది. ఆ తర్వాత వీరికి పెళ్లి అయ్యి ఉండి ఇంత ముందు ఇటీవలలో పెళ్లి ఉంటే కనుక వారికి అందరికీ కూడా పిల్లలు పుట్టే అవకాశం కూడా ఉంటుంది. జూన్ 24 తర్వాత ప్రయత్నం చేయాలి. ఎవరినైతే పెళ్లి చేసుకున్నారో వారితో మాత్రం ప్రయత్నం చేయాలి. అప్పుడే వారికి పిల్లలు కలిగేటువంటి అవకాశాలు మెండుకు కనిపిస్తూ ఉంటాయి. ఇకపోతే వీరికి ఈ యొక్క ఎప్పుడు కూడా వెంటాడుతూ ఉంటాయి. వీరికి 2 దోషాలు ఉంటాయి. ఒకటి పితృదోషం ఉంటుంది, రెండోది కలత్ర దోషం ఉంటుంది. స్త్రీ అయినా పురుషుడైనా ఈ 2 దోషాలు అయితే మాత్రం ఖచ్చితంగా మకర రాశి వారికి సంచరిస్తూ ఉంటాయి. కాబట్టి ఈ దోషాలకు తగ్గటువంటి పరిహారం అయితే మాత్రం ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. దీనికి మరొకటి ఏంటంటే కనుక ఆరోగ్య సమస్యలు కొంచెం బాధిస్తూ ఉంటుంది. స్టమక్ రిలేటెడ్ సమస్యలు, కిడ్నీ, లివర్ ఫ్యాట్, హార్ట్, వాల్స్, స్ట్రెంత్ ఇలాంటి ప్రాబ్లమ్స్ కనిపిస్తుంది. సైనస్, ఆస్తమా లాంటి ప్రాబ్లమ్స్, టీవీ లాంటి ప్రాబ్లమ్స్ కొంచెం మంది కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి దాని దగ్గర ప్రికాషన్స్ అయితే మాత్రం ఖచ్చితంగా వీరు ఆ ప్రికాషన్స్ తీసుకొని టాబ్లెట్స్ ఇట్లా మెడిసిన్ తీసుకుంటే కనుక త్వరగా తగ్గేటువంటి అవకాశాలు అయితే మెండి కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఈ గురు బలం వీరి మీద ఎలా ఉంది అంటే కనుక అపర కోటేశ్వరులు చేసేటువంటి అదృష్టం లేకపోయినప్పటికీ ఆ కోటేశ్వరుల బతికేలాగైతే మాత్రం ఖచ్చితంగా అవకాశం వస్తుంది. కాబట్టి ఈ అవకాశాన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందే. గురుగారు, కుంభరాశి వాళ్ళకి ఈ 2026 జూన్ నుంచి డిసెంబర్ వరకు కూడా ఎలాంటి ప్లస్లు మైనస్లు ఉండబోతున్నాయి? ఓవరాల్గా ఈ 2026 రెండవ భాగం ఏ విధంగా ఉండబోతుంది వీళ్ళకి? ముఖ్యంగా మనం గ్రహించినట్టయితే కనుక 2026 సంవత్సరంలో మనం చూస్తూ ఉన్నాం చాలా రకాలైనటువంటి ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, అలానే విపత్తులు రావడం కానివ్వండి, వైరస్లు అటు ఇటు అవ్వడం కానివ్వండి, మనం అన్ని రకాల యుద్ధాలు కానివ్వండి చూస్తూ ఉన్నాం. ఇవన్నీ చూసే తరుణంలో అందరికీ కూడా భయం వేస్తుంది. ముందు రాసులేమో, నక్షత్రాలేమో, గ్రహాలేమో, చూసేటటువంటి ఓపిక ఏందో, ప్రపంచంలో ఏ రకంగా అవుతుంది, ఏమవుతుందో అని ఒక పక్కన బాధపడుతూ ఉంటాం. మరో పక్కన ఉంటుంది ఇది రెండో కోణం. ఈ రెండో కోణం ఏముంటుందంటే పోయేదేదో పోతూ ఉంటుందిలే, మనం ఎంజాయ్ చేసిపోవాలి, పోయేదేదో ఇంతకన్నా పోయేదేముందిలే అని చెప్పేసి అని విచ్చలవిడితనంతో. ఇప్పుడు చూడండి, గోల్డ్ కొనవద్దు, రేట్ ఎక్కువగా ఉందంటే సేల్స్ ఎక్కువైనాయట. గోల్డ్ కొనొద్దు, రేట్ ఎక్కువైన తర్వాత సేల్స్ ఎక్కువైనాయి ఈ మధ్య. సో ఎందుకు కొనొద్దు అన్నారనే దానికోసమే కొంటున్నారు ఈ మధ్యన. అట్లానే పెట్రోల్ రేటు పెరుగుతుంది, జాగ్రత్తగా వాడుకోండి అంటే పెట్రోల్ వాడకం ఎక్కువైపోయింది. మన జనానికి ఎట్లా ఉంటుందంటే ఏదైతే వద్దు అంటామో అది చేసి చూస్తారు. అలానే ఎక్కడైనా సరే బాబు మీరు ఇది చేసుకోండి అయ్యా, మీకు 2 రూపాయలతో పరిహారం అయిపోతుంది, పని చేస్తుంది అంటే వాడి మాటలు నమ్మరు. చేతి నిండా పుష్కలంగా 10 ఏళ్లకి 12 ఉంగరాలు పెట్టుకోవాల్సిందే, వజ్ర వైడూర్యాల కిరీటం పెట్టుకోవాల్సింది, ఇవన్నీ రోల్ గోల్డే. కిరీటం పెట్టుకోవాల్సిందే, వడ్రానం పెట్టుకొని గోల్డ్ కలర్ చొక్కా వేసుకోవాల్సిందే. ఒకప్పుడు మనకి చిన్నప్పుడు ఇది వచ్చేది, టీవీలో ఒక సీరియల్ వచ్చేది అనమాట, ఆనందమో బ్రహ్మానందం సంథింగ్ ఏదో వచ్చేది. దాంట్లో లక్ష్మీనారాయణ ఎవరో ఉంటారన్నమాట, సింహనారాయణ, ఆయన వజ్రాల కిరీటం పెట్టుకుంటూ ఉంటాడు అనమాట. ఒరే ఆంజనేయుల పాట వస్తుంది, ఏదో ఉంటుంది అనమాట. ఆ టైప్లో వీళ్ళకి ఏంటంటే ఏదైతే ఉండదో దాని గురించి పాపులాడుతుంటుంది, ఏదైతే దగ్గర ఉంటుందో దాని గురించి విలువలు ఉండవు. కాబట్టి మన జనాలు ప్రపంచంలో అలా అయిపోయినారు. ఇవంతా కూడా ఎందుకు చెప్తున్నానంటే కుంభరాశి వారికి స్వతహాగా ఏది వారికి ఆలోచన ఉండదు, స్వతహాగా ఇది కావాలనేటువంటి కోరికలు ఉండవు, స్వతహాగా నేను సాధించాలి సంపాదించాలని ఏమి ఉండదు. కష్టపడ్డామా, పని చేశామా, పనికి తగ్గటువంటి ప్రతిఫలం దొరికిందా, అది ఎవరికైనా ఉపయోగపడుతుందా, అది నాకు ఉపయోగపడుతుందా కాదు, ఎవరికైనా ఉపయోగపడుతుందా, నా దగ్గర వస్తువు ఉంది అంటే ఆ వస్తువు ఇంకొకరికైనా ఉపయోగపడుతుందంటే ఖచ్చితంగా ఇస్తారు వాళ్ళు. దాచిపెట్టుకొని పురుగులు పట్టేసి పుచ్చిపోయేసి కుళ్ళిపోయేది పడేరు, ఎవరికైనా ఇస్తే ఉపయోగపడింది కదా అంటారు అన్నమాట. లోక కళ్యాణార్థం కోసం చేసే వాళ్ళలో ఒకరిగా ఉంటారు ఈ కుంభరాశి వారు. అలానే లోకాన్ని నిలబెట్టేటువంటి పెద్ద పెద్ద మేధావులు వెనక కూడా ఉంటారు వీరే. సినిమాకి డైరెక్టర్ ఎంత ఏదో అవసరమో మానవాళికి మొత్తానికి కూడా కుంభరాశి వారు అంతే అవసరం. అంత నేర్పుత, అంత చైతన్యము, అంత ఆలోచన, పని చేయగలడు సత్తా, అన్నిటికన్నా ముఖ్యమైనటువంటిది ఓర్పు, సహనము, నిజాయితీ, మాట తప్పని తనము,
ఇవన్నీ కూడా మనిషి జీవితంలో సహజ గుణాలు. ఇవన్నీ సహజ గుణాలని ఎందుకు అనాలి అంటే కనుక కొంతమందిలోనే ఉంటాయి కాబట్టి. అందులోనూ కుంభరాశి వారికి అందులో ఖచ్చితంగా ఉంటాయి. అలాంటి కుంభరాశి వారికి ఎప్పుడు చూడండి కష్టాలు, నిష్ఠూరాలు, ఇష్టాలు లేకుండానే పని చేయటం, ఇక జీవితంలో ఇంతే కావాలి అని మనమే అనుకోవటం. ఎంత చేసినా ఎంత చెట్టుకి అంతే కాలి కదా, ఎందుకు అతిగా ఆశ పట్టము, అయ్యేది ఏదైనా ఉంటే దేవుడు దయ వల్ల మనకు అవుతుంది, నాలో రాసి పెట్టి ఉంటే ఖచ్చితంగా తీసుకునే వస్తారు అని చెప్పేసి ఉంటుంది అనమాట. మనం ఎలా అయితే ఆకలేసినప్పుడు కరెక్ట్ టైంకి ఏదో విధంగా తింటున్నామో అదే విధంగా నాకు రాసి పెట్టి ఉంటే వస్తుందని ఒక నమ్మకాన్ని నమ్ముతారు వాళ్ళు. ఆ నమ్మకంతోనే ముందుకు వెళ్తారు, ఆ నమ్మకంతోనే సహాయం చేస్తారు కూడా. అలాంటిది గుణాలు ఎంతమందిలో ఉంటాయండి? చాలా తక్కువ మందిలో ఉంటాయి. కాబట్టి లోక కళ్యాణార్థం కోసం చూసినా కావాలంటే చూడండి, మీరు మిలిటరీ సైతం కానీ, పోలీసుల్లో కానీ, డాక్టర్స్లో కానీ ఏదైనా ప్రపంచానికి మంచి చేసేటువంటి ఆలోచన అలాంటి రంగంలో ఉన్న వారికి జాతకం చూస్తే 75% కుంభరాశి వారు కనిపిస్తారు. తెలివితేటల్లో ఉన్న వాళ్ళేమో వృషభ రాశి కింద కనిపిస్తారు, కష్టపడి పనిచేసే వాళ్ళలో కుంభరాశి వాళ్ళే కనిపిస్తారు. పడవలు తయారు చేసేవారు కానివ్వండి, స్టీమర్స్ తయారు చేసేవారు కానివ్వండి, సోలార్స్ తయారు చేసేవారు కానివ్వండి, అసలు ప్రపంచానికే ఇప్పుడు నడిచేటువంటి ఏ టెక్నాలజీ నడిచేటానికి మూలమైనటువంటి ఉపగ్రహాలు తయారు చేసే వాళ్ళలో మెయిన్గా కుంభరాశి వారే ఉంటారు. అలాంటి కుంభరాశి వారికి ఇప్పుడు మరి వాళ్ళు కూడా కలిసి రావాలి కదా. కలిసి రావాలంటే ఏం కావాలి? గ్రహాలు అప్పుడప్పుడు మారుతూ ఉండాలి. అతిపెద్ద గ్రహాలు మారాలి, చిన్న చిన్నవి మారితే సరిపోదు. అవన్నీ కూడా ఉపశమనం మాత్రమే ఉంటుంది, వేడికి చన్నీళ్ళు అన్నట్టే ఉంటుంది. కానీ అతిపెద్ద గ్రహాలు మారినప్పుడు ఖచ్చితంగా జీవితంలో స్థితిగతులు మారతాయండి. ఆ మారేటువంటి తరుణంలో మనకి 20 సంవత్సరాలు వచ్చినాయా, 50 సంవత్సరాలు వచ్చినాయి కాదు, మిషన్ 48 అన్నట్టుగానే వీళ్ళకి ఎలా ఉంటుంది అంటే కనుక ఈ గ్రహాలు మనకి ఇప్పుడు ప్రజెంట్ 2026 సంవత్సరం అతిపెద్ద గ్రహం అయినటువంటిది గురు గ్రహం. ఈ గురువుకు సంబంధించినటువంటి గ్రహము 2026 సంవత్సరం జూన్ 2వ తారీఖున మనకి మిథున రాశి నుంచి కర్కాటక రాశికి సంచరిస్తూ ఉంది. ఉదయం 5:54 కర్కాటక రాశికి సంచరిస్తూ ఉంది. ఈ సంచరించే తరుణంలో తనకి వెంటనే వస్తున్నటువంటి శుక్రగ్రహము, దానితో పాటు వెంటనే వచ్చినటువంటి 14వ తారీఖు మారేటువంటి రవి గ్రహము, ఈ మూడు కూడా మార్పిడి వలన కుంభరాశి వారికి అతి పెద్దగా కలిసి వచ్చేటువంటి కాలం ఏర్పడిపోతూ ఉంది. వెళ్తూ ఉంటే సన్మానం చేస్తారు, కుర్చీ వేస్తారు, కూర్చోబెడతారు, కిరీటం పెడతారు, వారికి కవచకొండాలు తొలుగుతారు, వారికి కావాల్సిన పేరు ప్రఖ్యాత పొంచాలంట. అంటే వీరి గుర్తింపు అనమాట. వీరికి ఆ కష్టానికి ప్రతిఫలం అంటే ఈ రోజు అనుభవిస్తారు అన్నట్టుగా వారికి అనుకోకుండానే వెతికేతీక కాలికి దొరుకుతూ ఉంటది అనమాట. అదే విధంగా వీరికి అవకాశాలు వస్తాయి. ఆ అవకాశాలు మాత్రము నాకు ఎందుకులేండి, మా పిల్లలు ఉన్నారు, మా అన్నలు ఉన్నారని చెప్పి చేయకూడదు. ఆ అవకాశం ఖచ్చితంగా మనం తీసుకోవాలి. మనము కష్టపడితేనే మనమే సుఖపడితే ఆ సుఖంలో కావాలంటే షేర్ ఇవ్వచ్చు, కానీ కష్టంలో షేర్ ఇచ్చేదానికి మీకు అవకాశం ఉండదు. కాబట్టి ఏదైనా అవకాశం వచ్చినప్పుడు కష్టంతో పాటు ఇంకొంచెం మీకు మెలకుగా ఉండేదానికి, ఇంకొంచెం ఎదిగేదానికి ఉంటే మీరు 10 మందికి సహాయం చేసేటువంటి శక్తియుక్తులు మీకు వస్తాయి. కాబట్టి ఆ ఒక అవకాశాన్ని వారికి ఇవ్వండి, వీరికి ఇవ్వండి కాకుండా మీరు దాన్ని అనుభవించాల్సిందే, దాన్ని తీసుకోవాల్సిందే. ఇది మాత్రం ప్రతి ఒక్క కుంభరాశి వారు గుర్తుపెట్టుకోవాలి ఈ సంవత్సరం. ఎందుకంటే కనుక మనం చెప్తున్నామంటే ఆషామాషిగా చెప్పం, అందులో అవకాశం వస్తేనే చెప్తాం, అవకాశం ఉంటేనే చెప్తాం. అలాంటి అవకాశాలు మళ్ళీ మళ్ళీ రావు. దానితో పాటు 19 సంవత్సరాలకు ఒకసారి మారేటువంటి ఈ గురుగ్రహం అయినప్పటికీ ఆయనతో పాటు శుక్రుడు వస్తాడా అనేది లేదు. కాబట్టి మరలా ఇలాంటి అవకాశం రావాలంటే 19 సంవత్సరాలు, అప్పుడు రాజోడు రెడ్డివాడు, అప్పుడు మనం ఉంటామో లేదా మన తరాల కింద వాళ్ళు వస్తారు, ప్రపంచం ఉంటుందో లేదో తెలియదు. కాబట్టి ఇప్పుడు వచ్చిన అవకాశం వేడిగా ఉన్నప్పుడే తినాలి, కొన్ని వేడిగా ఉన్నప్పుడే చల్లగా ఉన్నప్పుడే తినాలి, కొన్ని అందుకే ఐస్ క్రీమ్ చల్లగానే తినాలి మనం ఎప్పుడు కూడా. టీ అనేది వేడిగానే తాగాలి, మళ్ళీ చల్లారిపోతే కూల్ కాఫీ కింద రేట్ వేస్తారు. కాబట్టి ఏదైతే మనం చేయాలనుకుంటామో ఆ సమయంలోనే చేయాలి. అలానే పిల్లల పెళ్లి చేయాలన్నా, బాధ్యత తీసుకోవాలన్నా, ఇంట్లో మరమ్మతు చేయాలన్నా, ఇల్లు వాహనం అన్ని కూడా మీకు సమకూర్చేలా కనిపిస్తూ ఉన్నాయి. ఇకపోతే ఒకటి ఉందండి, రైతే రాజు అనే నినాదానికి అయితే మాత్రం ఖచ్చితంగా వీరినే సూటబుల్ గా తీసుకుంటారండి. ఎక్కడి నుంచి కావాలంటే అక్కడి నుంచి అవార్డులు వస్తాయి. పెడితే కనుక రైతుకి అవార్డు పెడితే ఖచ్చితంగా వీరికి వస్తుంది. కాబట్టి ఏది ఆ రైతు బిడ్డ బిగ్ బాస్కి వెళ్ళినట్టు అట్లాంటి అవార్డులు కాదు, రైతుగా కష్టపడి సంపాదించినటువంటి అవార్డులు. ఈ అవార్డు తీసుకోవాలంటే మనకి చాలా పెట్టుబడి ఉండాలి. అది కుంభరాశి వారి ఒక్క సొంతం. కాబట్టి ఈ గురువు మారిన వెనువెంటనే వారు ఎలాంటి పని చేసినా కూడా చేసుకోవచ్చు. కానీ రైతుగా ఎవరైనా ప్రయత్నం చేస్తే మాత్రము ఖచ్చితంగా రానున్నటువంటి అన్ని దేశాల్లో కూడా వీరు పేరు ప్రఖ్యాత పొంచేలాగా, కొత్త రకం పంటలు వేసుకునేలాగా అన్ని రకాల పంటలు కూడా వీరు వేసుకోవచ్చు. భూమికి విలువ కాదు, పంటకు విలువ వస్తుంది. కాబట్టి ప్రయత్నం ఖచ్చితంగా చేసుకోవచ్చు. ఈ గురు బలం వీరికి అంత శుభదృష్టి ఇస్తుంది. దాంతో పాటు
వీరికి శుక్రుడు బాగా బలంగా ఉన్నాడు. వీరి దాంట్లో రాహు ఉన్నారు. అయినప్పటికీ 2వ స్థానంలో శని ఉన్నాడు. ఇంకా అయినప్పటికీ కూడా ఆ 2 ఉపశమనం దొరకడానికి వీరు వచ్చేసి వీరి మీద మంచి శుభదృష్టితో ఉన్నారు. కాబట్టి కాకపోతే ఒక పని ఒకసారి కాకుండా 1-2 సార్లు చేస్తే వీరికి అవుతుంది. అది ఏంటి, ఒక్కసారి కూడా పెళ్లి కాని వారు ఎవరైనా ఉన్నారా, వారికి పెళ్ళయ్యే యోగ్యత కనిపిస్తుంది. ఎప్పుడు నవంబర్ డిసెంబర్లో, ఏది 2020 సంవత్సరంలో ఖచ్చితంగా వారికి ఒక్కసారి కూడా పెళ్లి కాని వారు ఉంటే పెళ్లి అవుతుంది. ప్రయత్నం అయితే మాత్రం ఖచ్చితంగా చేయాల్సిందే. దానితో పాటు తూర్పు దిశగా వచ్చేటువంటి అమ్మాయి సంబంధం, పడమర దిశగా వచ్చేటువంటి అబ్బాయి సంబంధం, వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ దొరకడం మామూలు విషయం కాదు. ఇది వారికి తగ్గటువంటి కుటుంబం సంబంధించినటువంటి పెళ్లిళ్ళు కూడా అయ్యేదానికి ఉంది. కాబట్టి శుభకార్యాలు చేయొచ్చు, శుభకార్యాలు బాధ్యత తీసుకోవచ్చు. అలానే పిల్లలు ఏదైనా దారి తప్పుతున్నారని కూడా క్రమశిక్షణ చేసేందుకు కూడా అనువైనటువంటి సమయం అని చెప్పొచ్చు. దాంతో పాటు ఏదైనా కొత్తగా వ్యాపారం చేయాలి అనుకున్న వారు ఎవరైనా ఉన్నారా, ఏదైనా విదేశాలకు వెళ్ళేటువంటి అవకాశం కూడా కనబడుతోంది. అలానే విదేశాలకు వెళ్ళడానికి కావాల్సినటువంటి కన్సల్టెన్సీ ఆఫీసులు ఉంటాయి. అలాంటి వాటిని నిర్మించుకోవడానికి కానీ, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ కానీ, మార్కెటింగ్ రంగాలు కానీ, అపరాల వ్యాపారం కానీ, కిరాణా షాప్స్, మర్చెంట్ షాప్స్, సూపర్ మార్కెట్స్, డిపార్ట్మెంట్ స్టోర్స్, ఇలాంటి ఏదైనా పూజా సామాగ్రి స్టోర్స్, హోటల్స్, రెస్టారెంట్స్, బడ్డీ కొట్స్, ఇలాంటి ఏదైనా నిర్మించడానికి వెజిటేబుల్ షాప్స్, సూపర్ మార్కెట్స్ కానీ, డ్రై ఫ్రూట్ షాప్స్ కానీ పెట్టుకునే దానికి కానీ చాలా అద్భుతంగా ఉంది. కాబట్టి ఆ రకమైన ప్రయత్నం ఇది మనకి డిసెంబర్లో పెట్టుకోవచ్చు. అలానే జూన్ 24వ తారీఖు తర్వాత వీరు ఏదైనా పెట్టుకునే ప్రయత్నం చేయొచ్చు. పార్ట్నర్షిప్ వ్యాపారాలు పనికిరావు. రెండోసారి పెళ్లి చేసుకునే దానికి యోగ్యత లేదు. దానితో పాటు ఈ సంవత్సరంలో ఏదైతే మనం అనుకుంటామో అవన్నీ కూడా నెరవేరేలాగా ప్రయత్నం ఉంటుంది. కాబట్టి ఆ మేర వీరు పరిగెత్త అవసరం లేదు. వీరు ప్రశాంతంగా చేసుకున్నా కూడా నెరవేరితే దానికి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా అయితే ఆలోచన బద్ధకంగా కాకుండా ముందుకు చురుగ్గా వెళ్తేనే అవుతాయి. 2026 మరి జూన్ నుంచి డిసెంబర్ వరకు మీన రాశి వాళ్ళకి ఓవరాల్గా ఎలా ఉండబోతుంది, ఈ సంవత్సరం 2వ భాగం వీళ్ళకి ఎలాంటి అదృష్టాన్ని తీసుకురాబోతుంది, ఏ విషయాల్లో వీళ్ళు ఎక్కువగా జాగ్రత్తగా ఉండాలి గురుగారు? మీనరాశి అంటే జలతత్వం. ఈ జలతత్వం ఉన్నటువంటి రాశుల వారికి కొన్ని మాసాలు బాగుంటాయి. దాంట్లో ముఖ్యంగా జూన్, 2వది ఆగస్ట్, 3వది నవంబర్. ఈ 3 మాసాలు కూడా, అంటే ఉన్నది 6 మాసాలు అయితే 6 మాసాల్లో 3 మాసాలు వీరికిల్లే ఉన్నాయి అనమాట. జూన్, ఆగస్టు, నవంబర్ ఈ 3 మాసాలు కూడా వీరికి అద్భుతం కలిసి వస్తాయి మామూలుగా కూడా. అలాంటిది వీరికి శని భగవాన్ అశుభ దృష్టి అయితే ఈ రాశిలో ఉన్నది, శని ఉన్నాడు. అలానే ఇక్కడ 12వ స్థానంలో రాహు ఉన్నాడు. ఈ 2 చూసుకున్నట్టయితే కనుక వీరు అనుకున్న పనులు ముందుకెళ్ళకపోవటం. వీరు ఎట్లా ఉంటుందంటే జోష్గా ఇవాళ మనం రేపొద్దు ఖచ్చితంగా మనం చేయాల్సిందే అని అనుకుంటారు. తెల్లవారేసేటికి నిద్ర రాదు, నిద్ర వీళ్ళకి లేవలేరు అనమాట, నిద్ర లేవలేరు, బద్ధకంగా ఉండిపోతారు, అట్లే పడుకుని పోతారు అనమాట. ఎందుకంటే శని కదా, శని ఏం చేస్తాడు, పడుకో ఇప్పుడు కాదు అయిపోయింది పడుకో అంటాడు, 10ంటికి కూడా నిద్ర లేపడం అనమాట. రాహు ఏం చేస్తాడు, ముందు రోజు జోష్ ఉంటుంది అనమాట, వెళ్ళాల్సిందే ఖచ్చితంగా వెళ్ళాల్సిందే అని లేపుతూ ఉంటాడు. కాబట్టి వీరిద్దరి కలయికతో, అంటే కొంత వేడి కొంత చల్లదనం కలయికతో ఉన్నటువంటి రాశి ఉంది అంటే కనుక ఇప్పుడు ప్రజెంట్ గా ఉన్నదండి మీనరాశి. ఆ మీనరాశి వారికి రాశి తత్వం జలతత్వం. మళ్ళీ ఈ జలతత్వంతో కలిగినటువంటి రాశికి 3 ఏదైతే వానాకాలం, ఎండాకాలం, చలికాలం, ఈ 3 కాలాలు ఒకేలా ఉంటే ఎలా ఉంటుంది, ఒకేసారి 3 కాలాలు ఉంటే ఎలా ఉంటుంది, ఆ పరిస్థితి. రాశి తత్వమేమో జలతత్వం, ఇప్పుడేమో శని వల్ల చల్లదనం, రాహు వల్ల వెచ్చదనం, ఈ 3 కలగలిపినటువంటిది అనమాట ఏది మీనరాశి. ఏది అర్థం కాదు, పొద్దున్న ఒకటి ఆలోచిస్తారు, మధ్యాహ్నం ఒకటి అయిపోద్ది, సాయంత్రానికి ఇంకోటి అర్థమైంది. అలానే వీరికి ఏంటంటే ఏం చేయాలో తెలియని పరిస్థితి. వీరికి దానికి తగ్గట్టుగా దగ్గరలో బంధుమిత్రులు సహాయం చేసేవాళ్ళు లేరనుకోండి, వీరికి ఉన్నటువంటి స్ట్రెస్, ఆలోచన విధానం, మంచితనం, అలానే మంచి గుణాలు, ఎదుటివారికి సహాయం చేసే తత్వము, అర్థం చేసుకునే గుణము, ప్రేమించే వ్యక్తిత్వము, ఇలాంటివి మరి ఊరికనే ఇదైపోతాయి కదండి. అందులోనూ మీనరాశి వాళ్ళు దొరకడం మామూలు విషయం కాదు కదా. మీనరాశి వాళ్ళు ఇంట్లో ఉన్నా, మీనరాశి వాళ్ళ ఫ్రెండ్స్ అయినా, మీనరాశి వాళ్ళ భార్య అయినా భర్త అయినా కూడా మామూలు విషయం కాదు. వారి అట్రాక్షన్ చాలా గొప్పగా ఉంటుంది. వారి ప్రేమాభిమానాలు తట్టుకోలేరు ఎవరు, ఎందుకంటే అంత జెన్యూన్ తాటితో ఎవరు ఉండరండి. అంత జెన్యూన్గా అయితే ప్రేమాభిమానాలు ఎవరు చూపించలేరు. హార్ట్ఫుల్గా బోలాశంకరులాగా మనము పత్తి ఎలా ఉంటుందో స్మూత్గా, అంత స్మూత్ అయినటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వాళ్ళు ఆ మీనరాశి వారు ఒక్కరికి సాధ్యం. ఎవరైనా ఎక్కడైనా మోసం చేయాలంటే మీనరాశి వారిని ఇట్టే మోసం చేసేయచ్చు. అంత గొప్ప వ్యక్తిత్వం కలవారు. మోసం చేసినా మళ్ళీ దగ్గర అవుతారు. వారంత ఈజీగా దగ్గర చేసుకోరు, దగ్గర అయ్యారంటే దూరం చేయరు. అలాంటి వ్యక్తిత్వాలు దొరకడం ఎదుటి వాళ్ళ అదృష్టం. అది అలాంటి మీనరాశి వారికి కొంతైనా అదృష్టం ఉండాలి. ఆ అదృష్టం దేవాదేవుళ్ళు కూడా తెలుసు, అందుకే గ్రహాలు వారి గురించే మారినట్టున్నాయి. జూన్ 2వ తారీఖున గురు భగవానుడు మిథున రాశి నుంచి కర్కాటక రాశి రావడం,
ఈ కర్కాటక రాశిలో 3 మాసాలు సంచరించారు. అక్టోబర్ 31 వరకు కూడా కర్కాటక రాశి సంచరిస్తూ కర్కాటక రాశి నుంచి సింహరాశికి వస్తారు. అయితే ఈ తరుణంలో గురువుతో పాటు శుక్రుడు రావడం, ఈ శుక్రుడితో పాటు రవి భగవానుడు రావడం, ఈ 3 కలయికతో ఉండేటువంటి గ్రహాల యొక్క స్థితిగతులు మీనరాశి వారి పైన మంచి శుభదృష్టి చూపిస్తాయి. వీరికి శని భగవాన్ అశుభ దృష్టి ఉన్నా, రాహు భగవాన్, కేతు భగవాన్ అశుభ దృష్టి ఉన్నా, బుధ భగవాన్ అశుభ దృష్టి, కుజుడు భగవాన్ అశుభ దృష్టి ఉన్నప్పటికీ కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకునే దానికి ఆలోచిస్తారు. ఈ నిర్ణయం నేను తీసుకుంటే మళ్ళీ ఇబ్బంది పడతా అనేటువంటి ఆలోచన వచ్చింది, ఇది ఖచ్చితంగా వస్తుంది. అలానే నష్టపోయినా, వ్యాపారం నష్టం వచ్చినా, జాబులు వెసులుబాటు లేకపోయినా, పార్ట్నర్షిప్ వ్యాపారాల్లో ఇబ్బంది పడుతున్నా, మోసపోయినా, భంగపడ్డా, బాధపడ్డా, రోడ్డు మీద పడ్డా, అలానే భార్యాభర్తలు విడిపోయినా, పిల్లలు పట్టించుకోకపోయినా, వీరికి ఏది చేసినా ముందుకెళ్ళకపోయినా, ఇప్పుడు ఉన్నటువంటి వారికి పరువు, ప్రఖ్యాత, హోదా, డబ్బు, పలుకుబడి అన్నీ ఉన్నాయి. కానీ గ్రహాలయ స్థితిగతుల వల్ల ఒక పని అవ్వట్లేదు, మాట పోతుంది, తప్పించుకోలేకపోతున్నారు. వీళ్ళేం అబద్ధాలు ఆడేటువంటి వ్యక్తులు కాదు, మేనేజ్ చేసే మనుషులు కాదు, కానీ తప్పట్లేదు అనే టైప్లో ఉంది. బ్రతుకుతున్నారు కానీ బ్రతకాలనిపించట్లేదు. ఆ సమయంలో ఇబ్బంది పడుతుండే వారికి మంచి ఎండ్లకాలంలో వర్షం పడ్డట్టుగానే ఈ గ్రహం మారటం అనేది వీరికి నెత్తిన పాలు పోసినట్టే, అభిషేకం చేసినట్టేనండి. ఇది ఇక ఎట్లా ఉందంటే కనుక ఈ గ్రహం మారగానే వీరికి వెంటనే వీరికి ఆఫర్లు రావటం. ఇప్పుడు నిరుద్యోగులు ఉన్నారు చాలా మంది మీన రాశిలో, వారందరికీ కూడా కాల్ లెటర్స్ వచ్చేస్తాయి, జాబ్లో వెసులుబాటు వస్తుంది, వీరికి వైట్ కాలర్ జాబ్ వస్తుంది, ప్రమోషన్స్ వస్తాయి, ఇంక్రిమెంట్స్ వస్తాయి, స్థల మార్పిడి వస్తుంది. జాబ్ అయితే మాత్రం వీరికి 100% చాలా బాగుంటుందండి. గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్లో ప్రయత్నం కూడా చేసుకోవచ్చు. దానికి తగ్గట్టుగా వీరికి ఈ జూన్ జూలై మాసాల్లోనే మంచి జాబ్ పరకంగా కానీ వ్యాపార ప్రకారంగా కానీ మరీ నిలదొక్కున్నాము అనుకోవచ్చు. ఇదంతా కూడా గురు బలం వలనే, గురు శుక్రుల కలయికతో ఏర్పడే బలం వలనే వీరికి ఇది. ఆగస్టు సెప్టెంబర్లో అయితే పెళ్లి సంబంధాలు కుదురుతాయి. ఒకసారి కూడా పెళ్లి కాని వారికి అయితే కనుక ఈ మీనరాశి వారు ప్రయత్నం చేస్తే పెళ్లి సంబంధం కుదిరి, లవ్ మ్యారేజ్ సెట్ అవ్వదు, అరేంజ్ మ్యారేజ్ చేసుకోవాలి. పార్ట్నర్షిప్, వ్యాపారాలు, లవ్ మ్యారేజ్ ఈ 2 సెట్ అవ్వ వీళ్ళకి. అలానే వీరికి ఉన్న సెన్సిటివ్ తత్వానికి అరేంజ్ మ్యారేజ్ చేసుకునేది కనుక ఖచ్చితంగా విదేశీ సంబంధం, ఎన్ఆర్ఐ సంబంధాలు వచ్చి, వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ నుంచి వచ్చే సంబంధాలు పెళ్లి అయిన తర్వాత వీరికి కూడా కలిసి వచ్చే విధంగా ఉండి, వీరికి కూడా జాబ్ వచ్చే విధంగా ఉండి, మంచి వీసా దొరికేసి అక్కడికి వెళ్ళి జాబ్ చేసుకునే విధంగా అయితే అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగిపోతాయి. ఇవన్నీ కూడా మనకి పిత్త దోషాలు, కాలసర్ప దోషాలు 2 ఉండకూడదు. ఇవి ఉన్నాయి అంటే కనుక వాటికి తగ్గటువంటి పరిహారం అయితే మాత్రం ఈ జూన్ జూలై మాసాలు 2020 సంవత్సరం చేసుకున్నట్టయితే కనుక ఖచ్చితంగా వీరు విదేశానికి వెళ్ళేదానికి ఖచ్చితంగా అవకాశాలు బాగా కనిపిస్తా ఉన్నాయి. ఇక పెళ్లి కాలేదు అంటే కనుక వారికి ఏదైనా పిత్తు దోషాలు ఉన్నాయి అంటే కనుక వారి పెళ్లి అవడం కష్టం. కాబట్టి పిత్తు దోషాలు పోయేందుకు జొన్నలు, గోధుమలు ఈ 2 కూడా ఇక్కడ నది, వాగు, ఏరు, సెలయేరు దగ్గర స్నానానికి వెళ్ళి అక్కడ ఇవన్నీ కూడా పారబోసేసి, ఒంటి మీద బట్టలు కూడా వలిచి వేసేసి, మళ్ళీ బట్టలు వేరే వేసుకొని ఎక్కడైనా అమ్మవారి కానీ స్వామివారికి ఉంటే అక్కడ వారికి ఏదైనా దీపారాయణ చేసుకున్నట్టయితే కనుక పిత్తు దోషాలు కొంతమేర తొలగుతాయి. 21 రోజున తినేటువంటి తొలి ముద్దలో వీరు ఒక ముద్ద తీసి పక్కన పెట్టినట్టయితే పిత్తు దోషాలు తగ్గేదిలా ఉంటాయి. పావురాలకి సజ్జలు వేస్తూ ఉంటే ఆర్థిక సమస్యలు తగ్గుతూ ఉంటాయి. కాబట్టి మీనరాశి వారికి 2 పరిహారాలు చేసుకోవచ్చు. దానితో పాటు విదేశీ ప్రయత్నం చేయాలంటే కనుక శ్రీ వెంకటేశ్వర స్వామి వారి నోము నోచుకుంటే విదేశాన్ని వెళ్ళేదానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎందుకంటే మీనరాశి వారికి ప్రతి దానికి కూడా ఒక పరిహారం ఎందుకు ఇవ్వడానికి కారణం అంటే కనుక వీరు పడేటువంటి కష్టాలు, బాధలు, ఇబ్బందులు, అలానే భంగపడటం, బాధపడటం ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా ముందు ఒడ్డున పడాలి, రోడ్డు మీద పడాలి ముందు. ఎందుకంటే పై స్థాయికి వెళ్ళాలి కదా, ఇంకెప్పుడు వెళ్తారు వీరైనా? ప్రపంచం అంతా పక్క మునుగుతుంది, వీళ్ళు అనుభవించేది ఎప్పుడు మరి? వీరు సుఖంగా ఉండాలి కదా, సుఖంగా ఉండాలి కాబట్టి ఇలాంటి ప్రయత్నాలు అయితే మాత్రం వీరు చేసుకోవచ్చు. దాంతోపాటు మీనరాశి వారికి పెళ్లి అవుతుంది అంటే ఇప్పటివరకు ఒకసారి కూడా కాలేదు అనుకున్న వారికి ఆగస్టు సెప్టెంబర్ మాసాల్లో పెళ్లి చేసుకోవడానికి ఎక్కువ యోగ్యత ఉంది. దక్షిణ వైపుకి వచ్చేటువంటి అమ్మాయి సంబంధం, తూర్పు వైపుకి వచ్చేటువంటి అబ్బాయి సంబంధం కుదిరేలా ఉన్నాయి. కాబట్టి అలాంటి దిక్కుల నుంచి వచ్చే సంబంధాలు మాత్రం ఖచ్చితంగా వీరికి కుదురుతాయి. ఆ కుదిరేలాగా వీరు మాట్లాడుకోవాలి. ఇకపోతే వీరికి ఒకటి ఈ సెప్టెంబర్, అక్టోబర్ మాసాలు వ్యాపారం ఏదైనా చేయాలనుకున్న వారికి అయితే కనుక సెప్టెంబర్, అక్టోబర్ ఈ 2 మాసాల్లో వ్యాపారం ఏదైనా చేసుకోవచ్చు. చేపల చెరువులు, రొయ్యల చెరువులు, పార్ట్నర్షిప్ వ్యాపారాలు, అలానే గోల్డెన్ వ్యాపారాలు కావచ్చు, గోల్డ్, సిల్వర్ లాంటివి కావచ్చు, మెడికల్, ఆయుర్వేదిక్, హోమియోపతి, అల్లోపతి, న్యాచురోపతి లాంటి వ్యాపారాలు ఏమైనా ఉంటే కూడా, బిజినెస్ ఏమైనా డాక్టర్ గా కావచ్చు, నర్స్ గా కావచ్చు, డయాగ్నోస్టిక్స్ కావచ్చు, మెడికల్ షాప్స్ కావచ్చు, ఇలాంటి ఏమైనా ఉంటే కూడా ఖచ్చితంగా వారు సక్సెస్ అయ్యేదానికి అయితే ప్రయత్నం ఉంటుంది. అలానే కాఫీ షాప్స్, టీ షాప్స్ ఇలాంటివి కూడా చాలా బాగుంటాయి. పాల ఉత్పత్తి సంబంధించినటువంటి స్వీట్ షాపులు కూడా వీరికి చాలా అద్భుతంగా ఉంటాయి. కాబట్టి ఇలాంటిది కొత్తగా మొదలు పెట్టాలనుకున్న వారు ఉంటే కనుక సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో మొదలు పెట్టవచ్చు. నవంబర్, డిసెంబర్ అయితే కనుక ఖచ్చితంగా వీరికి పెళ్లి అయ్యే యోగ్యత కనిపిస్తుంది. కాబట్టి దీనికి పెళ్లి కావాలి అనుకున్న వారు ఎవరైనా ఉంటారో వీరికి ఒక 3 చీరలు, 3 బ్లౌజ్ పీసులు, 2 రకాల ఫ్రూట్స్ తీసుకెళ్లేసి అడుక్కున్న వారి పెద్దవారికి ఏదైనా గురువారం లేదా శనివారం రోజున వారి 3 ఆడవాళ్ళకి దానం ఇచ్చుకుంటే కనుక ఖచ్చితంగా వీరు ఇవ్వలేకపోయినా వారి పేరెంట్స్ అయినా ఇచ్చుకుంటే కనుక సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేక, అర్చన, హోమం, యజ్ఞ, యాగం చేసుకుంటే కనుక నాన్ వెజ్ 40 రోజులు భుజించకుండా సుబ్రహ్మణ్య స్వామికి ఆవు నెయ్యితో నిమ్మకాయ దీపారాధన పెట్టినైతే కనుక ఖచ్చితంగా వాళ్ళ పిల్లలకు కావచ్చు, వారికే కావచ్చు పెళ్లి అయ్యేటువంటి యోగ్యత అయితే బాగా కనిపిస్తా ఉంది. కాబట్టి ఇలాంటి చిన్న ప్రయత్నం చేస్తే గురుబలం కూడా, గురుబలం ఒకటే కాదు శుక్ర బలం కూడా వీరికి తోడయ్యేసి వీరు అనుకున్న ప్రయత్నాలకు ముందుకు వెళ్ళేదానికైతే ఎక్కువ అవకాశాలు బాగా కనిపిస్తూ ఉన్నాయి.